ఒకటో రోజు నుంచి లాస్టో రోజు వరకు మనం ఎలాగ సప్లిమెంట్స్ తీసుకుంటున్నామో చిన్న పిల్లలుగా బూస్ట్, హార్లిక్స్, బోర్మిటా సప్లిమెంట్స్ లాగా యూస్ చేస్తున్నారో సో అదే విధంగా భూమికి, మొక్కలకి వెస్టీజ్ అగ్రి 8 ప్రొడక్ట్స్ ని మనం యూస్ చేస్తూ స్టెప్ బై స్టెప్ సపోర్టివ్ గా సప్లిమెంట్స్ గా యూస్ చేస్తూ వస్తే సో 100% వరకు మనం పంట దిగుబడి నాణ్యతని మనం తీసుకోగలము, పండించగలము అన్న టాపిక్ మనం నిన్న డిస్కస్ చేసాం. సో అలాగే దాంట్లో టోటల్ 8 ప్రోడక్ట్స్ లో 4 కేటగిరీస్, ఫోర్ కేటగిరీ 4 విధాలుగా డివైడ్ చేస్తాం. ఫస్ట్ కేటగిరీ యాక్టివేటర్, అగ్రి 82. రెండో కేటగిరీ ప్రొటెక్షన్, అగ్రి ప్రొటెక్ట్. మూడో కేటగిరీ వచ్చి న్యూట్రిషన్ కేటగిరీ, అగ్రి యూమిక్ లిక్విడ్, అగ్రి గ్రాన్యూల్స్, అగ్రి నానోటెక్, అగ్రి మాస్, అగ్రి గోల్డ్. లాస్ట్ కేటగిరీ వచ్చి అదర్స్, అగ్రి అక్వజెల్. సో దాంట్లో అగ్రి యూమిక్ గ్రాన్యూల్స్ గురించి నిన్న డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు నా క్వశ్చన్ మీ అందరికి ఏంటంటే సో నిన్న మీరు అగ్రి గ్రాన్యూల్స్ గురించి ఎంత వరకు అర్థం చేసుకున్నారు? సో దీన్ని వాడడం వల్ల ఉపయోగం ఏంటి? ఎస్, మీరందరూ కూడా తొందరగా ఫాస్ట్ గా చాట్ బాక్స్ లో తొందరగా ఫాస్ట్ గా చాటు బాక్స్ లో కామెంట్ చేయండి. ఎస్, అగ్రి యూమిక్ గ్రాన్యూల్స్ మీరు ఏం అర్థం చేసుకున్నారు? దీన్ని వాడడం వల్ల యూజ్ ఏంటి మన భూమిలో? ఫస్ట్, సో ఎస్, భూమి గుల్లగా అవుతుంది, పోషకాలు వస్తుంది. ఎస్, పోషకాల లభ్యం ఎక్కువ పెరుగుతుంది, పెంచుతుంది. పిహెచ్ లెవెల్ ని సరదాబాటు ఎక్కువ ఉన్న తక్కువ ఉన్న పిహెచ్ ని సరదాబాటు చేస్తుంది. భూమిలో సారాంతం పెరుగుతుంది. ఎస్, గ్రోతింగ్ మంచిగా ఫాస్ట్ గా వస్తుంది. ఎస్, ఇంకా తర్వాత ఫాస్ట్ ఇంకా చాలా పాయింట్స్. వానపాములు, ఎర్రలు, సూక్ష్మ జీవిని అభివృద్ధి చేస్తుంది. ఎస్, అలాగే అగ్రికల్చర్స్ వాడడం వల్ల మనకి ఎక్కువ వేరులు వస్తుంది, ఎక్కువ పిలకలు వస్తుంది, ఎక్కువ కొమ్మలు వస్తుంది. అలాగే 5 ఎగ్జాంపుల్ చెప్పాను, అందరికి గుర్తుందా? ఒక లైట్ స్విచ్ ఆన్ అవ్వాలంటే రెండు కనెక్షన్ ఉంటుంది, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. సో పాజిటివ్ పాజిటివ్ కనెక్ట్ ఉండాలి, నెగిటివ్ నెగిటివ్ కనెక్ట్ చేయాలి. స్విచ్ ఆన్ అయితేనే మనకి లైట్ వెలుగుతుంది. అలాగే భూమిలో ఉన్న నెగిటివ్ అయాన్స్ అంటే భూమిలో ఏదైనా అకర్తన పదార్థాలు ఉంటాయో, కరగలని లవణాలు, ఖనిజాలు ఉంటాయో, అగ్రి ఇమిగ్రాన్స్ మన భూమికి యూజ్ చేయడం వల్ల అటువంటి కరగలని లవణాలు, ఖనిజాలు కరిగించి సో దాన్ని కూడా అవైలబుల్ ఫామ్ కి కన్వర్ట్ చేస్తుంది అని చెప్పడం జరిగింది. ఎస్, తర్వాత కెమికల్స్ లెవెల్ ని తగ్గిస్తుంది, పాయిజనస్ తగ్గిస్తుంది, విష పదార్థాలు తగ్గిస్తుంది, సేంద్రియ కర్బన పదార్థాన్ని పెంచుతుంది. సో తర్వాత సో ఇప్పుడు సో డే 1 నుంచి డే లాస్ట్ వరకు రసాయనిక ఎరువులు మనం యూజ్ చేస్తాం, క్లియర్. సో మన ఆ భూమిలో ఉన్న పోషకాల్ని మనం వాడుతున్న ఎరువుల్ని, రసాయనిక ఎరువులు మొక్కల వేరులు తీసుకోవాలంటే మన భూమి ఎలాగా ఉండాలి? ఎస్, పంట దిగుబడి బాగా రావాలి, మొక్క బలంగా ఎదగాలంటే మన భూమి ఎలా ఉండాలి? మీరందరూ కూడా కమెంట్ చేయండి. మన భూమి ఎలా ఉంటేనే మన భూమిలో ఎక్కువ వేరులు వస్తుంది, ఆ వేరుల నుంచి పోషకాలు బాగా తీసుకుంటుంది. ఎస్, సో వేరులు లోకి పోవడానికి సహాయపడుతుంది, భూమి గుల్లగా అవుతుంది, మట్టిని లూజ్ చేస్తుంది, సారవంతంగా చేస్తుంది. ఇంకా పాయింట్స్ ఇంకా చాలా పాయింట్ మనం డిస్కస్ చేస్తాం. సో మన భూమి తడిగా ఉండాలైనా మన భూమి గుల్లగా ఉండాలి, అలాగే ఎక్కువ వేరులు రావాలి, వచ్చిన వేరులు బాగా డెవలప్మెంట్ అవ్వాలి, వానపాములు ఉండాలి, సూక్ష్మ జీవులు ఉండాలి, పిహెచ్ కరెక్ట్ గా ఉండాలి, మన భూమిలో కరగలేని లవణాలు, ఖనిజాలు కరిగించాలి, దాన్ని కూడా మొక్కల వేరులకి అందించాలి. అంటే మన భూమిలో ఏముండాలి? మన భూమి సారవంతంగా ఉండాలి, ఆరోగ్యంగా హెల్తీగా ఉండాలి, పిహెచ్ కరెక్ట్ గా ఉండాలి, వానపాములు ఉండాలి, వేరు వ్యవస్థ మంచిగా జరగాలి, మట్టి మెత్తగా గుల్లగా ఉండాలి, తడిగా ఉండాలి, అన్ని పోషకాలు కూడా అందుబాటులో ఉండాలి, అన్ని కూడా తీసుకొని ఉండాలంటే మన భూమిలో ఏముండాలి? ఎగ్జాంపుల్ చెప్పాను, మన బతకాలి అంటే గాలిలో ఆక్సిజన్ కావాలి. ఎస్, సో అలాగే మొక్కల ఆరోగ్యానికి, మొక్కల వేరులకి, సూక్ష్మ జీవులకి పిహెచ్ ప్రాపర్ గా ఉండాలంటే మన భూమిలో ఏముండాలి? ఎస్, అందరూ మర్చిపోయారు ఏముండాలి? సాయిల్ కార్బన్ అంటే మన భూమిలో సేంద్రియ కర్బనం ఉండాలి. ఆ సేంద్రియ కర్బనం మన భూమిలో పెంచుకోవాలి అంటే మనం ఏం చేయాలి? మన భూమిలో సేంద్రియ కర్బనం పెంచుకోవాలంటే మనం ఏం చేయాలి? ఒకటి, సేంద్రియ ఎరువులు వాడాలి. సో సేంద్రియ ఎరువులు అందుబాటులో లేనప్పుడు మన వెస్టీస్, అగ్రి యూమిక్ గ్రాన్యూల్స్, అగ్రి యూమిక్ లిక్విడ్ ని మన భూమికి వాడుకుంటే సో ఇన్ని ఇయర్స్ నుంచి మన భూమిలో ఏమేమి ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయో, ఏమేమైతే నెగిటివ్స్ ఉన్నాయో, మళ్ళీ మొబైల్ కి ఛార్జింగ్ పెడితే ఎలాగా మళ్ళీ ఛార్జ్ అవుతుందో సో అదే విధంగా మన భూమిలో కోల్పోయిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా, మంచిది ఏమేమి కోల్పోయినో అన్ని కూడా మళ్ళీ తిరిగి రావడానికి అదನ್ನು మళ్ళీ ఛార్జ్ చేస్తుంది వెస్టీజ్ అగ్రి యూమిక్ గ్రాన్యూల్స్. సో సాయిల్ హెల్త్ కోసం సాయిల్ చార్జర్ గా, సాయిల్ బూస్టర్ గా పనిచేస్తుంది. నిన్న
వాళ్ళ ఎగ్జాంపుల్ గురించి డిస్కస్ చేసాం. సో మనం అన్నం ఇస్తే ఎలాగ బాగా కంప్లీట్ గా తినగలము, అలాగే మన వెస్టీజ్ అగ్రి గ్రాండ్స్ ని కూడా మనం రసాయనిక ఎరువులతో పాటు మిక్స్ చేసి వాడిన, సో భూమిలో ఉన్న పోషకాలైనా మనం వాడుతున్న రసాయనిక ఎరువులు భూమిలో వేస్ట్ కాకుండా దాన్ని కంప్లీట్ గా సో రూట్స్ కి, సో అబ్జర్వ్ అవ్వడానికి రూట్స్ కి బాగా అందిస్తుంది చెప్పడం జరిగింది. సో అలాగే అగ్రి గ్రానల్స్ ని మనం 3 టైమ్స్ వాడాలి. 0 డేస్ కి, 20 డేస్ కి, 40 డేస్ కి. 0 డేస్ కి, 20 డేస్ కి, 40 డేస్ కి 5 నుంచి 10 kg, 5 నుంచి 10 kg, 5 నుంచి 10 kg. సో మనకి ఎలాగా అనుకూలంగా ఉంటుందో, అంటే సేంద్రియ ఎరువులు వాడుతున్నారంటే దాంతో పాటు మిక్స్ చేసి వాడుకోవచ్చు. లేకపోతే రసాయనిక ఎరువులు వాడుతున్నారంటే వాడుతున్న రసాయనిక ఎరువులు తగ్గించి దాంతో పాటు వాడుకోవచ్చు. అలాగే ఇంకా మనం వర్మి కంపోస్ట్ వాడినా, లేకపోతే రసాయనిక ఎరువులు వాడకపోయినా, సేంద్రియాలు వాడకపోయినా, ఓన్లీ మన మట్టితో పాటు కూడా దీన్ని మిక్స్ చేసుకొని వాడుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ యూస్ చేసినాక మళ్ళీ మనం దాన్ని వాడాలంటే కష్టం కాబట్టి 10 kg ఇసుక తీసుకొని మనం దీన్ని వాడుకోవచ్చు. ఎస్. సో తర్వాత గ్రానుల్స్ గురించి సాయిల్ బూస్టర్, సాయిల్ చార్జర్ గా పనిచేస్తుంది అని చెప్పడం జరిగింది. సో యూమిక్ కూడా సేమ్ ప్రోడక్ట్, సో నో డిఫరెంట్ అని చెప్పడం జరిగింది నిన్న. సో అలాగే యూమిక్ లిక్విడ్ కూడా మనం సీడ్ ట్రీట్మెంట్ కి యూజ్ చేయాలి. తర్వాత గ్రోత్ కోసం పర్ లీటర్ 2 ml లాగా యూజ్ చేయాలి. డ్రిప్ ఇరిగేషన్ లో 500 to 1000 ml వరకు మనం డ్రిప్లు యూజ్ చేయాలి. అలాగే ఫ్రూటింగ్ అండ్ ఫ్లవరింగ్ స్టేజ్ అయితే డ్రెంచింగ్ చేసుకుంటే పర్ ఎకర్ 500 ml నుంచి 1000 ml వరకు డ్రెంచింగ్ కూడా చేసుకోవచ్చు అని డిస్కస్ చేసాం. సో అలాగే నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి అగ్రిగోల్డ్. అగ్రిగోల్డ్ ఎలా పనిచేస్తుంది, దీంట్లో ఏముంటుంది, అగ్రిగోల్డ్ ఎలా పనిచేస్తుంది, ఎప్పుడెప్పుడు వాడాలి, చాట్ బాక్స్ లో అందరూ కూడా కమెంట్ చేయండి. ఇలా డిస్కస్ చేస్తాం అందరూ కూడా. అగ్రిగోల్డ్ ఎప్పుడు వాడాలి, దీంట్లో ఏముంటుంది. అగ్రిగోల్డ్ లో ప్రోటీన్స్ ఉంటుంది, గ్రోత్ హార్మోన్స్ ఉంటుంది, ప్లాంట్ హార్మోన్స్ ఉంటుంది, అలాగే కొన్ని బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉంటుంది. సో అగ్రిగోల్డ్ ఎప్పుడైతే మనం చిన్న చిన్న మొక్కలకి నర్సరీ స్టేజ్ లో, తర్వాత 20 డేస్ కి, 40 డేస్ కి మనం పిచికారీ చేస్తామో, అటువంటి టైంలో అన్ని మొక్కలు సమానంగా ఎదగడానికి కొమ్మలకి ఉన్న డిస్టెన్స్ ని తగ్గించి తక్కువ స్పేస్ లో ఎక్కువ కొమ్మలు రావడానికి సపోర్ట్ చేస్తుంది. ఆకులు పచ్చగా ఉండడానికి, ఆకులు పెద్దగా పొడుగు రావడానికి సపోర్ట్ చేస్తుంది అని చెప్పడం జరిగింది. సో అలాగే మొక్కలలో జరుగుతున్న హార్మోనిక్ ఇంబ్యాలెన్స్, అంటే అన్ని మొక్కలు ఒకే విధంగా ఒకే హైట్లో పెరుగుతుంది కాబట్టి, అలాగే బ్రాంచెస్ కూడా కరెక్ట్ గా వస్తుంది, ఫ్లవరింగ్ కూడా కరెక్ట్ టైంకి వస్తుంది, ఆన్ టైం గా వస్తుంది అని చెప్పడం జరిగింది. అంటే ఈక్వాలిటీ, ఎక్కువ తక్కువ కాకుండా, అటు ఇటు కాకుండా, వెనక ముందు కాకుండా, సో సమానంగా ఎదగడానికి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇంకొకటి కూడా డిస్కస్ చేసాం. సో ప్రజెంట్ అయితే క్లైమేట్ కండిషన్స్ అనేది చేంజ్ అవ్వడం వల్ల, సో జీవక్రియలు తగ్గిపోవడం వల్ల, సో మొక్క ఎదుగుదల ఆగిపోతుంది చెప్పడం జరిగింది. బట్ అగ్రిగోల్డ్ యూజ్ చేయడం వల్ల వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోయినా కూడా, అటువంటి సందర్భంలో కూడా మొక్కల్లో జరగాల్సిన జీవక్రియలు, కిరణజన్య సమక్రియ, సో దాన్ని బాగా జరిపించడానికి, దాన్ని బూస్ట్ చేయడానికి మన అగ్రిగోల్డ్ పని చేస్తుందని చెప్పడం జరిగింది. ఎస్. అగ్రిగోల్డ్ యూజ్ చేయడం వల్ల మొక్కలకి ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ రావడం వల్ల పత్రరంధ్ర లోపం అవుతుంది. పత్రరంధ్ర లోపల ఆ ప్రోటీన్స్, విటమిన్స్, ఆ బెనిఫిషియల్ బ్యాక్టీరియా అనేది సర్క్యులేట్ అవ్వడం వల్ల, సరఫరా అవ్వడం వల్ల, ఆటోమేటిక్ గా ప్లాంట్స్ లో, మొక్కల్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది కంప్లీట్ గా క్లియర్ అవుతుంది. ఎస్. గ్రోత్ లేనప్పుడు వాడాలి. తర్వాత ఇంకా ఏం నేర్చుకున్నారు, అగ్రి గోల్డ్ గురించి ఇంకా ఏం నేర్చుకున్నారు, అగ్రిగోల్డ్ అగ్రి యూనిక్ లిక్విడ్ గురించి మీరు ఏం నేర్చుకున్నారు, అగ్రిగోల్డ్ గురించి ఏం నేర్చుకున్నారు, చాట్ బాక్స్ ఓపెన్, అందరు కూడా చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. ఎస్. ఎనర్జీ ఉంటుంది, లీవ్స్ గ్రీన్ గా ఉంటుంది, వెరీ గుడ్. తర్వాత ఫాస్ట్, అందరి నుంచి రెస్పాన్స్ కావాలి. ఎస్. గుడ్ మార్నింగ్. ఇమ్యూనిటీ పవర్, సో ఫాస్ట్, తొందరగా. ఇంకా రిమైనింగ్ ప్లాట్స్ ఉంది, మనం ఇంకా చాలా క్విజ్లు కూడా చేసుకోవాలి. ఎస్. మన టైం తక్కువ ఉంది కాబట్టి మనం ఇంకా వెళ్దాం. సో ఆల్రెడీ 30 minutes మనకి స్పెండ్ అయింది. సో నెక్స్ట్ వచ్చి అగ్రి ప్రొటెక్ట్. సో అగ్రి ప్రొటెక్ట్ వచ్చి ఫంగిసైడ్, శిలీంద్ర నాశకగా పనిచేస్తుంది. అలాగే ఆ వ్యాధి కోసం ఇది పనిచేసి చెప్పడం జరిగింది. సో ఫంగస్ అంటే ఏంటి, శిలీంద్రం. సో శిలీంద్రం వ్యాధి ఎక్కడ ఉంటుంది, ఆ ఫంగస్ అనేది ఎక్కడ ఉంటుంది. ఎస్. ఎక్కడ ఉంటుంది, ఎక్కడ నుంచి వస్తుంది. సో అందరు కూడా చాట్ బాక్స్ కామెంట్ చేయండి. ఫంగస్ ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు వస్తుంది. ఓకే. ఎయిర్, సాయిల్, సీడ్, వాటర్. ఏంటి, మళ్ళీ చెప్తున్నా, ఎయిర్, సాయిల్, సీడ్, వాటర్. ఎప్పుడు వస్తుంది, మనం లో క్వాలిటీ సీడ్స్ ని యూజ్ చేస్తున్నప్పుడు, తక్కువ నాణ్యత ఉన్న విత్తనాల్ని యూజ్ చేస్తే వస్తుంది. తర్వాత
ఇంకా డన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ఎప్పుడు వస్తుంది ఫంగస్? ఎప్పుడు వస్తుంది? ఓకే, భూమిలో ఉంది, గాలిలో ఉంది, నీరులో ఉంది, సీడ్స్ లో ఉంది, క్లియర్, డన్. అందరికి అర్థమైంది. ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు ఆ ఫంగస్ అనేది గ్రో అవుతుంది? ఏ టైంలో? దాని సిచ్యువేషన్ ఏంటి? ఏ సిచ్యువేషన్ అది గ్రో అవుతుంది? సో కరోనా అన్నది ఎవరైతే వీక్ గా ఉంటారో వాళ్ళకి బాగా తొందరగా అటాక్ అవుతుంది. ఈవెన్ వింటర్ సీజన్ లో బాగా అటాక్ అవుతుంది. సో గ్రోతింగ్ స్టేజ్ లో వస్తుంది ఎప్పుడు? దాని కారణాలు ఏంటి? ఫంగస్ గ్రో అవ్వడానికి, ఫంగస్ అటాక్ అవ్వడానికి దాని కారణం ఏంటి? సో ఆల్రెడీ అందరూ మర్చిపోయారు, ఎవరు కూడా నోట్ చేసుకోలేదు మీరందరూ కూడా. ఎస్, ఫస్ట్ పాయింట్, హ్యూమిడిటీ. తక్కువ హ్యూమిడిటీ ఉన్నప్పుడు, వీక్ గా ఉన్నప్పుడు, ఎక్సెస్ ఆఫ్ వాటర్, మన భూమిలో తడి ఎక్కువ ఉన్నప్పుడు, కలుపు మొక్కలు, ఎస్, అన్వాంటెడ్ ప్లాంట్స్, మనకి అవసరమైన చిన్న చిన్న మొక్కలు ఎక్కువ ఎదిగినప్పుడు కూడా ఫంగస్ అనేది గ్రో అవుతుంది. డిస్టెన్స్, స్పేసింగ్, ఎప్పుడైతే మన స్పేసింగ్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేయమో, ఆ స్పేసింగ్ ని దగ్గర దగ్గర మెయింటైన్ చేస్తామో, ఈవెన్ ఆ టైంలో కూడా ఫంగస్ అనేది గ్రో అవుతుంది. క్లైమేటిక్ కండిషన్ ఎగ్జాంపుల్ మేజర్ చెప్పాను. సో మైసూరులో పండిస్తున్న సీడ్స్ ని మనం నిజామాబాదు, మెట్టిపల్లి, రంగారెడ్డి, వికారాబాదు, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాదు, వరంగల్, నల్గొండ, నాగర్నూలు, గద్వాలు, వనపర్తి, నారాయణపేట, నల్గొండ, రంగారెడ్డి, మెడ్చల్, సిద్దిపేట, ఎక్కడో కర్ణాటకలో యూస్ చేస్తున్న సీడ్స్ ని నేను ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రాలో యూస్ చేస్తే పని చేయదు. ఎందుకంటే దానికి అంత రేషన్స్ ఓవర్ ఉండదు. కాబట్టి సీడ్స్ కి లోకల్ వెరైటీస్ ని మనం ఎక్కువ ప్రిఫర్ చేయాలి. ఈ క్లైమేట్ కి, ఈ సాయిల్ పిహెచ్ కి సూటబుల్ అయిన సీడ్స్ ని కూడా మనం యూజ్ చేయాలంటే ఇక్కడ ఏంటి, మన క్వాలిటీ సీడ్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సీడ్ కి సీడ్ ట్రిప్పింగ్ చేయాలి. వాటర్ ఎక్కువైనా, తడి ఎక్కువైనా ఫంగస్ అనేది గ్రో అవుతుంది. స్పేసింగ్ ప్రాపర్ ఇవ్వకపోయినా కూడా ఫంగస్ గ్రో అవుతుంది. మంచు ఎక్కువైనా, వేడి ఎక్కువైనా, వర్షం ఎక్కువైనా కూడా ఫంగస్ గ్రో అవుతుంది. పంట మార్పిడి. సో పంట మార్పిడి అంటే ఏంటి? ఒకటే భూమిలో, ఒకటే స్థలంలో సేమ్ క్రాప్ ని కూడా మనం పండించడం వల్ల ఈ ఫంగస్ అనేది ఎక్కువ వస్తుంది. సో అన్నది మనం నిన్న డిస్కస్ చేసాం. సో ఫంగస్ గురించి అర్థమైందా? భూమి నుంచి, గాలి నుంచి, నీరు నుంచి, సీడ్స్ నుంచి వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే క్లైమేటిక్ కండిషన్స్ బాగాలేనప్పుడు, అధిక వేడి, అధిక చలి, అధిక మంచు, కలుపు మొక్కలు ఎక్కువ ఉన్నప్పుడు, భూమిలో తడి ఎక్కువ ఉన్నప్పుడు, స్పేసింగ్ తక్కువ ఉన్నప్పుడు, మొక్కలకి బలం లేనప్పుడు, కల్తీ విత్తనాలు వాడినప్పుడు, ఆ సీడ్స్ విత్తన శుద్ధి చేయకపోయినా, సీడ్ ట్రీట్మెంట్ చేయకపోయినా, ఈ సూటబుల్ క్లైమేట్ కి, వెదర్ కి, ఆ టెంపరేచర్ కి సీడ్స్ ని యూజ్ చేయకపోయినా, లోకల్ వెరైటీ యూజ్ చేయకపోయినా, స్పేసింగ్ ప్రాపర్ గా ఇవ్వకపోయినా, పంట మార్చకపోయినా కూడా ఈ ఫంగస్ అనేది వస్తుంది అనేది మనం డిస్కస్ చేస్తాం. ఎస్. సో తర్వాత, ఫంగస్ ని కంట్రోల్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఎస్, ఫాస్ట్ గా, తొందరగా, స్టార్ట్ బాక్స్ లో ఫంగస్ ని కంట్రోల్ చేయాలంటే మనం ఏం చేయాలి? సో క్రాప్ ని చేంజ్ చేయాలి. వాటర్ ని అంటే మనం భూమిలో నీళ్ళని కరెక్ట్ గా ఇవ్వాలి. ఎక్కువ తడి మెయింటైన్ చేయకూడదు. మంచి నాణ్యతమైన సీడ్స్ ని తీసుకోవాలి. సీడ్ ట్రిప్పింగ్ చేయాలి. పంటని మార్చాలి. 2 ఇయర్స్ వన్స్ స్పేసింగ్ కరెక్ట్ గా ఇవ్వాలి. ఎస్. సో ఇది మేజర్ గా మనం చేయాల్సిన వర్క్స్. సో తర్వాత సో తర్వాత సీడ్ ట్రీట్మెంట్ కి వాడాలి. తర్వాత మనం క్లైమేటిక్ కండిషన్స్ చేంజ్ అయినప్పుడు పర్ లీటర్ 2 గ్రాముల పిచికారీ చేసుకుంటే ఫంగస్ ఎక్కడెక్కడ గ్రో అవుతుందో అక్కడ ఆ ఫంగస్ ని స్టాప్ చేస్తుంది, ఆపేస్తుంది అని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ ప్రోడక్ట్, నానోటెక్. సో మన లాస్ట్ నిన్న అగ్రి ప్రొటెక్ట్ వరకు మనం ఆపేసాం, స్టాప్ చేసాం. బట్ ఈ రోజు సెషన్ అనేది కంటిన్యూ చేద్దాం. సో నిన్న టాపిక్ వరకు అందరికి అర్థమైందా? సో ఈ రోజు మనం కంటిన్యూ చేద్దామా? ఆర్ యు రెడీ? సో లాస్ట్ లో క్విజ్ ఉంటుంది, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఎస్, ఆర్ యు రెడీ? మనం స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ అందరు కూడా చాట్ బాక్స్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి అగ్రి నానోటెక్. సో మనం హెల్తీగా ఉండాలి. అది బోన్ వెయిట్, మజల్ వెయిట్, మన ఎయిర్స్ మంచిగా ఉండాలి, మన కళ్ళు బాగా కనిపించాలి, మన స్కిన్ బాగా ఉండాలి, మన లివర్, కిడ్నీ అన్ని కూడా బాగా ఫంక్షన్ చేయాలి, మన హార్ట్ అన్ని బాగా ఉండాలంటే సో మనం మేజర్ గా ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? ఎస్. సో ఇక్కడ మేజర్ ఏది అంటే న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి. అంటే ఒకే ఒకటే విధమైన ఒకటే విధమైన ఫుడ్ ని మనం కన్జ్యూమ్ చేయాలా, లేకపోతే అన్ని రకాల ఫుడ్ ని మనం కన్జ్యూమ్ చేయాలా? ఒక చిన్న క్వశ్చన్. ఒకటే రకాల ఫుడ్ ని మనం తీసుకోవాలా, లేకపోతే అన్ని రకాల ఫుడ్ మనం తీసుకోవాలా? ఎస్, అన్ని రకాల ఫుడ్ తీసుకుంటేనే మన బాడీకి అవసరమైన అన్ని పోషకాలు అనేది ఇంటెక్ అవుతుంది.
అబ్జర్వ్ అవుతుంది కాబట్టి మనం హెల్తీగా ఉంటాం. బట్ ఇక్కడ కూడా అంతే. సో మొక్క బాగా బాగా ఎదగాలి అయినా పంట దిగుబడి నాణ్యత బాగా రావాలి, చిగులు బాగా రావాలి, పిలుకలు బాగా రావాలి, కొమ్మలు బాగా రావాలి, మొగ్గులు బాగా రావాలి, పిలుకలు బాగా రావాలి, కాయి పెద్దగా పొడుగా మెచ్చు రావాలన్నా కూడా మొక్కలకి 16 పోషకాలు కావాలి. ఎన్ని పోషకాలు కావాలి? 16 పోషకాలు కావాలి. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఇవి బేసిక్ న్యూట్రియంట్స్. అలాగే తర్వాత టూ టైప్స్ మ్యాక్రోన్యూట్రియంట్స్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్. సో మ్యాక్రోన్యూట్రియంట్స్ లో టూ టైప్స్ వస్తుంది: ప్రైమరీ మైక్రోన్యూట్రియంట్స్, సెకండరీ మైక్రోన్యూట్రియంట్స్. ఎస్. సో మైక్రోన్యూట్రియంట్స్ లో ప్రథమ పోషకాలు అంటే ప్రైమరీ మైక్రోన్యూట్రియంట్స్, దాంట్లో ఎన్ని పోషకాలు ఉన్నాయి, ఏమేమి వస్తాయి, ఎన్ని పర్సెంటేజ్ కావాలి, ఒక చార్ట్ బాక్స్ కమెంట్ చేయండి. అంటే ప్రథమ పోషకాలు ప్రైమరీ మైక్రోన్యూట్రియంట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని పర్సెంటేజ్ కావాలి, చార్ట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఫాస్ట్. తొందరగా టోటల్ 16 కావాలి. ఓకే, మ్యాక్రో మైక్రో బేసిక్స్. సో మూడు పోషకాలలో ఎన్పికే, ఓకే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఎన్ని పర్సెంటేజ్ కావాలి? 100% లో ఈ ఎన్పికే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అంటే యూరియా, డిఎం, పొటాష్ అంటే ఈ మూడు కూడా నైట్రోజన్ ప్లేస్ లో యూరియా వాడుతున్నాం, ఫాస్ఫరస్ ప్లేస్ లో ఆ, అంటే సారీ డిఏపి వాడుతున్నాం, పొటాషియం ప్లేస్ లో మనం అంటే కే ప్లేస్ పొటాషియం వాడుతున్నాం. క్లియర్. 70% కావాలి. వెరీ గుడ్. ఎంత కావాలి? ఎన్పికే 70% కావాలి. ఈ ఎన్పికే ప్రైమరీ న్యూట్రియంట్స్ 70% కావాలి. నెక్స్ట్ వచ్చి సెకండరీ మైక్రో న్యూట్రియంట్ అంటే ద్వితీయ పోషకాలు. ద్వితీయ పోషకాలు అంటే ఏంటి? కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్. కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్. సో కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ప్లాంట్స్ కి 25% కావాలి. సో అలాగే లాస్ట్ మైక్రో న్యూట్రియంట్స్ సూక్ష్మ పోషకాలు బోరాను, జింకు, ఐరన్, మ్యాంగనీస్, కాపర్, క్లోరిన్. సో ఇవన్నీ పోషకాలు కూడా ఈ మైక్రో న్యూట్రియంట్స్ కూడా మన భూమిలో ఉండాలి. అలాగే సెకండరీ మైక్రో న్యూట్రియంట్స్ కూడా భూమిలో ఉండాలి. ప్రజెంట్ మనందరం కూడా ఏం చేస్తున్నాం? ఓన్లీ డిఏపి, యూరియా, పొటాష్ ఏం చేస్తున్నాం? ఓన్లీ డిఏపి, యూరియా, పొటాష్, ఎన్పికే మాత్రం యూజ్ చేస్తున్నాం. మిగతా పోషకాలు మనం యూజ్ చేయట్లేదు. సో ప్రతిరోజు ఎగ్జాంపుల్ మనం అన్నం పప్పు తిన్నా కూడా, ప్రతిరోజు మనం బిర్యానీ తిన్నా కూడా మన ఆరోగ్యం అయితే మంచిగా ఉండదు. మనం ఎక్కువ రోజులు బతకలేము. ఎందుకంటే మనకు కొన్ని పోషకాలు మాత్రమే బాడీకి దొరుకుతుంది. ఆ కొన్ని పోషకాలు బాడీ తీసుకోదు కాబట్టి, అబ్జర్వ్ చేసుకోదు కాబట్టి మన ఆరోగ్యం అనేది మన జీవితకాలంలో తగ్గిపోతుంటది. సో ఇక్కడ కూడా అంతే. సో మొక్కలకి అవసరమైన పోషకాలు భూమిలో సరిగా లేకపోవడం వల్ల కూడా, సో భూమిలో లేదు బట్ అయినా కూడా మనం యూజ్ చేయట్లేదు కాబట్టి, సో తక్కువ దిగుబడి, తక్కువ నాణ్యతని మనం తీసుకుంటున్నాం. తక్కువ దిగుబడి, తక్కువ నాణ్యత తీసుకోవడం కారణం ఏంటి? గింజలు వరిలో అయితే గింజలు సరిగా రావడం లేదు. పొట్టల కంకి యొక్క లెంత్ సరిగా రావడం లేదు. మొగ్గులు, పువ్వుల, కాయల సైజు, షేపు, ఆకారం, కాయ బరువు, కాయ షేపు, దాని రంగు, దాని మెరుపు అన్ని తగ్గిపోతుంది. దానికి కారణం ఏంటి? ఎస్. ఎందుకు మనకి దిగుబడి తగ్గిపోతుంది, నాణ్యత తగ్గిపోతుంది, మొగ్గుల పువ్వుల ఉత్పత్తి తగ్గిపోతుంది, కాయల సైజు షేప్ తగ్గిపోతుంది? దానికి కారణం ఏంటి? ఫాస్ట్, తొందరగా చాట్ బాక్స్ కమెంట్ చేయండి. పంట దిగుబడి, నాణ్యత, ఈల్డ్, క్వాలిటీ, క్వాంటిటీ తగ్గిపోవడం కారణం ఏంటి? కారణం ఏంటి అంటే మనందరం కూడా ఓన్లీ మూడే మూడు రసాయనిక ఎరువులు వాడుతున్నాం. డిఏపి, యూరియా, పొటాష్, ఎన్పికే మాత్రం ఇస్తున్నాం కాబట్టి గ్రోతింగ్ వస్తుంది, పిలకలు వస్తుంది, పువ్వులు వస్తుంది. బట్ వచ్చినవి మెచ్యూర్ అవ్వడం లేదు. క్వాలిటీ ఫ్లవర్స్ రావడం లేదు. క్వాలిటీ ఫ్రూట్స్ రావడం లేదు. అంటే చిన్నది పెద్దగా అవ్వడం లేదు. తక్కువ నాణ్యతని మనం తీసుకుంటున్నాం దిగుబడిలో. ఎస్. ఎందుకంటే మన భూమిలో మైక్రో న్యూట్రియంట్ సరిగా లేదు కాబట్టి, సెకండరీ మైక్రోన్యూట్రియన్స్ సరిగా లేదు కాబట్టి, సో పంట యొక్క దిగుబడి నాణ్యతమ్మ తగ్గిపోతుంది. బట్ వెస్టీజ్ అగ్రి నానోటెక్ ని మనం యూజ్ చేయడం వల్ల సో మొక్కలకి అవసరమైన ప్రతి పోషకాలని అందిస్తుంది కాబట్టి, అది భూమి నుంచి ఒక్కసారి భూమికి వాడాలి 500 గ్రామ్ పర్ ఎకర్ విత్ అగ్రి గ్రాన్యూల్స్ ఆర్ రసాయనిక ఎరువులతో పాటు మిక్స్ చేసి వాడుకోవచ్చు ఒక్కసారి. సెకండ్ టైం ఎప్పుడు వాడాలంటే వరిలో పొట్ట దశలో ఒకసారి, అలాగే పత్తి, మిరప, సోరకాయ, బీరకాయ, వంకాయ ఇటువంటి క్రాప్స్ అయితే పువ్వులు వచ్చినప్పుడు, కాయలు వచ్చినప్పుడు అగ్రి నానోటెక్ ఏమైనా పిచ్చికారీ చేసుకుంటే, సో ఆ మొక్కలకి ఆ టైంలో అవసరమైన అన్ని పోషకాలు కొత్త రంధ్రాల ద్వారా అందిస్తుంది కాబట్టి అక్కడ సో మొక్కలలో
జీవక్రియలు అనేది బాగా పెరిగి కిరణజన సమక్రియ బాగా పెరిగి అక్కడ పోషకాలు అనేది బాగా అబ్జర్వ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఎక్కువ దిగుబడి అనేది వస్తుంది. అంటే కనికి యొక్క లెంత్, ఆ పొట్ట దశలో దాని యొక్క లెంత్, పానికల్ లెంత్ ఎక్కువ వస్తుంది. దాంట్లో తాటి గింజలు కాకుండా నాణ్యతమైన గింజలు, వెయిట్ గింజలు అన్నది ఫామ్ అవుతుంది, ఫిల్ అవుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్, మొగ్గులు వస్తుంది, పువ్వులు వస్తుంది, పువ్వు నుంచి కాయ అవుతుంది. అలాగే ఆ చిన్న చిన్న కాయలు ఒకే విధంగా యూనిఫామ్ గా, అంటే ఒకటే వెయిట్, ఒకటే సైజ్, ఒకటే షేప్, ఒకటే కలర్, ఒకటే టేస్ట్. సో ఇలాగా యూనిఫామ్ గా మెచ్యూర్ చేస్తుంది అగ్రి నానోటెక్. అగ్రి నానోటెక్ వల్ల యూజ్ ఏంటి? సో అగ్రి నానోటెక్ వల్ల యూజ్ ఏంటంటే, సో ఫ్లవరింగ్ స్టేజ్ లో, ఫ్రూట్ డెవలపింగ్ స్టేజ్ లో మొక్కలకి అవసరమైన అన్ని పోషకాలని అందించి, అన్ని పోషకాలని అబ్జర్వ్ చేసి, సో ఇక్కడ మనకి మేజర్ గా ఆ ఈల్డ్ క్వాలిటీ అయినా, ఈల్డ్ క్వాంటిటీ, ఈల్డ్ క్వాలిటీ అయినా పెంచడానికి అగ్రి నానోటెక్ పనిచేస్తుంది. అగ్రి నానోటెక్ మనం 2 టైమ్స్ వాడాలి. ఎప్పుడెప్పుడు వాడాలి? అగ్రి నానోటెక్ని 2 టైమ్స్ వాడాలి. ఎప్పుడెప్పుడు వాడాలి? ఫస్ట్, అగ్రి నానోటెక్ మనం ఎప్పుడెప్పుడు వాడాలి? ఎస్, అగ్రి నానోటెక్ని ఒక్కసారి స్టార్టింగ్ స్టేజ్ లో వాడాలి. 0 డేస్. ఎప్పుడు? అగ్రి యూమిగ్రాన్స్ వాడినప్పుడు ఒక్కసారి దాంతోపాటు కలిపి వాడాలి. రసాయనిక ఎరువులు వాడినప్పుడు దాంతోపాటు కలిపి వాడాలి. ఎస్, ఇక్కడ చూడొచ్చు. అగ్రి నానోటెక్ని ఒక్కసారి మనం పొలం దున్నప్పుడు డుక్కీలో ఒక్కసారి రసాయనిక ఎరువులతో పాటు, అలాగే సేంద్రియ ఎరువులతో పాటు, ఇలా వెస్టీజ్ అగ్రి యూమిగ్రాన్స్ తో పాటు 500 గ్రామ్స్ నుంచి 1 kg వరకు మిక్స్ చేసి వాడుకోవచ్చు స్టార్టింగ్ స్టేజ్. తర్వాత ఎప్పుడు వాడాలంటే ఫ్లవరింగ్ స్టార్ట్ అయినప్పుడు, గెలలు స్టార్ట్ అయినప్పుడు, అలాగే పొట్ట దశలో కనికి వచ్చినప్పుడు, కాయలు వచ్చినప్పుడు అగ్రి నానోటెక్టి పర్ లీటర్ 2 గ్రామ్ లాగా మనం యూజ్ చేసుకోవాలి. ఎంత వాడుకోవాలి? పర్ లీటర్ 2 గ్రామ్ లాగా మనం యూజ్ చేసుకోవాలి ఫ్లవరింగ్ స్టేజ్ లో, అలాగే ఫ్రూట్ డెవలపింగ్ స్టేజ్ లో. సో నెక్స్ట్ ప్రోడక్ట్, వచ్చి వెస్టీజ్ అగ్రి మాస్. ఎస్. సో వెస్టీజ్ అగ్రి మాస్ వచ్చి యాంటీ స్ట్రెస్ యాంటీ స్ట్రెస్ గ్రోత్ యాక్టివేటర్ గా పనిచేస్తుంది. వెస్టీజ్ అగ్రిమాస్ యాంటీ స్ట్రెస్ గ్రోత్ యాక్టివేటర్ గా పనిచేస్తుంది. అంటే ఏంటి? సో డే 1 నుంచి ఫ్లవరింగ్ స్టేజ్ వరకు, సో వాటర్ తక్కువ అయి ఉంటది, ఎక్కువ వేడి అయి ఉంటది, కొన్ని రసపీల్చిన పురుగులు దాడి చేసి ఉంటుంది, కలుపు మొక్కలు దాడి చేసి ఉంటుంది, తెగులు వచ్చి ఉంటుంది, మంచు ఎక్కువ పడుంటది. సో ఇటువంటి సందర్భంలో ఏ ప్రాబ్లమ్స్ ఏది జరుగుంటది అంటే, ప్లాంట్స్ లో మొక్కల ఆకులు, కాండమైన టిష్యూస్ అన్నది, జీవకోశం అనేది డ్యామేజ్ అయి ఉంటది. ఆ ప్లాంట్ టిష్యూస్ డ్యామేజ్ అయితే, ప్లాంట్ టిష్యూస్ ఎప్పుడు డ్యామేజ్ అవుతుంది ఒకసారి చాట్ బాక్స్ లో కమెంట్ చేయండి. స్టొమాటో ఎప్పుడు క్లోజ్ అవుతుంది చాట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఎస్. సో స్టొమాటో అయితే ఎప్పుడు క్లోజ్ అవుతుంది, ప్లాంట్ టిష్యూస్ ఎప్పుడు డ్యామేజ్ అవుతుంది? ఇప్పుడు వాటర్ తక్కువ అయినా కూడా టమోటా క్లోజ్ అవుతుంది. వేడి ఎక్కువైనా కూడా ఆకులు ఎర్జావ్లో ఎండిపోవడం వల్ల, డ్రై అయిపోవడం వల్ల కూడా టమోటా క్లోజ్ అవుతుంది. కొన్ని పురుగులు వచ్చినా కూడా పత్ర ఆకుల ఆకుల రంధ్రాలు చేస్తుంది, రసాన్ని పీల్చుకుంటుంది. మచ్చ తెగులు వచ్చినా కూడా ఆకుల అంటే ప్లాంట్ టిష్యూస్ అనేది కంప్లీట్ గా డ్యామేజ్ అవుతుంది. ఓకే, డన్. బట్ ఇక్కడ మనకి ఏం అర్థం చేసుకోవాలంటే, సో ఫ్లవరింగ్ స్టేజ్ లో ఒకవేళ ప్లాంట్ టిష్యూస్, ఆకులు డ్యామేజ్ అయి ఉంటే, ప్లాంట్ సెల్స్ ఏదైనా డ్యామేజ్ అయి ఉంటే ఎక్కువ పూలు, మొగ్గులు, చిగులు రాదు. మొక్కలు ఒక ఆయాసం తొందరగా అయిపోతుంది. సో ఎక్కువ చిగులు రావాలి, మొగ్గులు రావాలి,
పువ్వులు రావాలి, ఫీమేల్ ఫ్లవర్స్ ఆడపిల్ల పువ్వులు ఎక్కువ రావాలి, క్వాలిటీ ఫ్లవర్స్ రావాలి, ఫర్టిలిటీ ఫ్లవర్స్ రావాలి, వచ్చిన మొగ్గులు పువ్వు రావాలి, పువ్వులు కాయవాలంటే అక్కడ ప్లాంట్ టిష్యూస్ ప్లాంట్ సెల్స్ అనేది హెల్తీగా ఉండాలి, పచ్చిగా గ్రీన్ గా ఉండాలి. బట్ ప్రజెంట్ ఎలా ఉంది అంటే, సో అధిక వేడి, వాటర్ లేకపోవడం వల్ల, పిహెచ్ సరిగా లేకపోవడం వల్ల, సో ఆమ్లం పెరగడం వల్ల, క్షారం పెరగడం వల్ల, అలాగే కొన్ని కీటకాలు కొన్ని తెగులు దాడి చేయడం వల్ల ప్లాంట్ టిష్యూస్ ఏదైతే డ్యామేజ్ అయిందో అయిపోయిందో, సో ఆ సెల్స్ ని రికవర్ చేయడం, డ్యామేజ్ అయిన సెల్స్ ని రికవర్ చేయడానికి, ఆ ప్లాంట్ టిష్యూస్ ని రికవర్ చేయడానికి, మళ్ళీ ఆకుల పత్ర రంధ్రాలు ఓపెన్ అవ్వడానికి, మళ్ళీ ఆకుల పత్ర రంధ్రాల ద్వారా ఆకులకి ఆ వాటర్ అబ్జర్వ్ అవ్వడానికి, ఆ న్యూట్రియంట్స్ అబ్జర్వ్ అవ్వడానికి, ఎక్కువగా అబ్జర్వ్ అవ్వడానికి అగ్రి మాస్ సపోర్ట్ చేస్తుంది. స్పిరులినా ఏ విధంగా మన బాడీలో పనిచేస్తుందో, మన బాడీకి 45కింత మించి పోషకాలని అందిస్తుందో, దాని వల్ల మన ఇమ్యూనిటీ పవర్ బాగుంటుందో, మనం యాక్టివ్గా ఉంటామో, ఈవెన్ స్పేస్ కి వెళ్ళిన వాళ్ళు కూడా స్పిరులినా ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకంటే ఒక టైము రెండు టైము ఫుడ్ తీసుకోపోయినా, ఇంటేక్ చేసుకోపోయినా, మన బాడీకి అవసరమైన న్యూట్రియంట్స్ మనకి స్పిరులినా ద్వారా ఇస్తుంది కాబట్టి, దొరుకుతుంది కాబట్టి, మన ఆరోగ్యమైన మన ఇమ్యూనిటీ పవర్ అయిన ఎనర్జీ అయినా మన బాడీలో బాగుంటుంది. సో అదే విధంగా వెస్టీజ్ అగ్రిమాస్ కూడా సముద్రంలో పెరిగిన నాచు నుంచి, ఆల్గే నుంచి తయారు చేసిన పదార్థం. సో దీన్ని మనం మొక్కలకి ఫ్లవరింగ్ స్టేజ్ లో పిచికారీ చేయడం వల్ల, సో ఫ్లవరింగ్ స్టేజ్ లో మనం అంటే ఫ్లవరింగ్ స్టార్ట్ అయినప్పుడు పిచికారీ చేస్తే, సో మొక్కలు స్ట్రెస్ లో ఉంటే ఆ స్ట్రెస్ ని తగ్గిస్తుంది. సెల్స్ డ్యామేజ్ అయి ఉంటే ఆ సెల్స్ డ్యామేజ్ అయిన సెల్స్ ఆ ప్లాంట్ టిష్యూస్ ని రికవర్ కూడా చేస్తుంది, గ్రీన్ గా చేంజ్ చేస్తుంది. దాని ద్వారా సో లీవ్స్ కి, ఆకులకి ఎక్కువ వాటర్ అనేది అబ్జర్వ్ అవుతుంది, ఎక్కువ పోషకాలు అనేది అబ్జర్వ్ అవుతుంది, అది క్లోరోఫిల్ కంటెంట్ గా మారుతుంది. కాబట్టి మనకి ఎక్కువ మొగ్గులు వస్తుంది, పువ్వులు వస్తుంది, కాయలు వస్తుంది, అలాగే ఫర్టిలిటీ ఫ్లవర్ వస్తుంది, క్వాలిటీ ఫ్లవర్ వస్తుంది, వచ్చిన పువ్వులు కూడా కాయగా చేంజ్ అవుతుంది. అది వెస్టీజ్ అగ్రి మాస్ ని మనం పిచికారీ చేయడం వల్ల. వెస్టీజ్ అగ్రి మాస్ లో హార్మోన్స్ ఉంటాయి. ఈ హార్మోన్స్ ఏం చేస్తుంది, ప్రోటీన్స్ ఏం చేస్తుంది, అమినో ఆసిడ్స్ ఏం చేస్తుంటే, అమినో ఆసిడ్స్ ప్లాంట్స్ కి ఎనర్జీ ఇస్తుంది. ప్రోటీన్స్ అయితే ఆ సెల్స్ ఏదైతే డ్యామేజ్ అవుతుందో దాని నుంచి రికవర్ చేస్తుంది. అలాగే హార్మోన్స్ ఏం చేస్తుంది అంటే, హార్మోన్స్ ఉత్పత్తి అవ్వడం వల్ల ప్లాంట్స్ లో హార్మోన్స్ పుష్ చేస్తుంది. ఆ పోషకాలని, ఆ క్లోరోఫిల్ కంటెంట్ మొక్కల వివిధ భాగాలకి ఇంటర్ నోడ్స్ నుంచి పుషప్ చేయడం వల్ల, హార్మోన్స్ అనేది రిలీజ్ అవ్వడం వల్ల అక్కడ కొత్తగా ఎక్కడెక్కడైతే మొగ్గులు ఓపెన్ అవ్వచ్చు, పువ్వులు ఓపెన్ అవ్వచ్చు, ఈజీగా ఆ మొగ్గులు పువ్వులు అనేది ఎక్కువగా ఓపెన్ అవుతుంది. ప్రతి కొంబరలో కూడా పువ్వులు మొగ్గులు అనేది ఎక్కువ వస్తుంది అగ్రిమాస్ ని పిచికారీ చేయడం వల్ల. అంటే అగ్రిమాస్ ని స్ప్రే చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి? ఫస్ట్ ప్లాంట్స్ స్ట్రెస్ లో ఉంటే, ఒత్తిడిలో ఉంటే ఒత్తిడిని తగ్గించి, సెల్స్ డ్యామేజ్ అయి ఉంటే ఆ సెల్స్ ని రికవర్ చేసి, ప్లాంట్ టిష్యూస్ డ్యామేజ్ దాన్ని రికవర్ చేసి, ఆకులన్నీ పచ్చ కలర్ గా చేంజ్ చేసి, హెల్తీగా కన్వర్ట్ చేసి, ఎక్కువ చిగులు రావడానికి స్టార్ట్ అవుతుంది. ఆ చిగుళ్ళకి మొగ్గులు రావడం స్టార్ట్ అవుతుంది. ఆ మొగ్ ఆ మొగ్గుల్ని పువ్వులుగా కన్వర్ట్ అవ్వడానికి, కాయగా కన్వర్ట్ అవ్వడానికి ఉన్న హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. మొక్కలకి సపోర్ట్ చేస్తుంది, బలం ఇస్తుంది. వెస్టీజ్ అగ్రి మాస్ పువ్వుల కోసం, మొగ్గుల కోసం, కాయల కోసం, స్ట్రెస్ ని తగ్గించడానికి, పువ్వులు ఏదైతే రాలిపోతుందో, సో మేజర్ గా పువ్వులు ఎప్పుడు రాలిపోతుంది, ఎటువంటి టైంలో ఎక్కువ పువ్వులు కాయలు రాలిపోతాయి? చాట్ బాక్స్ లో కమెంట్ చేయండి. సో ఎప్పుడు వచ్చిన పువ్వులు మిరప, పత్తి పంటలో విత్ ఇన్ 2-3 అవర్స్ లో వాటర్ ఎక్కువైనా, వాటర్ తగ్గిన, వాటర్ ఎక్కువైనా, వాటర్ తగ్గిన, రస పీల్చిన పురుగు, దోమ ఉన్నా, నల్లి ఉన్నా, పేను ఉన్నా, పచ్చ పురుగు ఉన్నా, అలాగే సాల్ట్ ఎక్కువైనా, వేడి ఎక్కువైనా, మంచు పడినా కూడా, వా వానలు ఎక్కువ అయినా కూడా, ఫంగస్ వచ్చినా కూడా, వైరస్ వచ్చినా కూడా, బ్యాక్టీరియా వచ్చినా కూడా, అక్కడ మాక్సిమం ఫ్లవర్స్ అన్నది రాలిపోతుంది. బట్ అగ్రి మాస్ ని మనం పిచికారి చేసి ఉంటే, ఫ్లవరింగ్ చేతుల పిచికారి చేస్తే, సో హార్మోన్స్ ఫ్లవర్ డ్రాప్ కాకుండా సపోర్ట్ చేస్తుంది ప్లాంట్స్ కి. హార్మోన్స్, ఆ అమినో ఆసిడ్స్, ఆ ప్రోటీన్స్, ఆ విటమిన్స్, మినరల్స్, అలాగే ఇనార్గానిక్ కాంపోనెంట్స్ అండ్ ఎంజిమ్స్, సో ఈ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ లో ఉంటది కాబట్టి, సో దీన్ని మన ప్లాంట్స్ కి, ఆకులకి పిచికారీ చేస్తే ఆ ప్రోటీన్స్, ఆ మినరల్స్, హార్మోన్స్ ఆకుల పత్ర రంధ్రాల ద్వారా
వేరుల వరకు సరఫరా అవ్వడం వల్ల మళ్ళీ అది చిగురు వరకు ట్రాన్స్పోర్ట్ అవ్వడం వల్ల ఆటోమేటిక్ గా ప్లాంట్స్ కి ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఫ్లవరింగ్ స్టేజ్ లో ఎటువంటి క్లైమేటిక్ కండిషన్స్ చేంజ్ అయినా కూడా దోమలు, తామర పురుగైన, వాటర్ ఎక్కువ తక్కువ ఇటువంటి క్లైమేట్ కండిషన్స్ చేంజ్ అయినా కూడా పువ్వులు, మొగ్గులు, కాయలు రాలిపోకుండా డ్రాప్ కాకుండా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది. చిగులు కోసం, పువ్వుల కోసం, కాయల కోసం. తర్వాత అగ్రి మాస్ ని పిచికారీ చేస్తే పత్తి, మిరప, సోరకాయ, బీరకాయ, వంకాయ అన్ని క్రాప్స్ కూడా ఇంకా 20 రోజులు, 30 రోజులు ఎక్కువ పంట వండుతుంది. కొత్త చిగురు వస్తుంది, మొగ్గులు వస్తుంది, పువ్వులు వస్తుంది, కాయలు వస్తుంది. ఎందుకు? ఒక్కసారి మీ అందరు కూడా చాట్ బాక్స్ కామెంట్ చేయండి. నా క్వశ్చన్ ఏంటంటే, అగ్రిమాస్ ని మనం ఆకుల పైన పిచికారీ చేయడం వల్ల ప్రజెంట్ ఏదైతే ఉందో సో దానికి మించి ఎక్కువ 20 నుంచి 20 రోజుల వరకు పంట ఉంటుంది, ఎక్కువ చిగురు వస్తుంది, మొగ్గులు వస్తుంది, పువ్వులు వస్తుంది, కాయలు వస్తుంది. అది ఎలాగా? ఎందుకు? చాట్ బాక్స్ కామెంట్ చేయండి. ఎస్, అందరు గుడ్ మార్నింగ్. అగ్రిమాస్ ని మనం పిచికారీ చేస్తే ఇంకా 20 డేస్ క్రాప్ డ్యూరేషన్, ఆ జీవితకాలం పెరుగుతుంది, చిగులు వస్తుంటుంది, పువ్వులు వస్తుంది, మొగ్గులు వస్తుంటుంది, కాయలు వస్తుంటుంది. ఎందుకు? ఎలా? దానికి కారణం ఏంటేంటి? హార్మోన్స్, ఓకే, హార్మోన్స్ రిలీజ్ అవుతుంది. తర్వాత ఫోటోసిస్ యాక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. వెరీ గుడ్. వీక్ ఉన్న ప్లాంట్ యాక్టివ్ అవుతుంది. వెరీ గుడ్. ఏదైతే ప్లాంట్ టిష్యూస్, లీవ్స్ డ్యామేజ్ అయి ఉంటుందో, సెల్స్ డ్యామేజ్ అయి ఉంటుందో అది రికవర్ అవుతుంది. కాబట్టి వాటర్ అబ్జర్ప్షన్, న్యూట్రన్ అబ్జర్ప్షన్ లీవ్స్ కి ఎక్కువ అవుతుంది. కాబట్టి మెటబాలిక్ ప్రాసెస్, ఫోటోస్ యాక్టివిటీ ఎక్కువ అవుతుంది. కాబట్టి మనకి నంబర్ ఆఫ్ బ్రాంచెస్, నంబర్ ఆఫ్ ఫ్లవర్స్, నంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్ గా 25 డేస్ నుంచి 30 డేస్ వరకు మన క్రాప్ డ్యూరేషన్ కూడా పెరుగుతుంది. సో అందరికి అర్థమైందా? వెస్టీజ్ అగ్రిమాస్ ఎందుకు యూజ్ చేయాలి, దీన్ని యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి? వెస్టీజ్ అగ్రిమాస్ ని మనం యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి? ఎస్, వెస్టీజ్ అగ్రిమాస్ ని యూజ్ చేయడం వల్ల, పిచికారీ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి? ఎందుకు యూజ్ చేయాలి? ఫాస్ట్ గా, తొందరగా. ఎస్, ఎస్, ఫ్లవర్, ఫ్రూట్, సైజ్, షేప్. ఓకే, సైజు షేప్ మంచిగా రావడానికి, ఫ్లవర్స్ మంచిగా రావడానికి, ఎక్కువ దిగుబడి కోసం. తర్వాత దీని యూజ్ ఏంటి? ప్లాంట్ గ్రోత్ ఇంక్రీజ్ చేస్తుంది. అది కాకుండా అక్కడ మీరు పిక్చర్ ని అబ్జర్వ్, ఓకే, అబ్జర్వ్ చేయండి, మీకు అర్థం చేపిస్తా. ఫస్ట్ పిక్చర్ చూడండి ఎలా ఉంది. ఫస్ట్ టమాటా పిక్చర్ చూడండి, ఆ ప్లాంట్ ఎలా ఉంది, ఆ మొక్క ఎలా ఉంది. ఒక్కసారి తొందరగా చూసి కమెంట్ చేయండి చాట్ బాక్స్ లో. ఫాస్ట్, అందరు రెస్పాన్స్ కావాలి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ టు రెస్పాన్స్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ టు రిప్లై. ఫస్ట్ ఒక మొక్క ఉంది, ఆ మొక్క ఎలా ఉంది, దాంట్లో ఏమేమి ఉంది, ఆకులు ఎలా ఉంది, గ్రోతింగ్ ఎలా ఉంది. ఎస్, కంప్లీట్ గా హెల్తీగా ఉందా, అన్హెల్తీగా ఉందా, పత్ర రంధ్రాలు ఓపెన్ ఉందా, క్లోజ్ ఉందా, పత్ర రంధ్రాలు ఓపెన్ ఉందా, క్లోజ్ ఉందా. ఎస్. సో ప్రజెంట్ అయితే ఏదైతే అక్కడ మనకి ఆకులు మొత్తం కింద కొద్దిగా వాలిపోయినట్టు, డ్యామేజ్ అయినట్టు, కలర్ చేంజ్ అయిందో, ఆ టిష్యూస్ డ్యామేజ్ అయిందో, ఇది టమోటా క్లోజ్ అయిపోవడం వల్ల. బట్ సో అగ్రిమాస్ ని మనం పిచికారీ చేస్తే మళ్ళీ సెకండ్ ఫోటో చూడండి. సెకండ్ ఫోటో ఎలా ఉంది టమోటాది? సెకండ్ ఫోటో ఎలా ఉంది? స్ప్రే చేసిన వెంటనే స్ట్రెస్ ని తగ్గిస్తుంది. ఏం ఓపెన్ అయింది? ఓకే, డన్. ఏం ఓపెన్ అయింది? సార్ సూపర్, అవసరం లేదు నాకు. నన్ను అడిగిన క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేయండి. అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా చాట్ బాక్స్ ఓపెన్ చేసి రిప్లై ఇవ్వాలి. దీస్ ద రూల్స్, మీరందరూ కూడా ఫాలో చేయాలి. ఎస్, ఎందుకంటే మనం గుర్తుండిపోవాలి. ఫస్ట్ అయితే పిక్చర్ అన్హెల్తీగా ఉంది, సెకండ్ అయితే మాస్ స్ప్రే చేసిన వెంటనే హెల్తీగా ఉంది, గ్రీన్ గా ఉంది. ఎందుకంటే స్టమటా ఓపెన్ అవుతుంది, ఆకులు ఉన్న పత్ర రంధ్రాలు ఓపెన్ అవుతుంది. పత్ర రంధ్రాల లోపలికి హార్మోన్స్, ప్రోటీన్స్, అమినో ఆసిడ్స్, ఎంజిమ్స్, ఇనార్గానిక్ కాంపోనెంట్స్ అన్ని కూడా ప్లాంట్స్ కి దొరుకుతుంది. కాబట్టి సో ఆటోమేటిక్ గా సో ఎనర్జీ అనేది వస్తుంది, ఇమ్యూనిటీ పవర్ అనేది వస్తుంది. కాబట్టి ఆ స్టమోటా ఓపెన్ అవుతుంది. స్టమోటా ఓపెన్ అవ్వడం వల్ల ఓకే, డన్. సో నెక్స్ట్ మూడో పిక్చర్ లో ఎందుకు, నేను అడిగిన క్వశ్చన్ ను జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. సెకండ్ పిక్చర్ ఓకే, ప్లాంట్ హెల్తీగా అయింది, ప్లాంట్ టిష్యూస్ ఏం డ్యామేజ్, అది రికవర్ అయిపోయింది, పత్త రంధ్రం లోపం అయింది. బట్ థర్డ్ పిక్చర్ లో మనకి మొగ్గులు బాగా వచ్చింది, పువ్వులు బాగా వచ్చింది, కాయలు బాగా వచ్చింది, ఎక్కువ బ్రాంచెస్ కూడా వచ్చింది, హెల్తీగా ఉంది. ఎందుకు? ఎలాగా? ఎందుకు? ఎలా? హౌ?
ఫ్లవర్స్ ఎక్కువ వచ్చింది. ఓకే, మొగ్గులు ఎక్కువ వచ్చినాయి, పువ్వులు ఎక్కువ వచ్చింది, కాయలు కూడా ఎక్కువ వచ్చింది, చిగురు కూడా ఎక్కువ వచ్చింది, పంట కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. అంటే దానికి కారణం ఏంటి? సో అగ్రిమాస్ ఇవ్వడం వల్ల ఓకే డన్. బట్ ఎలా పనిచేసింది అంటే అగ్రిమాసు, అగ్రిమాస్ ఎలా పనిచేసింది అంటే, సో సో అక్కడ టెస్ట్ నుంచి రికవర్ అయిన వెంటనే హార్మోన్స్ ని రిలీజ్ చేసి అన్ని ఎక్కడెక్కడదే పాసిబుల్ ఉంటుందో ప్లాంట్ స్పాట్స్ లో, మొక్కల భాగాలు ఎక్కడెక్కడైతే పాసిబుల్ ఉంటుందో పాసిబుల్ ఉన్న దగ్గర అక్కడ ఫ్లవర్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఆ టైంలో ప్లాంట్స్ కి మేజర్ ఎనర్జీ కావాలి. ఆ కణజాలు, ఆ మొక్కల కణజాలు ఏముంటుందో ఆ కొత్త రంధ్రాల్లో, ఆ సెల్ వాల్స్ లో ఆ వాటర్ అనేది ఎక్కువ ట్రాన్స్పోర్ట్ అవ్వాలి, ఆ న్యూట్రియంట్స్ అనేది ఎక్కువ ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. ఎక్కువ అవుతుంది కాబట్టి మనకి ఎక్కువ పువ్వుల మొగ్గలు అనేది ఎక్కువ ఫామ్ అయింది అగ్రి మాస్ ద్వారా. సో ఈ ఒక ప్రోడక్ట్ ని మనం, క్లైమేటిక్ కండిషన్స్ బాగాలేనప్పుడు, ఎక్కువ వేడి ఉన్నప్పుడు, వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు, చలి మంచు ఎక్కువ ఉన్నప్పుడు, పోషకాలు లేనప్పుడు, సో క్లైమేటిక్ కండిషన్స్ లేనప్పుడు మనం అగ్రి మాస్ ని పర్ లీటర్ 2 ml లాగా యూజ్ చేసుకోవాలి. సో తర్వాత అగ్రి మాస్ ని ఎప్పుడు యూజ్ చేయాలంటే, ఫ్లవర్ స్టార్ట్ అవుతున్నప్పుడు, మొగ్గులు స్టార్ట్ అవుతుంది, ఇంకా 10 రోజులు ఉంది అంటే కాకపోతా. ఎగ్జాంపుల్ ఫ్లవర్స్ బర్డ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంటుందో అప్పుడు అగ్రి మాస్ ని మనం పర్ లీటర్ 2 ml లాగా మనం పిచికారీ చేసుకోవాలి. వరిలో అయితే పొట్ట దశలో మనం పిచికారీ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, అగ్రి మాసు దేనికోసం అంటే స్ట్రెస్ ని తగ్గించడానికి, మళ్ళీ రికవర్ అవ్వడానికి, స్ట్రెస్ నుంచి మళ్ళీ రికవర్ అవ్వడానికి, మళ్ళీ గ్రోత్ యాక్టివ్ అవ్వడానికి, మళ్ళీ రీగ్రోత్ అవ్వడానికి అగ్రి మాస్. సో క్లియర్, అందరికి అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి వెస్టీస్ అగ్రి 82. వెస్టీజ్ అగ్రి 82లో సిలికా అడ్జర్బెంట్, సిలికా బేస్డ్ ప్రోడక్ట్. ఈ ఒక ప్రోడక్ట్ ఎప్పుడు వాడాలి అంటే, ఎప్పుడైతే మనం పొలములో ఫార్మర్స్ పురుగు మందు యూస్ చేస్తారో, గడ్డి మందు యూస్ చేస్తారో, పురుగు మందు యూస్ చేస్తారో, గడ్డి మందు యూస్ చేస్తారో, తెగులు మందు యూస్ చేస్తారో, మైక్రో న్యూట్రియంట్స్ యూస్ చేస్తారో, డ్రిప్ మందులు యూస్ చేస్తారో, వేప మందుని యూస్ చేస్తారో, ఆ మందులతో పాటు అగ్రి 82 కలిపి యూస్ చేయాలి. ఎందుకు యూస్ చేయాలి? యూస్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఎగ్జాంపుల్ చెప్తాను. మంట కొద్దిగా ఉంటుంది, కొద్దిగా పెట్రోల్ డీజిల్ వేస్తే మంట ఏమవుతుంది? ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, కొద్దిగా ఫైర్ ఉంటుంది. ఆ ఫైర్ ఎక్కువ అవుతే, ఎస్, కొద్దిగా మంట ఉంటుంది, ఆ మంటకి పెట్రోల్ డీజిల్ వేస్తే ఇంకా ఫైర్ అనేది ఎక్కువ అవుతుంది. అదే విధంగా, సో మనం ఏదైతే పెస్టిసైడ్స్ ని యూస్ చేస్తామో, ఇన్సెక్టిసైడ్ యూస్ చేస్తామో, ఫంగిసైడ్ యూస్ చేస్తామో, అర్బిసైడ్, మైక్రో న్యూట్రియంట్, ఫర్టిలైజర్స్, న్యూట్రియంట్స్, అలాగే ఆ సేంద్రియ పురుగు మందు, తెగులు మందు, ఎనీథింగ్ ఏది పిచికారీ చేసింది కూడా మందులతో పాటు, వేరే ఒక మందులతో పాటు వెస్టిజ్ అగ్రి 8 మనం కలుపుకుంటే ఆ మందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ పవర్ ను కూడా పెంచుతుంది, దాని ఎఫెక్టివ్నెస్ ను కూడా పెంచుతుంది. వెస్టిజ్ అగ్రి 82 యాక్టివేటర్ గా పనిచేస్తుంది. ఫస్ట్ పాయింట్, యాక్టివేటర్ గా పనిచేస్తుంది, ఇంగ్రీడియంట్స్ ని యాక్టివ్ చేస్తుంది. సెకండ్, గమ్ము దేనికోసం యూజ్ చేస్తాం? అందరు యూజ్ చేస్తారా గమ్ముని? అందరు యూజ్ చేస్తారు. గమ్ము దేనికోసం యూజ్ చేస్తాం? ఎస్, గమ్ముని దేనికోసం యూజ్ చేస్తాం? గమ్ము ఒక పని ఏంటి? గమ్ము ఏం చేస్తుంది? ఏదైనా అద్దించడానికి, అలాగే అంటే స్టిక్ చేయడానికి, అది ఎక్కువ రోజులు స్టిక్ అవ్వడానికి, ఫిక్స్ చేయడానికి యూజ్ చేస్తాం. అలాగే ప్రజెంట్ ఆకులు స్ట్రైట్ గా ఉంటే కింద ఉంటుందా? ఆకులు స్ట్రైట్ గా ఉంటుందా, కింద ఉంటుందా? ఆకులు కింద ఉంటుంది, వాలిపోయి ఉంటుంది. కాబట్టి మనం ఏది అయినా పిచికారీ చేసినా కూడా ఆ నీటి చిక్కులు జారిపోవడం, గాలికి ఆరిపోవడం, వేడికి ఎండిపోవడం. ప్రజెంట్ మనం ఏదైతే మందులు స్ప్రే చేస్తున్నామో ఆ నీటి చుక్కలు ఆకుల పైన పడిన వెంటనే జారిపోవడం, ఆరిపోవడం, ఎండిపోవడం జరుగుతుంది. బట్ అగ్రియేట్ కలుపుకొని పిచికారీ చేస్తే గమ్ము ఏ విధంగా ఆకులు అంటే మనం ఏదైనా అద్దిచ్చినా అద్దుకుంటుందో, స్టిక్ అయిపోతుందో, అలాగే ఆ నీటి చుక్కలు కూడా దాంట్లో గమ్ము ఉంటుంది కాబట్టి గమ్ము లాగానే పనిచేస్తుంది. ఆ నీటి చిక్కుల్ని తొందరగా ఏం చేస్తుంది? ఆకుల పైన అద్దించి, ఆ నీటి చిక్కులు, ఆ తడి, వెటర్ అంటే ఏంటి? తడి, తేమం, ఆ తేమముని ఎక్కువ టైం,
వరకు ఓవర్ టైం వరకు మాయిశ్చర్ కంటెంట్ ని మెయింటైన్ చేస్తుంది. మన ఇచ్చిన మందుని ఆకుల పైన ఎక్కువ టైం వరకు స్టిక్ చేస్తుంది. దాని బాగా తడిని మెయింటైన్ చేస్తుంది. సెకండ్ పాయింట్ బెటర్ అండ్ స్టిక్కర్. థర్డ్ పాయింట్ ఏంటంటే సో పెట్రోల్ థిక్నెస్ తక్కువ ఉండడం వల్ల పెట్రోల్ తొందరగా ఆవి అయిపోతుంది. అలాగే తొందరగా కూడా పెట్రోల్ స్ప్రెడ్ అయిపోతుంటది. సో అదే విధంగా పెట్రోలియం బేస్డ్ పెట్రోలియం బేస్డ్ ప్రోడక్ట్ కాబట్టి వెస్టీజ్ అగ్రి 82ని మనం ఆకుల పైన పిచికారీ చేస్తే ఆకుల పైన మనం వేరే మందు పడి పిచికారీ చేస్తే ఒక డ్రాప్ ఒక చుక్కలు పడితే చాలు ఆ నీటి చుక్కలు వెంటనే ఆకుల పైన స్ప్రెడ్ అయిపోతుంది. అలాగే ఆ నీటి చుక్కలు అన్నది ఆటోమేటిక్ గా విస్తరి అంటే మొత్తం ఆకులకి చివరికి కూడా బాగాలో కూడా ఆ మందు అనేది చేరిపోతుంది. అంటే ఏంటి ఇక్కడ మన ఇచ్చిన మందుని వ్యాపించడానికి స్ప్రెడ్ అవ్వడానికి అంటే ఆకుల సరౌండింగ్ పైన మొత్తం చెట్టు తడసడానికి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఒకే దగ్గర తడి ఉండడం వల్ల ఒకే దగ్గర ప్రెషర్ ఉండడం వల్ల కూడా ఎగ్జాంపుల్ మీరందరికీ ఒక చిన్న క్వశ్చన్ ఏంటి అంటే పచ్చ దోమ, తెల్ల దోమ, నల్లి, ఎర్ర నల్లి ఇవన్నీ కూడా రసపీల్చిన పురుగులని పిలుస్తాం. అలాగే పచ్చ పురుగు, కంకి పురుగు ఆకుల పైన ఉంటాయా కింద ఉంటాయా? అది మచ్చ తెగులైనా బూడు తెగులు ఎనీథింగ్ ఆకుల పైన ఉంటే కింద ఉంటాయా? రసపీల్చిన పురుగులు పచ్చ పురుగు, కంకి పురుగు ఆకుల పైన ఉంటాయా కింద ఉంటాయా? ఈ క్వశ్చన్ కి మీ అందరి నుంచి నాకు క్వశ్చన్ ఆన్సర్ కావాలి. ఎస్. సో ఎందుకు కింద ఉంటది అంటే అధిక వేడి ఓవర్ టెంపరేచర్ వల్ల క్లైమేటిక్ కండిషన్స్ ఓవర్ టెంపరేచర్ వల్ల మాక్సిమం ఆ సకింగ్ పేస్ట్ అన్నది ఆకుల కింద ఉంటుంది. ఆకుల కింద పత్రాల్ని రంధ్రాల్ని అంటే ఆకుల పత్రాలంతా నుంచి ఆ క్లోరోఫిల్ కంటెంట్ ని లాక్కోవడం, పీల్చుకోవడం, ఆకులు ముడుచుకోపోవడం అంటే ఆకుల్ని రంధ్రాలు చేయడం, తినడం. సో దాని వల్ల ఏమైపోతుంది సో మనం పురుగు మందులు మళ్ళీ మళ్ళీ స్ప్రే చేసినా కూడా ఆకుల పైన పడుతుంది కాబట్టి ఆ మందు కింద స్ప్రెడ్ అవ్వదు కాబట్టి ఆ కింద ఉన్న నల్లి, దోమ, పేనులు ఆ పురుగు కంట్రోల్ అవ్వడం లేదు. బట్ అదే ప్లేస్ లో వెస్టీజ్ అగ్రి 82ని మనం ఆ పురుగు మందుతో పాటు కలిపి మిక్స్ చేసుకొని స్ప్రే చేస్తే ఆకుల పైన కూడా స్ప్రెడ్ అవుతుంది. ఆ తడి ఎక్కువ టైం ఉంటుంది, స్టిక్ అవుతుంది కాబట్టి ఒకటే దగ్గర ప్రెజర్ పడడం వల్ల ఆకుల కింద కూడా ఆ మందు అనేది ప్యాన్ అవుతుంది. ప్యాంట్ రేటింగ్ చేస్తుంది. కింద కూడా తడిసిపోతుంది. కింద కూడా ఆ మందు అనేది స్ప్రెడ్ అవుతుంది. ఆ మందు స్ప్రెడ్ అవ్వడం వల్ల కింద నల్లి ఉన్న, దోమ ఉన్న, పేను ఉన్న, తాంబ్రం పురుగు ఉన్న, ఎర్రనల్లి ఉన్న, పచ్చ పురుగు ఉన్న కూడా ఆటోమేటిక్ గా అది క్లియర్ అయిపోతుంది. సో తర్వాత ఏంటి అంటే బఫర్ ఏజెంట్. బఫర్ ఏజెంట్ అంటే ఏంటి? టోటల్ టూ టైప్స్ ఆఫ్ వాటర్, రెండు రకాల వాటర్ ఉంటుంది. ఒకటి హార్డ్ వాటర్, ఒకటి సాఫ్ట్ వాటర్. హార్డ్ వాటర్ లో క్లోరిన్ కంటెంట్, సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సాఫ్ట్ వాటర్ లో అయితే సో క్లోరిన్ అండ్ సాల్ట్ కంటెంట్ తక్కువ ఉంటుంది. హార్డ్ వాటర్ లో మనం గడ్డి మందు కలుపుకున్నా, పురుగు మందు కలుపుకున్నా, తెగులు మందు కలుపుకున్నా, వెస్టిజ్ అగ్రి ప్రొడక్ట్స్ కలుపుకున్నా, వ్యాపందును కలుపుకున్నా, మనం ఎంత వరకు మిక్స్ చేసినా కూడా కలిపినా కూడా అది మళ్ళీ సపరేట్ అయిపోతుంది. అలాగే మనం ఏదైనా మందు కలిపినా కూడా సరిగా డైల్యూట్ అవ్వడం లేదు, సరిగా కరగడం లేదు. రెండు పాయింట్స్ అడుగుతాను. డైల్యూట్ అంటే ఏంటి తెలుగులో? మిక్సింగ్ అంటే ఏంటి? డైల్యూట్ అంటే ఏంటి? మిక్సింగ్ అంటే ఏంటి? ఒక్కసారి మీ అందరూ కూడా చాట్ బాక్స్ ఓపెన్ చేసి కమెంట్ చేయండి. డైల్యూట్ అంటే ఏంటి? మిక్సింగ్ అంటే ఏంటి? ఓకే. డైల్యూట్ అండ్ మిక్సింగ్. డైల్యూట్ అంటే కరగడం, మిక్సింగ్ అంటే కలవడం. కరగడం, కలవడం. సో ఎప్పుడైతే మన భూమిలో కొన్నిసార్లు ఏమవుతుంది బోర్ వాటర్ కూడా సాల్ట్ కంటెంట్ అయి ఉంటది. బావి వాటర్ అయినా ఈవెన్ వెల్ వాటర్ అయినా పాండ్ వాటర్ ఎనీథింగ్ మనం ఏదైతే పొలంలో మనం మొక్కలకి వాటర్ యూజ్ చేస్తే మాక్సిమం పిహెచ్ అనేది ఎక్కువ తక్కువ ఉంటుంది, క్లోరిన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. బట్ ఆ వాటర్ కి మనం ఏ మందు కలిపినా కూడా సరిగా కరగడం లేదు, కలవడం లేదు. ఈవెన్ మనం ఎన్ని ప్రయత్నం చేసినా కూడా అది మళ్ళీ 10 మినిట్స్ తర్వాత 5 మినిట్స్ తర్వాత ఏమవుతుంది హార్డ్ వాటర్ లో సాల్ట్ వాటర్ లో క్లోరిన్ కంటెంట్ ఉన్న వాటర్ లో మనం పురుగు మందు కలుపుకున్నా, తెగులు మందు కలుపుకున్నా, మన అగ్రిపోట్స్ కలుపుకున్నా ఎంత వరకు మనం మిక్స్ చేసినా కూడా తర్వాత అది ఏమవుతుంది 5 మినిట్స్ తర్వాత చూస్తే 10 మినిట్స్ తర్వాత చూస్తే తర్వాత అది ఏమవుతుంది తర్వాత అది ఏమవుతుంది ఏదైతే కరిగి మిక్స్ అయిందో అది మళ్ళీ సపరేట్ అయిపోతుంది. మళ్ళీ అది వేరే వేరే వాటర్ వేరే ఓకే పగిలిపోతుంది, ఎరిగిపోతుంది, అది కూడా డన్. బట్ మేజర్ అమౌంట్ ఇక్కడ సపరేషన్ అయిపోతుంది. అంటే వేరే వేరే వేప నూనె అయితే పైన, అలాగే పౌడర్ ఉంటే గుళికల ఫాములు ఉంటే అది కంప్లీట్ గా ఏమవుతుంది సో సపరేట్ అయిపోతుంది, విడిపోతుంది. అది విడిపోవడం వల్ల ఏమైపోతుంది మందు సపరేట్ అయిపోవడం వల్ల తర్వాత ఏంటి ఆ మందుని మనం ఆకుల పైన పిచికారీ చేస్తున్నామో
అది అన్ని మొక్కలకి సమానంగా ఆ మందు పవర్ అన్నది పడడం లేదు. ఎప్పుడైతే ఒక మందు అన్నది వాటర్ తో మిక్స్ అవుతుందో కంప్లీట్ కరుగుతుందో అప్పుడే దాని పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ఎప్పుడైతే సగం కరగి సగం మిక్స్ అవ్వలేదో ఆ టైంలో డ్రిప్ పైప్స్ కూడా బ్లాక్ అవుతుంది. ఆ టైంలో స్పేర్ ట్యాంక్ నాజల్స్ కూడా బ్లాక్ అవుతుంది. సో మీకు అందరికీ ఈజీగా అర్థమయ్యేట్టు చెప్పాలంటే వెస్టీజ్ అగ్రి 82 యాక్టివేటర్ గా, వెటర్ గా, స్టిక్కర్ గా, స్ప్రెడర్ గా, ప్యాంట్ రేటింగ్ గా, బఫర్ ఏజెంట్ గా, ఓమల్ మిక్సర్ గా పనిచేస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్. సో ప్రాబ్లం ఉన్నప్పుడే హాస్పిటల్కి వెళ్తాం, ప్రాబ్లం ఉన్నప్పుడే మెడికల్ స్టోర్కి వెళ్తాం. ఆ టైంలో మనం మన ఫీవర్ ని తగ్గించుకోవడానికి, మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి, మనం రికవర్ అవ్వడానికి ఒకటి అయితే ఇంజెక్షన్ తీసుకుంటాం, లేకపోతే మనం టాబ్లెట్ తీసుకుంటాం. ఇంజెక్షన్ తీసుకుంటే మన బాడీకి తొందరగా అబ్జర్వ్ అవుతుందా, తొందరగా పనిచేస్తుందా, ఎఫెక్టివ్ గా పనిచేస్తుందా? ఈ టాబ్లెట్ తీసుకుంటే తొందరగా పనిచేస్తుందా, తొందరగా అబ్జర్వ్ అవుతుందా? సో మీరందరూ కూడా చాట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంజెక్షన్ తీసుకుంటే బాడీకి ఫాస్ట్ గా, తొందరగా, ఎఫెక్టివ్ గా పనిచేస్తుందా? టాబ్లెట్ తీసుకుంటే ఎఫెక్టివ్ గా పనిచేస్తుందా? ఇంజెక్షన్ ఆర్ టాబ్లెట్ ఏది తొందరగా వెళ్తుంది, అబ్జర్వ్ అవుతుంది, ఇంటెక్ అవుతుంది, ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది, సర్క్యులేట్ అవుతుంది ఇన్సైడ్ ద బాడీ, ఇన్సైడ్ ద బ్లడ్? ఎస్, ఇంజెక్షన్. సో అగ్రియేటెడ్ కూడా మీరు వేరే మందులతో పాటు అది రసాయనిక ఎరువులైనా, గడ్డి మందు అయినా, పురుగు మందు అయినా, తెగులు మందు అయినా, వ్యాపందున అయినా, వెస్టిజ్ అగ్రి ప్రొడక్ట్స్ అయినా, వేరే కంపెనీ ప్రొడక్ట్స్ అయినా, ఆ మందులు బాగా పనిచేయాలి. ఆ మందులు బాగా మొక్కలకి అందించాలి. బాగా అది తడుసుకోవాలి, బాగా అది స్ప్రెడ్ అవ్వాలి అంటే, సో బాగా కలవాలి, కరగాలి అంటే, ఇంజెక్షన్ లాగా తొందరగా ఎఫెక్టివ్ గా పనిచేయాలంటే అది ఆ మందులతో పాటు వెస్టిజ్ అగ్రి 82 కూడా మనం కలిపి వాడుకోవచ్చు. వెస్టిజ్ అగ్రి 82 మనం కలిపి కలిపి వాడడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మళ్ళీ అయితే ఏదైతే మనం పిచికారీ చేస్తున్నామో, స్ప్రే చేస్తున్నామో, డ్రిప్పులు వాడుతున్నామో, రసాయనికలు వాడుతున్నామో దాన్ని తగ్గిస్తుంది. లేబర్ కాస్ట్ తగ్గిస్తుంది. టైం ని తగ్గిస్తుంది, టైం సేవ్ చేస్తుంది. రసాయనిక ఎరువుల పైన ఏం పెట్టుబడి పెడుతున్నామో దాన్ని తగ్గిస్తుంది. పురుగు మందుల పైన ఏం పెట్టుబడి పెడుతున్నామో దాన్ని తగ్గిస్తుంది. వ్యాపందుల పైన ఏం పెట్టుబడి పెడుతున్నామో దాన్ని కూడా తగ్గిస్తుంది. వెస్టీజ్ అగ్రి 82. అలాగే ఈ యొక్క ప్రోడక్ట్ డ్రిప్ పైప్స్ అయినా, స్పేర్ ట్యాంక్స్, నాజల్స్, పంప్స్, మెటల్ పంప్స్ ఏది కూడా తుక్కుపడడం, డ్యామేజ్ అయిపోవడం, పగిలిపోవడం, బ్లాక్ అయిపోవడం, ఇరిగిపోవడం ఇటువంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా సేవ్ చేస్తుంది వెస్టీజ్ అగ్రి 82. తొందరగా అబ్జర్వ్ అవుతుంది, తొందరగా సర్క్యులేట్ అవుతుంది, ఎక్కువ టైం ఉంటుంది, ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ స్ప్రే చేయడం అవసరం లేదు. ఇచ్చిన ఒక్కసారికైనా ఆ మందు పనిచేస్తుంది. బెస్ట్ ఈజ్ అగ్రి 8 పిచికారీ చేసుకుంటే పర్ లీటర్ హాఫ్ ఎంఎల్ వాడాలి. సో ఏ మందైనా ఎవ్వరు ఎక్కడ వాడినా కూడా ప్రతి రైతుకి ఈ యొక్క మందు బాగా యూజ్ అవుతుంది. ప్రతి రైతుకి పెట్టుబడి తగ్గిస్తుంది, రైతుకి టైం సేవ్ చేస్తుంది వెస్టీజ్ అగ్రి 82. ఒకటే స్ప్రే చాలు, ఆ ఒక్కటే స్ప్రేలో మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఏది స్ప్రే చేసినా కూడా ఒక లీటర్ కి 0.5 ఎంఎల్ వరకు అగ్రి 8 ఎంఎల్ కలిపి వాడుకోవచ్చు. డ్రిప్పులు అయితే 160 ఎంఎల్ వాడుకోవాలి. అలాగే డ్రెంచింగ్ అయితే 1 ఎంఎల్ వాడాలి. యూరియా డిఏపి వాడితే రసాయనిక ఎరువులతో పాటు బస్తకి 100 ఎంఎల్ నుంచి 200 ఎంఎల్ వరకు మనం దీన్ని వాడుకోవచ్చు. ఎస్, నెక్స్ట్ ప్రోడక్ట్, లాస్ట్ ప్రోడక్ట్ తో దీని తర్వాత క్విజ్ ఉంటుంది. మీరందరూ కూడా క్విజ్ లో పార్టిసిపేట్ అవ్వాలి. నేను అడిగిన క్వశ్చన్ కి మీరందరూ కూడా ప్రోడక్ట్ ని రికమెండ్ చేయాలి. నేను ప్రాబ్లం అయితే చూపిస్తాను, తర్వాత దానికి సొల్యూషన్ మీరు చెప్తారు, మీరు దానికి సొల్యూషన్ ఇస్తారు. ఎస్, క్లియర్. సో లాస్ట్ ప్రోడక్ట్ వెస్టీజ్ అగ్రి అక్వజెల్. సో మన భూమిలో ఎందుకు తడి ఉండాలి, ఎందుకు వాటర్ ఉండాలి, ఎందుకు భూమిలో మాయిశ్చర్ ఉండాలి, తేమ ఉండాలి, అందరూ కూడా చాట్ బాక్స్ లో తొందరగా స్పీడ్ గా కమెంట్ బాక్స్ లో, చాట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మన భూమిలో ఎందుకు తడి ఉండాలి, ఎందుకు వాటర్ ఉండాలి, మొక్కల వేరుల దగ్గర ఎందుకు తడి ఉండాలి? ఫస్ట్ పాయింట్, గ్రోత్ కోసం, ప్లాంట్ గ్రోత్ కోసం. అంతేనా? ఇంకా ఫోటోసిస్ జరగడానికి, ఎస్, న్యూట్రియంట్స్ ని అబ్జర్వ్ చేసుకోవడానికి, భూమిలో ఉన్న పోషకాలని అబ్జర్వ్ చేసుకోవడానికి తడి ఉండాలి. వానపాములు, సూక్ష్మ జీవులు బతకాలంటే తడి ఉండాలి. కర్బన పదార్థం ఉండాలన్న తడి ఉండాలి. మనం ఆడుతున్న రసాయనిక ఎరువులు భూమిలో కరగాలి, అవి కూడా అందుబాటులో ఉండాలని తడి ఉండాలి. మొలకలు రావాలంటే తడి ఉండాలి. కొత్త వేర్లు రావాలి, ఆ రూట్స్ కి పోషకాలు అందుబాటులో ఉండాలి. రూట్స్ పోషకాలు అబ్జర్వ్ చేసుకోవాలన్నా కూడా మన భూమిలో తడి అనేది ఉండాలి. ఎస్. సో అగ్రి వెస్టీజ్ అగ్రి అక్వాజెల్ ప్రోడక్ట్ ని, వెస్టీజ్ అగ్రి అక్వాజెల్ లో
హైడ్రోజన్ పాలిమర్స్ ఉంటుంది. ఈ హైడ్రోజన్ పాలిమర్స్ మోర్ దెన్ 500 టైమ్స్ ఆ వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎక్సెస్ ఆఫ్ వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో హైడ్రోజన్ పాలిమర్స్ ఒక పని ఏంటంటే, మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు చిన్న చిన్న బాల్స్ కి వాటర్ వేస్తే బాల్స్ పొంగిపోయేది, మళ్ళీ కిందికి వేస్తే బాల్ పగిలిపోయి వాటర్ గా అది కారిపోయేది, లీక్ అయిపోయింది. సో అలాగే ఈ హైడ్రోజన్ పాలిమర్స్ ని పర్ ఎకర్ పొలం దున్నప్పుడు, డుక్కిలో నాటేసినప్పుడు, ఎథనాల్ వేసినప్పుడు, రసాయనిక ఎరువులు వాడినప్పుడు, సో అలాగే ఆ ఉప్పు భూమి, క్షార భూమికి వెస్టీజ్ అగ్రి అక్వాజల్ ని మన భూమిలో మిక్స్ చేసి యూస్ చేస్తే, దీన్ని భూమిలో కలిపితే, ఈ హైడ్రోజన్ పాలిమర్స్ భూమిలో ఉంది అంటే, ఎప్పుడైతే మనం నీళ్ళు ఇస్తామో, ఎప్పుడైతే వానాలు వర్షాలు ఎక్కువ అవుతుందో, ఎక్కువైన వాటర్ ని నీళ్ళని అబ్జర్వ్ చేసుకొని పీల్చుకొని, తర్వాత ఎప్పుడైతే వేడి వల్ల ఆ మాయిశ్చర్ కంటెంట్ తగ్గినప్పుడు, తడి తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా ఈ హైడ్రోజన్ పాలిమర్స్ ఏదైతే అబ్జర్వ్ చేసుకుందో అది ఆటోమేటిక్ గా మళ్ళీ రిలీజ్ అవుతుంది. వాటర్ ఎక్కువైనప్పుడు పీల్చుకుంటుంది, మళ్ళీ తగ్గినప్పుడు రిలీజ్ చేస్తుంది. అంటే పీల్చుకుంటుంది, రిలీజ్ చేస్తుంది. అంటే అబ్జర్వ్ చేసుకుంటుంది, రిలీజ్ చేస్తుంది, అబ్జర్వ్ చేస్తుంది, రిలీజ్ చేస్తుంది. దీన్ని ఎప్పటి వరకు మెయింటైన్ చేస్తుంది? సో మనం వాడినప్పటి నుంచి లాస్ట్ వరకు, స్టార్టింగ్ లో వాడితే మొదటో రోజు నుంచి లాస్టో రోజు వరకు మొక్కల వేరుల దగ్గర అవసరమైన తడిని మెయింటైన్ చేయడానికి, అంటే ఎందుకు మాయిశ్చర్ ఉండాలి? సీడ్ జర్మినేట్ అవ్వడానికి మాయిశ్చర్ ఉండాలి. న్యూ రూట్స్, కొత్త వేర్లు రావడానికి తడి ఉండాలి. అలాగే కర్బన పదార్థం ఉండాలి అన్న కూడా తడి ఉండాలి. అలాగే మన భూమిలో మొక్కలకి అవసరమైన పోషకాలు అందాలి, రూట్ నుంచి అబ్జర్వ్ చేసుకోవాలన్నా కూడా, ఆ కెపాసిటీ పెరగాలన్నా కూడా మన భూమిలో మాయిశ్చర్ తడి ఉండాలి. అలాగే ఒకటి ఏంటంటే, అధిక వేడి వల్ల మన భూమిలో కూడా టెంపరేచర్ బాగా పెరుగుతుంది కాబట్టి, మన భూమిలో ఉన్న పోషకాలు కూడా ఆ వేడికి, ఆ టెంపరేచర్ కి ఎవరపెట్ అయిపోతుంది, వ్యాపార అయిపోతుంది. వ్యాపార అవడం వల్ల ఆ పోషకాలు అన్నది మన భూమిలో మిగిలిపోతుంది. సోడియం సాల్ట్ కన్వర్ట్ కూడా ఎక్కువ అవుతుంది. అంటే సోడియం సాల్ట్ ఎక్కువ అయిపోతుంది. ఎస్. సో అలాగే వాటర్ ఎక్కువ అయినప్పుడు మన భూమిలో ఉన్న పోషకాలు అన్ని కరిగి కింద వాటర్ ఎటు వెళ్తుందో అటు వెళ్ళిపోవడం వల్ల, కిందకి వెళ్తే కారిపోవడం, దాని లీచింగ్ ఆఫ్ న్యూట్రియన్, పక్కకి వెళ్తే ఎస్కేప్ ఆఫ్ న్యూట్రియంట్స్. అంటే లీచింగ్ ఆఫ్ న్యూట్రియంట్, తర్వాత ఎస్కేప్ ఆఫ్ న్యూట్రియంట్, పక్కకి మట్టి నీళ్ళు వెళ్తే ఆ పక్క అన్ని పోషకాలు కూడా పక్కకి వెళ్ళిపోతుంది. వాటర్ కిందికి వెళ్తే వాటర్ తో పాటు కిందికి వెళ్ళి కారిపోవడం, లీకేజ్ ఆఫ్ న్యూట్రియంట్స్ అంటాం. అలాగే వేడి అయితే పైకి ఆవి అయిపోవడం. సో ఇది ఆవి అయిపోవడం, కరిగి కిందికి వెళ్ళడం, పక్కకి వెళ్ళడం పోషకాలని కూడా ఇది ఆపుతుంది. అంటే అగ్రి అక్వాజల్ యూజ్ చేస్తే మట్టిని ఏ విధంగా పట్టుకుంటుందో, నీళ్ళని అదే విధంగా పట్టుకుంటుందో, అదే విధంగా భూమిలో ఉన్న పోషకాలని కూడా హైడ్రోజన్ పాలిమర్స్ అనేది పట్టుకొని ఉంచుకుంటుంటది. సో దానివల్ల మొదటో రోజు నుంచి లాస్టో రోజు వరకు, మొదటో రోజు నుంచి లాస్ట్ రోజు వరకు, సో మొక్కల వేరుల దగ్గర అవసరమైనంత తడిని మెయింటైన్ చేస్తుంది. పోషకాలని బాగా అందిస్తుంది. వాటర్ ని, ఎక్కువ వాటర్ వేస్ట్ అవ్వడం, ఎక్కువ వాటర్ ని యూజ్ అవ్వడం, అంటే ఎక్కువ వాటర్ ని కాకుండా తక్కువ వాటర్ లోనే ఎక్కువ దిగుబడి రావడానికి సపోర్ట్ చేస్తుంది. ఎక్కువ రసాయనిక ఎరువులు కాకుండా తక్కువ రసాయనిక ఎరువుల్ని యూజ్ అయినట్టు హెల్ప్ చేస్తుంది. రసాయనిక ఎరువులు వేస్ట్ అయిపోవడం, ఆవి అయిపోవడం, సో లీచ్ అయిపోవడం, కారిపోవడం, దీన్ని కూడా సేవ్ చేస్తుంది మన వెస్టీస్ అగ్రి అక్వాజల్. సూక్ష్మాణు జీవులకి సపోర్ట్ చేస్తుంది, రూట్స్ కి సపోర్ట్ చేస్తుంది, సీడ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే న్యూట్రియంట్స్ అప్టేక్ అవ్వడానికి, అబ్జర్వ్ చేసుకోవడానికి సపోర్ట్ చేస్తుంది. దీని వల్ల మొక్క ఎదుగుదల బాగుంటుంది, పిలకలు బాగా వస్తుంది, కొమ్మలు బాగా వస్తుంది, చిగులు బాగా వస్తుంది, పువ్వులు మొగ్గులు కూడా బాగా వస్తుంది. ఎందుకంటే మొక్కల వేరులకి అవసరమైన తడి, అలాగే అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది కాబట్టి. సో గ్రోత్ పారామీటర్స్ ని పెంచుతుంది, అలాగే ఈల్డ్ పారామీటర్స్ ని కూడా బూస్ట్ చేస్తుంది వెస్టీస్ అగ్రి వర్జల్. 30% వాటర్ ని తగ్గిస్తుంది, 30% రసాయనిక ఎరువులు వేస్ట్ అవ్వడం కూడా తగ్గిస్తుంది, అలాగే యూస్ చేయడం కూడా తగ్గిస్తుంది. క్లియర్? సో అందరికీ అర్థమైంది అనుకుంటా. సో ఫైనల్ గా అగ్రి ఆక్వాజల్ ని మనం ఎప్పుడు యూస్ చేయాలి? స్టార్టింగ్ స్టేజ్ లో అయితే మనం యూస్ చేయాలి. మేజర్ గా వరిలో అయితే క్షారా భూమి, ఆమ్ల భూమి, చౌడు భూమిలో యూస్ చేసుకోవాలి. ఎందుకంటే నీటి నిల్వ గుణం తక్కువ ఉంటుంది కాబట్టి. మనం ఎక్కువ ఉప్పుని తింటే తొందరగా వాటర్ని ఎక్కువ తాగుతాం. ఎక్కువ తాగి ఎంత తాగినా కూడా మళ్ళీ తాగుతుంటాం. అలాగే ఉప్పు భూమి, క్షారా భూమి, ఆమ్ల భూమిలో ఆ వాటర్ అన్నది కంప్లీట్ గా తొందరగా అబ్జర్వ్ అయిపోతుంటది, డ్రై అయిపోతుంటది, ఎండిపోతుంటది. సో అప్పుడు వరి నాటేసిన కొన్ని రోజులకి ఏమైపోతుంటది, వాటర్ మనం తక్కువ పెడతాం కాబట్టి, 0.5 సెంటీమీటర్ పెడతాం కాబట్టి నారులు చనిపోతుంటది, ఎండిపోతుంది కాబట్టి, నాటేసినప్పుడు ఆ మొక్కలకి వాటర్ లేనప్పుడు కూడా తడి మాయిశ్చర్ ఉండాలి అంటే, ఆ మొక్కలు బాగా నిలబడాలి, వేర్లు రావాలి, పిలకలు రావాలంటే పర్ ఎకర్ 1 kg వరకు వెస్టిజ్ అగ్రి అక్వజల్ ని మనం యూజ్ చేయాలి.
సో దాని తర్వాత, సో మిగతా క్రాప్స్ కి స్టార్టింగ్ లో ఎథనాల్ వేసినప్పుడు, రసాయనిక ఎరువులు వాడినప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎప్పుడైనా మనం వాడుకోవచ్చు. బట్ స్టార్టింగ్ లో పడితే మనకి అనుకూలంగా, మొక్కలకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ స్టేజ్ బెటర్ రిజల్ట్ వస్తుంది. పర్ ఎకర్ 1 kg. ఆ 1 kg మీద మీరు 10 kg ఇసుక తీసుకొని మిక్స్ వాడుకోవచ్చు, లేకపోతే రసాయనిక ఎరువులు వాడుతున్నప్పుడు దాంతో పాటు మిక్స్ చేసి వాడుకోవచ్చు, లేకపోతే సేంద్రియ ఎరువులతో పాటు కూడా మిక్స్ చేసుకొని వాడుకోవచ్చు. బెస్ట్ ఈజ్ అగ్రి అక్వా జర్నీ. ఎస్, క్లియర్, అందరికీ అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు మనం క్విజ్ ని స్టార్ట్ చేద్దాం. ఎస్, సో కంప్లీట్ ప్రోడక్ట్ గురించి అయితే కంప్లీట్ గా మనకి సో అందరి క్లారిటీ వచ్చింది. సో మనం నిన్న ఈ రోజు ఈ డిస్కస్ ఏం చేసామంటే, ఫస్ట్ భూమిలో ప్రాబ్లమ్స్. సో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎవరెవరైతే పంటల్ని పండిస్తున్నారో, ట్రాక్టర్ యూస్ చేస్తున్నారు, రసాయనిక ఎరువులు యూస్ చేస్తున్నారు, పంటని మార్పడం లేదు, సాయిల్ టెస్ట్ ని చెప్పించడం లేదు, మన భూమిలో కర్బనం, సూక్ష్మ జీవులు, పోషకాలు, పిహెచ్ అన్నీ కూడా తగ్గిపోయింది. భూమి గట్టి కూడా అయిపోయింది. ఇటువంటి సారమైన భూమిలో, భూమి ఆరోగ్యం లేని భూమిలో మనం వ్యవసాయం చేస్తున్నాం. ఆ టైంలో మొక్కలు బలహీనంగా ఉంటాయి. బలహీనంగా ఉన్నప్పుడు వాతావరణ పరిస్థితులు మారిపోయినప్పుడు స్టొమటా క్లోజ్ అవుతుంది, నీటి సరఫరా, పోషకాల సరఫరా ఆగిపోతుంది. దానివల్ల వాటర్ అంటే లీవ్స్ కి, ఆకులకి వాటర్ అబ్జర్వ్ అవ్వడం లేదు, పోషకాలు అబ్జర్వ్ అవ్వట్లేదు కాబట్టి కిరణజన్య సమక్రియ, జీవక్రియలు ఆగిపోతుంది కాబట్టి మొక్క ఎదుగుదల, పంట దిగుబడి, నాణ్యత కూడా తగ్గిపోతుంది. దానికి కారణాలు ఏంటి అంటే, ఫస్ట్ వాటర్, స్ట్రెస్ అండ్ ప్లాంట్. మీ అందరికి ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఎవరైనా ఇక్కడ ఎవరైతే ఈ సెషన్ అటెండ్ అవుతున్నారో ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా వర్షాన్ని, వానాలి, వరదలని ఆపగలరా? ఆపడానికి అవుతుందా? ఎవరైనా ఎక్కువ వానలు పడడం, వాటర్ ఎక్కువ అయిపోవడం ఎవరైనా ఆపగలరా? ఆపొచ్చా? నో. ఎస్, ఎవ్వరు కూడా ఆపలేరు. సో ఇక్కడ మేజర్ ప్రాబ్లం ముందు వాటర్, స్ట్రెస్ అండ్ ప్లాంట్స్. మొక్కల వేరుల దగ్గర ఎప్పుడైతే వాటర్ అన్నది ఎక్కువ ఉంటుందో, సో ఎగ్జాంపుల్ మనందరం కూడా ఒక సముద్రంకి వెళ్దాం, లేకపోతే చెరుకు చెరుకు వెళ్దాం, ఇలా రివర్ కి వెళ్దాం, నదికి వెళ్దాం, బావికి వెళ్దాం, అందరం కూడా కలిసి ములుగుదాం. ములిగినాక మనకి ఏం దొరకదు. మనకి ఏం దొరకదు. ఆ వాటర్ లో మన అందరం మునిగితే మనకి ఏం దొరకదు. ఒక 2-3 మినిట్స్ మనం జస్ట్ మనకు చెప్తున్నా, 3 to 3 మినిట్స్ మన లోపల ఉంటే మనకి ఏం దొరకదు? ఆక్సిజన్ దొరకదు. మనకి ఆక్సిజన్ దొరకదు. సో అలాగే మొక్కల వేరుల దగ్గర ఎక్కువ వాటర్ ఉంటే మొక్కల వేరులకి కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్స్, వాటర్, అలాగే న్యూట్రియంట్స్ దొరకదు కాబట్టి మొక్కల వేరులు కుళ్ళిపోతుంటది. తర్వాత అలాగే ప్లాంట్ టిష్యూస్ డ్యామేజ్ అవుతుంది. ఎప్పుడైతే వాటర్ అనేది ఎక్కువ ఉంటుందో అప్పుడు స్టొమటా క్లోజ్ అవుతుంది. స్టొమటా క్లోజ్ అవ్వడం వల్ల ఏది ప్రాబ్లం అవుతుంది? కమెంట్ చేయండి. ఎందుకు ఆకులు క్లోజ్ గా ఉంది? ఎందుకు ఆకులు వాలిపోయింది? దానికి కారణం ఏంటి? స్టొమటా క్లోజ్ అయింది. స్టొమటా క్లోజ్ అవడానికి కారణం ఏంటి? వాటర్ ఎక్కువైంది. స్టొమటా క్లోజ్ అవడం వల్ల ప్రాబ్లం ఏమవుతుంది? ఫాస్ట్, అందరూ చాట్ బాగా కమెంట్ చేయండి. సో ఇక్కడ జీవక్రియ ఆగిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఫాస్ట్ గా. సార్ అందరూ ఇలా సైలెంట్ గా ఉంటే అస్సలు కుదరదు. ఎవరైతే సెషన్ లో ఉన్నారో మీరందరూ కూడా చాట్ బాక్స్ లో తొందరగా ఫాస్ట్ గా పటాపటా అని రిప్లై ఇవ్వాలి. ఓపెన్ చేసి పెట్టుకోండి క్విజ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? క్విజ్ చేస్తున్నాం. సో సెషన్ విన్నారు, ఎన్నిసార్లు విన్నా కూడా కాన్ఫిడెంట్ కావాలి. మనకు అర్థం కావాలి అంటే మన ప్రాబ్లమ్స్ ఏంటి, ఏమవుతుందని రికమెండేషన్ మనం నేర్చుకోవాలి. ఎస్. సో ఇక్కడ ఏంటంటే ట్రాన్స్పిరేషన్ అంటే నీటి సరఫరా, పోషకాల సరఫరా జరగట్లేదు కాబట్టి ఆకులు వాలిపోయింది. సో దీనికి సొల్యూషన్ ఏంటి? సో ఇలాగా మొక్కలు ఒత్తిడిలో ఉండకూడదు, ఆకులు వాలిపోకూడదు, గ్రోతింగ్ కూడా ఆగిపోయింది, గ్రోతింగ్ ఆగిపోకూడదు అంటే మనం ఏం చేయాలి? ఎస్. సో ముందే మనం ఏం చేసుకోవాలి? వాటర్ ఎక్కువ అవడం వల్ల ప్రాబ్లం వచ్చింది. ఎస్, మనం ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్, కాలువలు అంటే డ్రైనేజ్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. డ్రైనేజ్ ఎందుకు ఉండాలి? ఎందుకు కాలువలు ఉండాలి? ఎవ్వరు కాలువలు పెట్టుకోవాలి? ఎవరైతే పొలంలో అయితే వాటర్ అన్నది ఎక్కువగా ఉంటుందో అటువంటి భూమిలో, పొలములో కాలువలు పెట్టుకోవాలి. కాలువలు పెట్టుకుంటే వాటర్ ఎక్కువ కాకుండా వచ్చిన వాటర్ బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి మొక్కలు స్ట్రెస్ లో ఉండదు.
ఇది మనం చేసుకున్న సిచ్యువేషన్. ఒకవేళ వాటర్ ఎక్కువ ఉంది అనుకోండి, ఎక్కువ ఉన్న వాటర్ ని తగ్గించి రిమూవ్ చేసి బయటికి పంపించి తొందరగా మనం ఏం చేయాలి? సో ఓకే, ఒకటేంటంటే వెస్టేజ్ నుంచి దీనికి సొల్యూషన్ ఏంటి? ఈ ప్రాబ్లం వాటర్ ఎక్కువైనప్పుడు కూడా ఈ ప్రాబ్లం అవ్వకూడదు అంటే మన వెస్టేజ్ లో సొల్యూషన్ ఏంటి? ఏం చేయాలి? ఏది రికమెండ్ చేయాలి? ఎస్. సో అక్వాజెల్ ని వాడితే బెనిఫిట్ ఏంటి చెప్పండి? ఓకే, అక్వాజెల్ వాడడం వల్ల ఉపయోగం ఏంటి? తొందరగా రిప్లై ఇవ్వాలి. సో అక్వాజెల్ ని మనం యూజ్ చేస్తే వాటర్ ఎక్కువ అయినా కూడా ఆ వాటర్ ని, ఆ నీళ్ళని అబ్జర్వ్ చేసుకొని మొక్కల వేర్ల దగ్గర ఎంత వరకు తడి ఉండాలో, మాయిశ్చర్ ఉండాలో అంతే వరకు మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, న్యూట్రియంట్స్, వాటర్ అన్ని అందుబాటులో ఉంటుంది కాబట్టి అందుతుంది కాబట్టి ప్లాంట్స్ కూడా హెల్తీగా ఉంటుంది. జస్ట్ సో దీనికి ఏం చేయాలి? అక్వజల్ యూస్ చేస్తాం అంటే ముందు వాడినా స్ట్రెస్ కి రాదు, తర్వాత వాడినా కూడా వాటర్ ఎక్కువ ఉన్నా తగ్గిపోతుంది. నెక్స్ట్ పాయింట్, ఆకులు వాలిపోయింది, స్టొమటా క్లోజ్ అయింది, మొక్కలలో జీవక్రియలు జరగట్లేదు, కిరణాజన సముఖ జరగట్లేదు. ఇప్పుడు ఆకుల పత్రారంధ్రాలు ఓపెన్ అవ్వాలంటే మనం మన వెస్టీస్ కంపెనీలో ఏ ప్రొడక్ట్ మనం వాడొచ్చు? కింద అయితే కింద అయితే మీరందరూ కూడా వాటర్ తగ్గించారు, ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. సో మళ్ళీ ఇక్కడ ఫోటోసిస్ యాక్టివిటీ, మెటాబాలిక్ ప్రాసెస్, ప్లాంట్స్ రికవర్ అవ్వాలి, ప్లాంట్ టిష్యూస్ రికవర్ అవ్వాలి, సెల్స్ రికవర్ అవ్వాలి, మళ్ళీ వాటర్ ట్రాన్స్పోర్ట్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? ఒక్కసారి చాట్ బాక్స్ కమెంట్ చేయండి. ఎస్. సో ఇక్కడ మనం అగ్రి గోల్డ్ ఆర్ అగ్రి యూమిక్ ని గ్రోతింగ్ స్టేజ్ లో ప్రమోట్ చేయొచ్చు, ఆర్ అగ్రి మాస్ అగ్రి నానోటెక్ ని మనం ఫ్లవరింగ్ స్టేజ్ లో ప్రమోట్ చేసుకుంటే ప్లాంట్స్ కి ఎనర్జీ వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్, మనకి జ్వరం ఉంటుంది, ఆ జ్వరం ఉన్నప్పుడు ఫుడ్ మనం తిన్నట్లేదు, మన మజిల్ వెయిట్, బోన్ వెయిట్ కంప్లీట్ గా తగ్గిపోతుంటది, ఎనర్జీ తగ్గిపోతుంటది. సో కంప్లీట్ గా మనం తినలేము కూడా, నడవలేము కూడా. అప్పుడు మన బాడీకి ఎనర్జీ కావాలి, మనం మళ్ళీ ఫుడ్ తినాలి అంటే మనకి డాక్టర్స్ ఏ విధంగా ఎనర్జీ అనేది మన బాడీకి ఇస్తారు? బాడీకి ఎనర్జీ వస్తేనే మనం ఏదైనా ఫుడ్ తినగలము, మనం ఏదైనా యాక్టివిటీస్ లో మనం చేయగలము, అట్లీస్ట్ ఆ బెడ్ నుంచి మనం అట్లీస్ట్ వాక్ చేయగలము. ఎస్. గ్లూకోజ్ మనకి ఏమి ఇస్తారు? సెలైన్ ద్వారా గ్లూకోజ్ ఇస్తారు. సో గ్లూకోజ్ ద్వారా మనకి బాడీకి ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ రావడం ద్వారా తొందరగా మనం రికవర్ అవుతాం, తొందరగా ఏమైపోతుంది, మళ్ళీ మన ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తాం, మళ్ళీ మన బాడీకి ఎనర్జీ అనేది వస్తుంది. సో అలాగే వెస్టీజ్ అగ్రి బయోస్టిమ్యులెంట్స్ ని మనం పిచికారీ చేయడం వల్ల అంటే గ్రోత్ బట్టి మీరు యూజ్ చేయాలి. గోల్డ్ అయినా, యూమిక్ అయినా, మాస్ నానోటెక్ అయినా స్టేజ్ వైజ్ కి మనం రికమెండ్ చేసుకుంటే, పిచికారీ చేసుకుంటే ఆ ప్లాంట్స్ కి ఎనర్జీ రావడం వల్ల సో ఆటోమేటిక్ గా మళ్ళీ పత్ర రంధ్రాలు ఓపెన్ అవుతుంది, మళ్ళీ స్టొమటా ఓపెన్ అవుతుంది. ఆ స్టొమటా ఓపెన్ అవ్వడం వల్ల యూజ్ ఏంటి? తొందరగా స్టొమటా ఓపెన్ అవ్వడం వల్ల యూజ్ ఏంటి? రికవరీ అవుతుంది. ఏం రికవర్ అవుతుంది? సెల్స్ రికవర్ అవుతుంది, ప్లాంట్ సెల్స్ రికవర్ అవుతుంది. అలాగే జైలం అండ్ ఫ్లోయమ్ ద్వారా ట్రాన్స్పిరేషన్ అంటే సరఫరా, అంటే అంటే వాటర్ అబ్జర్వ్ అవుతుంది, పోషకాలు ఎక్కువ అబ్జర్వ్ అవుతుంది, దాని ద్వారా ఆటోమేటిక్ గా మెటాబాలిక్ ప్రాసెస్, జీవక్రియలు, కిరణజన్య సమూహక్రియ ఎక్కువ జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఎక్కువ దిగుబడి మనం తీసుకోవచ్చు. ఎస్, అందరికి అర్థమైందా? ఎస్ఆర్ నో? అందరికి అర్థమైందా? పొలంకి వెళ్ళినప్పుడు, ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఈ ప్రాబ్లం ఉంటే మనం ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లం కి మనం రికమెండ్ చేయగలమా? మన అందరం కలిసి రికమెండ్ చేయగలమా? ఎస్, క్లియర్. సో సెకండ్, వేడి. ఈట్ అంటే అధిక వేడి, ఎక్కువ వేడి పెరిగితే ఈవెన్ ప్రతిరోజు బస్సులో ట్రావెల్ చేయలే, నా గురించి చెప్పుకుంటున్నా, నేను బస్సులో ట్రావెల్ చేయలేనా, ఆ రూమ్ నుంచి ఆఫీస్ కి రావాలైనా, జస్ట్ నేను కిందికి వెళ్ళి పైకి వచ్చిన, ప్లస్ లంచ్ చేయడం కిందికి పైకి వచ్చినా కూడా నా స్కిన్ బాగా డ్యామేజ్ అవుతుంది, నా స్కిన్ కలర్ చేంజ్ అవుతుంది, స్వెట్ బాగా వస్తుంది, ఈవెన్ నడలేకపోతున్నాం, ఫుల్ అంటే ఎనర్జీ మొత్తం తగ్గిపోతుంది, ఫుల్ నీరసం వచ్చేస్తుంది వేడి వల్ల. ఎస్. సో అలాగే వేడి ఉన్నప్పుడు ఎవ్వరు కూడా ఏ పనులు కూడా చేయలేరు, ఎవ్వరు కూడా ఎటువంటి యాక్టివిటీస్ కూడా చేయలేరు వేడి ఎక్కువ ఉన్నప్పుడు. ఎస్ ఆర్ నో? వేడి ఉన్నప్పుడు
వేడి ఉన్నప్పుడు ఎనర్జెటిక్ గా ఉంటామా? అంటే మనం అంటే వేడి ఉన్నప్పుడు బలంగా ఉంటామా, బలహీనంగా ఉంటామా, స్ట్రాంగ్ గా ఉంటామా, వీక్ గా ఉంటామా వేడి ఉన్నప్పుడు? స్కిన్ డ్యామేజ్ అవుతుందా లేదా? స్కిన్ డ్యామేజ్ అవుతుందా లేదా? ఎస్, వేడి ఎక్కువైనప్పుడు భూమిలో కూడా మాయిశ్చర్ కంటెంట్ తగ్గిపోతుంది, తడి తగ్గిపోతుంది, అలాగే ఆకులు, మొక్కల ఆకులు కూడా డ్యామేజ్ అవుతుంది, డ్రై అయిపోతుంది, ఎండిపోతుంది, రెడ్ అవుతుంది, పసుపు కలర్ గా అవుతుంది. కాబట్టి సో వేడి కాలంలో కూడా సఫిషియెంట్ గా వాటర్ అబ్జర్వ్ లేదు కాబట్టి, సో ఆ ఫేవర్ గా లేదు, క్లైమేటిక్ కండిషన్స్ టెంపరేచర్ ఫేవర్ గా లేదు కాబట్టి ఇన్వర్సబుల్ గా ప్లాంట్ టిష్యూస్ అయినా, అలాగే ప్లాంట్ సెల్స్ కి డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఆకులు ఎండిపోవడం, వాడిపోవడం ద్వారా ఆ జీవక్రియలు కిరణజన్యసముగా తగ్గిపోతుంది. కాబట్టి సో పువ్వులు రాలిపోవడం, కొత్త చిగులు రాకుండా ఉండిపోవడం, అలాగే మొగ్గులు సరిగా రాలిపోవడం, వరి పంటలో తాలి గింజలు, నానత గింజలు కూడా రాకపోవడం. అంటే ఇక్కడ ఏమర్థమైంది? వేడి ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో ప్లాంట్ టిష్యూ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఆ టైంలో మనకి పువ్వుల ఉత్పత్తి, మగ్గుల ఉత్పత్తి, మొక్క ఎదుగుదల, పంట దిగుబడి నాణ్యత తగ్గిపోతుంది. ఎందుకంటే జీవక జరగట్లేదు. సో దీనికి పరిష్కారం ఏంటి అంటే, క్లైమేటిక్ కండిషన్ సరిగా లేనప్పుడు కూడా ప్లాంట్ సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా ఆకులకి వాటర్ అబ్జర్వ్ అవుతూ ఉండాలి, న్యూట్రియంట్స్ కూడా అబ్జర్వ్ అవుతూ ఉండాలి, అది క్లోరోఫిల్ కంటెంట్ గా చేంజ్ అవుతూ ఉండాలి. ఆ క్లోరోఫిల్ కంటెంట్ చిగురు నుంచి వేరుల వరకు, వేరుల చిగురు వరకు అది ట్రాన్స్పరేషన్ అవుతూ ఉండాలి, ట్రాన్స్ఫరేషన్ అవుతూ ఉండాలి. అంటే మనం ఏది రికమెండ్ చేయొచ్చు మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ లో? ఫస్ట్, అందరూ ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? నేను నిన్నే చెప్పాను. ఎవరైతే సెషన్ సీరియస్ గా వింటున్నారో, కెమెరా ఎవరైతే ఆన్ చేసుకున్నారో, డిసిప్లిన్ గా కూర్చున్నారో, డ్రెస్ కూడా ఉన్నారో, ట్రావెల్ చేయట్లేదో వాళ్ళు మాత్రమే సెషన్ అటెండ్ అవ్వాలని చెప్పిన. ఎవరైతే నాకు రెస్పాండ్ చేస్తారో, ఎవరైతే కమ్యూనికేట్ చేస్తారో, నాతో పాటు మాట్లాడతారో వాళ్ళు మాత్రమే సెషన్ అటెండ్ అవ్వాలని చెప్పిన. ఎస్. సో మీ రెస్పాన్స్ చాలా ఇంపార్టెంట్. సో మీరు రెస్పాన్స్ చేశారనుకోండి, మీకు అది గుర్తుండిపోతుంది, మర్చిపోరు. సో ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయడం. ఎగ్జాంపుల్, ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఆకులు ఎండిపోతుంటది, పువ్వు రాలిపోతుంటది, దోమ ఉండదు, మచ్చ తెగులు ఉండదు. అప్పుడు ఎలా ఐడెంటిఫై చేయగలము? ఎస్, అప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలంటే, సో ఇప్పుడు ప్రజెంట్ మీరు అందరూ కూడా రెస్పాండ్ చేస్తారంటే ఆటోమేటిక్ గా అది మనకి గుర్తుండిపోతుంది. సో దీనికి అగ్రి ఎడిట్ రాంగ్. ఎవరు చెప్తున్నారు? అగ్రి ఎడిట్ ఎలా పనిచేస్తుంది వేడి కాలంలో? అగ్రి ఎడిట్ దీనికి సంబంధం ఏంటి? ఫస్ట్ పాయింట్. సో వేడి ఉన్నప్పుడు కూడా మనం ఏం చేయొచ్చు? ఫ్లవరింగ్ స్టేజ్ లో అగ్రి మాస్ ని మనం ప్రమోట్ చేయొచ్చు, యూస్ చేయొచ్చు. లేకపోతే అగ్రి యూమిక్ లిక్విడ్ అయినా ప్రమోట్ చేసుకోవచ్చు, అగ్రి గోల్డ్ అయినా మనం ప్రమోట్ చేయొచ్చు. భూమికి అయితే మనం ఏం యూజ్ చేయాలి? అక్వాజెల్ ని మనం ప్రమోట్ చేసుకోవచ్చు. భూమికి అయితే అక్వాజెల్, సో పైన అగ్రిమాస్ అయినా, అగ్రి గోల్డ్ అయినా, యూమిక్ అయినా మనం పిచికారీ చేసుకుంటే వేడి ఎక్కువ అయినప్పుడు కూడా వేడి ఎక్కువ అయినప్పుడు కూడా మొక్కలు ఎలా ఉంటాయి? హెల్తీగా ఉంటాయి. ఎలా ఉంటాయి? హెల్తీగా ఉంటాయి. హెల్తీగా ఉంటే గ్రోతింగ్, ప్లాంట్ ఫంక్షన్స్, యాక్టివిటీస్ అండ్ డెవలప్మెంట్స్ అనేది బాగా జరుగుతుంటది. అంటే అభివృద్ధిలో బాగా జరుగుతుంటది. ఎస్. సో సెకండ్ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి, సో సాల్ట్ స్ట్రెస్ అండ్ ప్లాంట్స్. సాల్ట్ అంటే, సాల్ట్ పెరగడానికి కారణం ఏంటి? అధిక వేడి వల్ల, అధిక అంటే వాటర్ pH సరిగా లేకపోవడం వల్ల, ఉప్పు నీళ్ళు యూస్ చేయడం వల్ల, ఆమ్ల వర్షం వల్ల, రసాయనిక గడ్డి మందు, పురుగు మందు, తెగులు మందు యూస్ చేయడం వల్ల, సూక్ష్మ జీవులు చనిపోవడం వల్ల, కర్బన పదార్థం లేనప్పుడు మనం ఎన్ని రసాయనికలు వాడినా కూడా భూమిలో సాల్ట్ గా, సోడియం సాల్ట్ గా అది ఉండిపోతుంది. యూరియా ఎక్కువ వాడడం వల్ల, అమ్మోనియం పదార్థాలు ఎక్కువ యూస్ చేయడం వల్ల. ఎస్. సో మీకు ఒక అందరికి చిన్న క్వశ్చన్. సాల్ట్ వాటర్ మనం తాగగలమా? మనం తింటున్న ఫుడ్ లో సాల్ట్ ఎక్కువ అయితే మనం తినగలమా? ఉప్పు ఎక్కువ అయితే మనం తినగలమా? ఉప్పు నీళ్ళు మనం తాగొచ్చా? ఫుడ్ లో ఉప్పు ఎక్కువ అయితే మనం తినొచ్చా? ఒక్కసారి కమెంట్ చేయండి. ఫస్ట్ తొందరగా. ఎస్. సో అందరూ ఒకటి గుర్తు పెట్టుకోండి. సో ఇది గుర్తులో ఉండిపోవాలి. ఆమ్ల భూమిలో, క్షార భూమిలో, చౌడు భూమిలో, ఉప్పు భూమిలో, సున్నా భూమిలో, ఏ భూమిలో అయితే పిహెచ్ అనేది తక్కువ ఉంటుందో, ఎక్కువ ఉంటుందో అటువంటి భూమిలో సీడ్ జర్మినేట్ అవ్వదు. అంటే విత్తనాలు మొలకలు రాదు.
కొత్త వేరులు రాదు. వచ్చిన వేరులు కూడా భూమి లోపలికి పక్కకి ఎక్కువ అభివృద్ధి అవ్వదు, ఎక్కువ స్ప్రెడ్ అవ్వదు. ఎందుకంటే మట్టి కణాలు అనేది కంప్లీట్ గా కంపాక్ట్ అయిపోయి గట్టిగా అయిపోయి ఉంటది కాబట్టి రంధ్రాలు అనేది ప్రాపర్ గా ఉండదు కాబట్టి. అలాగే సో గ్రోతింగ్ సరిగా రాదు, ఎదుగుదల సరిగా రాదు, చిగులు రాదు, ఆకులు సరిగా రాదు, పువ్వులు సరిగా రాదు, మొగ్గులు సరిగా రాదు. ఎందుకు? ఎందుకు జర్మినేషన్ రావడం లేదు? ఎందుకు రూట్ ఎక్కువ వేలు రావడం లేదు? ఎందుకు మొక్క ఒక హైటుగా ఎదగడం లేదు? పిలకలు, కొమ్మలు, ఆకులు, మొగ్గులు, పువ్వులు రావడం లేదు ఈ భూమిలో. దానికి కారణం ఏంటి? వాటర్ ఇస్తున్నాం, రసాయనిక ఎరువులు కూడా వాడుతున్నారు, అయినా కూడా గ్రోతింగ్ అయితే సరిగా రావడం లేదు. దానికి కారణం ఏంటి? దానికి కారణం ఏంటి? ఓకే, పిహెచ్ చేంజ్ అయింది. పిహెచ్ చేంజ్ అవ్వడం వల్ల మొక్కలకి ఏమి కష్టం అవుతుంటది? దాని కష్టం ఏంటి? నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? ఎందుకు గ్రోతింగ్ రావడం లేదు? సాల్ట్ వల్ల. ఓకే, పిహెచ్ చేంజ్ అయింది, కర్బన పదార్థం ఉండదు. ఓకే, తర్వాత ఇంకా. ఎస్, అందరూ గుర్తుపెట్టుకోండి. ఈ సాల్ట్ భూమిలో సూక్ష్మ జీవులు ఉండదు, భూమి గట్టిగా ఉంటుంది, కర్బన పదార్థం ఉండదు. సో కర్బన పదార్థం లేనప్పుడు, సాల్ట్ అధికంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? మొక్కల వేరులు భూమి నుంచి వాటర్ ని తీసుకోవడం, పీల్చుకోవడం, గ్రహించుకోవడం, అబ్జర్వ్ చేసుకోవడానికి, అలాగే న్యూట్రియంట్స్ పోషకాలని కూడా గ్రహించుకోవడానికి, పీల్చుకోవడానికి, గ్రహించుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఉప్పు భూమిలో ఏం కష్టం అయిపోతుంటది? ఏం తగ్గిపోతుంది? సాల్ట్ భూమిలో, ఓకే, సూక్ష్మ జీవులు ఉండదు, వానపాములు ఉండదు, కర్బన పదార్థం ఉండదు, పోషకాలు ప్రాపర్గా ఉండదు, పిహెచ్ ప్రాపర్గా ఉండదు, ఎక్కువ వేరు రాదు. ఆ భూమిలో కష్టం ఏమవుతుంది మొక్కలకి? భూమిలో ఉన్న వాటర్ ని అబ్జర్వ్ చేసుకోవడానికి వేరుల ద్వారా ఆ పోషకాలని తీసుకోవడానికి కష్టం అవుతుంది. డ్రింక్ అంటే ఏంటి? తాగడం. న్యూట్రియంట్ అంటే పోషకాలు. ప్లాంట్ రూట్స్ అంటే మొక్కల వేరులు. ఆ మొక్కల వేరులు ఆ పోషకాలని గ్రహించుకోవడం, పీల్చుకోవడం, అబ్జర్వ్ చేసుకోవడానికి కష్టం అవుతుంటది. ఈ సాల్ట్ భూమిలో తగ్గిపోతుంది. మనం వాడిన పోషకాలన్నీ మిగిలిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం అన్నం ఇస్తే బాగా తింటామా, కొద్దిగా ఉడికిన బియ్యం ఇస్తే బాగా తింటామా? ఒక చిన్న ఎగ్జాంపుల్. మనం అన్నం ఇస్తే బాగా తింటామా, కొద్దిగా ఉడికిన బియ్యం ఇస్తే బాగా తింటామా? ఎస్. సో మనం ఏదైతే రసాయనిక ఎరువులు యూజ్ చేస్తున్నామో, ఆ రసాయనిక ఎరువులు భూమిలో వేస్ట్ కాకు వేస్ట్ వేస్ట్ కాకుండా కంప్లీట్ గా ప్లాంట్స్ రూట్స్ అబ్జర్వ్ చేసుకోవాలి. న్యూట్రియంట్స్ ని వాటర్ అంటే మన భూమిలో అర్థవంశం ఉండాలి, సేంద్రియ కర్బన పదార్థం ఉండాలి, సాల్ట్ కూడా ఎక్కువగా ఉండకూడదు. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంటే, అందరూ కూడా నెట్ చేసుకోండి. ఇటువంటి భూమిలో సాల్ట్ ఎక్కువ ఉన్న భూమిలో కూడా సీడ్స్ బాగా జర్మినేట్ అవ్వాలి, వేరులు ఎక్కువ రావాలి, వచ్చిన వేరులు కూడా బాగా అభివృద్ధి అవ్వాలి, మొక్క బలంగా ఎదగాలి, పిలకలు, కొమ్మలు, ఆకులు బాగా రావాలి అంటే మొక్కల వేరులకి పోషకాలు, వాటర్ అనేది బాగా అందుబాటులో ఉండాలి, బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. మనం అన్నం ఇస్తే ఎలాగ బాగా తింటామో, మన భూమి బాగున్నప్పుడు రసాయనిక ఎరువులు వాడితే అలాగే మొక్కలు కూడా పోషకాలు అనేది బాగా తీసుకుంటాయి. బట్ ఉప్పు భూమిలో మనం ఎన్ని ఎరువులు వాడినా, ఎన్ని రసాయనిక ఎరువులు వాడినా, వాటర్ ఇచ్చినా కూడా మనకి ఇలాగ కొద్దిగా బీగా ఇస్తే తినగలమా? సేమ్ సిచ్యువేషన్ ప్లాంట్స్ కి. సో ఇటువంటి భూమిలో కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా, సో బాగా సీడ్ జర్మినేట్ అవ్వాలి, వేరులు బాగా రావాలి, గ్రోతింగ్ బాగా రావాలి, మొక్కల వేరులు పోషకాలని అబ్జర్వ్ చేసుకోవాలి, వాటర్ ని అబ్జర్వ్ చేసుకోవాలంటే మన కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ ని మనం ఏది రికమెండ్ చేయొచ్చు? ఎస్. సో అగ్రి గ్రానల్స్ ని వాడడం వల్ల ఎలా పనిచేస్తుంది? ఎస్, అగ్రి హ్యూమిక్ గ్రానల్స్ ని మనం రికమెండేషన్ చేయడం వల్ల ఎలా పనిచేస్తుంది? ఎస్, చెప్పారు. ఓకే, డన్. ఎలా పనిచేస్తుంది అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్? ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది? సాల్ట్ భూమిలో ఉప్పు, సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఆమ్ల భూమిలో అగ్రి గ్రానల్స్ ని యూస్ చేస్తే ప్లాంట్స్ కి ఎలా సపోర్ట్ చేస్తుంది? నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? సపోర్ట్ ఎలా చేస్తుంది? భూమి గుల్లగా చేస్తుంది, పిహెచ్ లెవెల్ ని తగ్గిస్తుంది, వెరీ గుడ్, భూమిలో కరగలేని లవణాలు ఖనిజాలు కరిగిస్తుంది, తర్వాత సాయిల్ కార్బన్ ని పెంచుతుంది, ఎక్కువ రూట్స్ ని పెంచుతుంది,
ఎక్కువ రూట్స్ ని డెవలప్మెంట్ చేస్తుంది, భూమి తడిని మెయింటైన్ చేస్తుంది, అంటే నీటి నిల్వ, పోషక నిల్వని ఎక్కువ, అర్థవాన్ని రీవిల్ చేస్తుంది, మట్టిని సాఫ్ట్ చేస్తుంది. ఎస్, వెరీ గుడ్, వెరీ నైస్. సో అందరికీ బాగా అర్థమైంది, క్లియర్. సో నెక్స్ట్ వెళ్ళొచ్చా? ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి, ఎస్, సో ఎగ్జాంపుల్, సాయిల్ పిహెచ్. సో మన బాడీలో షుగర్, బీపీ ఈ రెండు ఎక్కువ అవ్వకూడదు, తక్కువ కూడా అవ్వకూడదు. అలాగే తగ్గినా ఎక్కువ అయినా కూడా మన హెల్త్ అన్హెల్తీ, మనం అన్హెల్తీగా ఉంటాం. సో అలాగే మన భూమిలో కూడా, మన భూమి ఆరోగ్యాన్ని మనం మెజర్ చేయడానికి ఒక పిహెచ్ అనే స్కేల్ ఉంటుంది. ఆ ఒక మాపనం ఉంటుంది. ఆ పిహెచ్ స్కేల్ అనేది 1 నుంచి 14 ఉంటుంది. 1 నుంచి 5 ఉంటే ఆమ్ల భూమి, 6 to 8, 7 ఉంటే సారవంతమైన భూమి, మంచి భూమి, ఆరోగ్యమైన భూమి. మళ్ళీ 7 to 14 ఉంటే అది క్షార భూమి, చౌడు భూమి. ఈ రెండు భూమిలో కూడా పిహెచ్ ఏ భూమిలో ఎక్కువ అవుతుందో, ఏ భూమిలో తగ్గుతుందో ఆ భూమిలో గాలి, నీళ్లు, పోషకాలు భూమి లోపలికి వెళ్ళదు, వెళ్ళినది కూడా పైకి రాదు. అంటే ఇక్కడ ఎక్కువ పోషకాలు ఒకటి ఎక్కువ ఉంటుంది, ఒకటి తక్కువ ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పిన ఒక మన మన తింటున్న ఫుడ్ లో సాల్ట్ ఎక్కువైనా తినలేము, స్పైసీ ఎక్కువ అయినా తినలేము, సాల్ట్ లేకపోయినా కూడా తినలేము, స్పైసీ లేకపోయినా కూడా తినలేము. అంటే అన్ని కూడా ఈక్వాలిటీగా ఉండాలి. అలాగే మన భూమిలో పిహెచ్ ప్రాపర్ గా ఉంటేనే మాత్రమే అన్ని పోషకాలు అందుబాటులో ఉంటుంది, వానపాములు ఉంటుంది, సాయిల్ కార్బన్ మంచిగా ఉంటుంది, పిహెచ్ ప్రాపర్ గా ఉంటుంది. అలాగే రూట్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది, వాటర్ అండ్ న్యూట్రియంట్స్ కూడా బాగా అబ్జర్వ్ అవుతుంది. సో ఇక్కడ పిహెచ్ సరిగా లేని భూమిలో కూడా ఆ పిహెచ్ న్యూట్రల్ అవ్వాలి అంటే, ఎస్, సో ఆ పిహెచ్ అనేది న్యూట్రల్ అవ్వాలి అంటే మన వెస్టీస్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్, వెస్టీస్ అగ్రి హ్యూమిక్ లిక్విడ్, దాంతో పాటు సో ఈ పిహెచ్ ఎప్పుడైతే తక్కువ ఎక్కువగా ఉంటుందో అప్పుడు పోషకాల లభ్యం కూడా తక్కువ ఉంటుంది కాబట్టి. పిహెచ్ ఎప్పుడైతే ఎక్కువ తక్కువ ఉంటుందో అప్పుడు మైక్రో న్యూట్రియంట్, సెకండరీ న్యూట్రియంట్స్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తాం? సో నేను ఇప్పుడు చెప్తున్నా, ఎప్పుడైతే పిహెచ్ ఎక్కువగా ఉంటుందో, తక్కువగా ఉంటుందో మొక్కల వేరుల ద్వారా ఆ మైక్రో న్యూట్రియంట్స్ అనేది తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది, ఆ లభ్యం కూడా తక్కువ ఉంటుంది. సో మనం దీనికి ఏం చేయొచ్చు? నేనేం చెప్తున్నా, నానో టెక్ని మనం ఏం చేయాలి? నేనేం చెప్తున్నా, పిహెచ్ ఎక్కువ ఉన్నప్పుడు, తక్కువ ఉన్నప్పుడు భూమి నుంచి భూమిలో మొక్కల వేరుల నుంచి భూమిలో లభ్యం తక్కువ ఉంటుంది. వేరు నుంచి పోషకాలని, మైక్రో న్యూట్రియన్స్, బోరాన్, జింక్, కాల్షియం వెళ్ళి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. బట్ మళ్ళీ మొక్కలకి మనం ఏ విధంగా రికమెండ్ చేయొచ్చు? ఎలాగ రికమెండ్ చేయొచ్చు? ఓకే, నానోటెక్ ని మనం భూమికి కూడా వాడాలి స్టార్టింగ్ స్టేజ్ లో, తర్వాత పైన కూడా పిచికారి చేయాలి ఫ్లవరింగ్ స్టేజ్ లో. అర్థమవుతుందా? భూమి కూడా వాడాలి, పైన కూడా వాడాలి. పైన ఎందుకు వాడాలి? అగ్రి నానోటెక్ ని ఎందుకు పిచికారి చేయాలి పిహెచ్ సరిగా లేనప్పుడు? దీనికి అందరి నుంచి నాకు ఆన్సర్ కావాలి. ఎందుకు ఆకుల పైన స్ప్రే చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి? సో పిహెచ్ సరిగా లేనప్పుడు పోషకాలని తీసుకోలేకపోతుంది కాబట్టి, అబ్జర్వ్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి, భూమిలో లభ్యం తక్కువ ఉంటుంది కాబట్టి, దొరకట్లేదు కాబట్టి, పైన పిచికార చేస్తే పత్ర రంధ్రాల ద్వారా, ఆకుల ద్వారా ఆ పోషకాలు రూట్స్ వరకు అబ్జర్వ్ అవుతుంది కాబట్టి, అన్ని బ్రాంచెస్ కి, ఫ్లవర్స్ కి, ఫ్రూట్స్ కి అబ్జర్వ్ అవుతుంది కాబట్టి, సో ఈజీగా మనకి ఎక్కువగా పంట దిగుబడి నాణ్యత అనేది వస్తుంది. సో దీనికైతే గ్రాన్యుల్స్, నానోటెక్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ పోషకాల లోపం, న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఇన్ ద ప్లాంట్స్. ఎస్, పోషకాల లోపం రాకుండా అన్ని పోషకాలు కూడా మొక్కలకి దొరకాలి, అందుబాటులో ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మన వెస్టి అగ్రి ప్రోడక్ట్స్ ని మనం ఏది రికమెండ్ చేయొచ్చు? సో ప్రాపర్ గా సాయిల్ టెస్ట్ ని మనం చేపించుకోవాలి, సేంద్రియ ఎరువులు వాడాలి, యూరియా, డిఏ, పొటాస్ ని కరెక్ట్ గా ఇవ్వాలి. దాంతో పాటు మన వెస్టిజ్ అగ్రి నానోటెక్ ని మనం రికమెండ్ చేయాలి, స్ప్రే కూడా చేయాలి, భూమి కూడా వాడుకుంటే సో అట్లీస్ట్ పోషక లోపం రాకుండా సో పంట దిగుబడి నాణ్యతని మనం ఎక్కువ తీసుకోవచ్చు. సో అదే విధంగా సో అదే విధంగా
కరువు ఒత్తిడి. కరువు ఒత్తిడి అంటే ఏంటి? సో ఇక్కడ రెండు చూస్తున్నారు. ఒకటి, వాటర్ ఉంది కాబట్టి హెల్తీగా ఉంది, పచ్చగా ఉంది, ఎక్కువ వేరలు వచ్చింది, ఆకులు పచ్చగా ఉంది, హైట్ బాగుంది, కొమ్మలు మంచిగా వచ్చింది, పువ్వులు మొగ్గులు కూడా బాగా వచ్చింది. వాటర్ లేని చెట్లలో అయితే హైట్ తగ్గిపోయింది, వేరుల విస్తరణం, కాండల విస్తరణం, కొమ్మలు తగ్గిపోయింది, నంబర్ పువ్వులు తగ్గిపోయింది, కలర్ కూడా మారిపోయింది. దాని కారణం ఏంటంటే వాటర్ లేకపోవడం వల్ల ఆ వాటర్ అన్నది లీవ్స్ కి అబ్జర్వ్ అవ్వట్లేదు కాబట్టి స్టొమటో క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ కూడా జీవక్రియలు, కిరణజన్య సమక్రియ తగ్గింది, డిక్రీజ్ అయిపోయింది, ట్రాన్స్పోరేషన్ ఆగిపోయింది. సో దీనికి ఏంటి సొల్యూషన్? వాటర్ ఉంది, హెల్తీగా ఉంది. వాటర్ లేదు కాబట్టి అన్హెల్తీగా ఉంది. అన్హెల్తీగా ఉండడం వల్ల ఏమైంది? మొత్తం రూట్ డెవలప్మెంట్ నుంచి, స్టెమ్ డెవలప్మెంట్ నుంచి, స్టెమ్ ఎక్స్టెన్షన్, బ్రాంచెస్, ఫ్లవర్స్, బర్డ్స్, ఫ్రూట్స్ అన్ని కూడా తగ్గిపోయింది. సో దీనికి పరిష్కారం ఏంటి? సో ఇలా అవ్వకూడదు. హెల్తీగానే ఉండాలంటే మన వెస్టీజ్ లో ఉన్న ప్రోడక్ట్ ని ఏది రికమెండ్ చేయాలి? వాటర్, కరువు ఒత్తిడి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? అగ్రిగోల్డ్ తర్వాత ఫస్ట్ ఏం రికమెండ్ చేయాలా? వాటర్ లేదు. వాటర్ లేనప్పుడు ఓన్లీ అక్వజల్ ని వాడిపిస్తారా? ఎస్. ఓన్లీ అక్వజల్ ని యూస్ చేసి వంటనే మనం వాటర్ ఇవ్వాలి. వాటర్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలో తర్వాత మనం గోల్డ్ ఆర్ మాస్ ని పిచికారీ చేయాలి. సో ఒకవేళ అక్వజల్ ని మనం ముందే వాడి ఉండుంటే ఈ రోజు ప్లాంట్స్ స్ట్రెస్ లో ఉండేది కాదు. ప్లాంట్స్ స్ట్రెస్ లో అయితే ఉండేది కాదు. ఎందుకంటే ఆ తడిని మెయింటైన్ చేసేది కాబట్టి, లాస్ట్ రోజు వరకు తడిని, మాయిశ్చర్ కంటెంట్ ని మెయింటైన్ చేసేది కాబట్టి. అందుకే చెప్తున్నా, మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ ఎప్పుడైతే ప్లాంట్స్ కి అన్ఫేవరబుల్ కండిషన్స్ ఎక్కువ వస్తాయో, కష్టద పరిస్థితి, ఇష్టద పరిస్థితి ఎక్కువ వస్తుందో అటువంటి సందర్భంలో మన అగ్రి ప్రొడక్ట్స్ అనేది ప్లాంట్స్ కి బాగా సపోర్ట్ చేస్తాయి. ఎస్. సో ఈ స్ట్రెస్ కి అగ్రి అక్వాజల్, స్ట్రెస్ తగ్గించడానికి అగ్రి అక్వాజల్, స్ట్రెస్ కాకుండా ఉండడానికి అగ్రి అక్వాజల్, అలాగే మళ్ళీ రీగ్రోత్ అవ్వడానికి అగ్రిగోల్డ్, అగ్రిమిక్, లేకపోతే అగ్రిమాస్, అగ్రి నానోటెక్ ని మనం యూస్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఫ్లడ్ అంటే వాటర్ ఎక్కువ అయింది. దీనికి ఏంటి పరిష్కారం? సో వర్షాకాలంలో పత్తి, మిరప, సొరకాయ, బీరకాయ, వంకాయ, కాకరకాయ, క్యారెట్, బీట్రూట్ అన్ని, శనగలు, ఇనుములు, ఇటువంటి క్రాప్స్ లో వర్షాకాలంలో కొన్ని భూమిలో ఎక్కువ వాటర్ అనేది ఉంటుంది. వాటర్ ఎక్కువ అయిపోతే మొక్కలు చనిపోతుంది, వేరులు కొలిపోతుంది, తెగులు వస్తుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ కి ఏం సొల్యూషన్? మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలా? డ్రైనేజ్. ఏం చేయాలా? ఫస్ట్ డ్రైనేజ్ కంపల్సరీగా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎవరు ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఎవరైతే సో ఏ పొలంలో అయితే వాటర్ అనేది ఎక్కువ ఆగిపోతూ ఉంటుందో ఆ పొలంలో కాలువలు పెట్టుకోవాలి. వాటర్ వెళ్ళిపోతుంటది. తర్వాత ఏం చేయాలి? కాలువలు తీయాలి. వెరీ గుడ్. బట్ తర్వాత ఏం చేయాలి? అక్వజల్ ని వాడితే అట్లీస్ట్ ఎక్కువ వాటర్ కాకుండా మాయిశ్చర్ ని తగ్గించి ఎక్కువ వాటర్ ని అబ్జర్వ్ చేసుకుని మొక్కల వేరుల దగ్గర ఎంత వరకు మాయిశ్చర్ కంటెంట్ ఉండాలో, ఎంత వరకు తడి ఉండాలో దాన్ని మెయింటైన్ చేస్తుంది కాబట్టి ప్లాంట్స్ అయితే స్ట్రెస్ లో ఉండదు. ఓకే. దీనికి కాలువలు పెట్టుకుంటాం, అక్వజల్ ని వాడతాం. సో తర్వాత సో తర్వాత మళ్ళీ ఫంగస్ రాకుండా, మచ్చ తెగులు రాకుండా, వేరు కుళ్ళు రాకుండా, బూడు తెగులు రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? జాగదేవి మేడం వెరీ నైస్. సో అగ్రి ప్రొటెక్ట్ మనం పిచికారీ చేసుకోవాలి. అది గోల్డ్ తో అయినా మాస్ తో అయినా స్ప్రే చేసుకోవచ్చు. అగ్రి ప్రొటెక్ట్, అగ్రి గోల్డ్, ఇలా అగ్రి మాస్, ఇలా అగ్రి ప్రొటెక్ట్. అగ్రి గోల్డ్ ఆర్ అగ్రి గోల్డ్ ఆర్ అగ్రి మాస్, ఇలా అగ్రి ప్రొటెక్ట్ ఆర్, అంటే ప్రొటెక్ట్ కంపల్సరీ, దాంతో పాటు గోల్డ్ ఉండాలి, లేకపోతే యూమిక్ ఉండాలి, లేకపోతే మాస్ ఉండాలి, లేకపోతే నానటెక్ ఉండాలి. 82 కూడా కంపల్సరీగా వాడుకోవచ్చు. సో నెక్స్ట్ నెక్స్ట్ చలికాలంలో నవంబర్, డిసెంబర్, జనవరి ఎక్కువ మంచు పడడం వల్ల ప్రాబ్లం ఏమవుతుంది? కోల్డ్ స్ట్రెస్ అండ్ ప్లాంట్స్. కోల్డ్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో, టెంపరేచర్ ఎప్పుడు తగ్గిపోతుందో, ఆ మంచు అనేది ఎక్కువ పడుతుందో ఆకుల పైన, అప్పుడు ప్లాంట్ టిష్యూస్ అనేది డ్యామేజ్ అవుతుంది. సన్లైట్ అనేది అబ్జర్వ్ అవ్వట్లేదు, మెటాబాలిజం ప్రాపర్ గా జరగట్లేదు, గ్రోతింగ్ లో చేంజెస్ కనిపిస్తుంది, గ్రోత్ రేట్ తగ్గిపోతుంది, ఈల్డ్ క్వాలిటీ తగ్గిపోతుంది, అలాగే మెచ్యూరిటీ కూడా ఆగిపోతుంటుంది. సో దీనికి ఏంటి సొల్యూషన్ అంటే, ఇటువంటి టెంపరేచర్ అటు ఇటు అయినప్పుడు కూడా సో మన వెస్టీజ్ అగ్రి గోల్డ్, అయినా అగ్రి మాస్ అయినా పిచికారీ చేసుకుంటే చలికాలంలో కూడా మెటాబాలిజం
రేట్ ని పెంచి, అలాగే సైటోప్లాజంలో క్లోరోఫిల్ కంటెంట్ ని కూడా బాగా ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి, అలాగే లీవ్స్ కూడా బాగా న్యూట్రియంట్స్ ని, వాటర్ ని అబ్జర్వ్ చేసుకోవడానికి మన వెస్టీస్ అగ్రి ప్రోడక్ట్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి గాలి. సో అధిక గాలి వల్ల ఏ ప్రాబ్లం జరగవచ్చు? అధిక గాలి వల్ల ప్రాబ్లమ్స్ ఏమేం జరగవచ్చు? అధిక గాలి వల్ల ప్రాబ్లం ఏమేం జరుగుతుంది? సో క్రాప్ పడిపోవడం, ఫ్లవర్ డ్రాప్ అయిపోవడం, ఫ్రూట్ డ్రాప్ అయిపోవడం, కాయలు ఓకే డన్. తర్వాత సో కొమ్మలు కూడా ఇరిగిపోవడం, ఎస్, సో పడిపోవడం, ఓవరాల్ గా బ్రాంచెస్ బ్రేక్ డౌన్ అయిపోవడం. కరెక్ట్, వెరీ గుడ్. సో ఇక్కడ అధిక గాలి వల్ల మొక్కలు పడిపోవడం, పువ్వులు రాలిపోవడం, కాయలు రాలిపోవడం, అలాగే మట్టిలో ఉన్న తడి కూడా గాలికి ఆరిపోతుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే, మన భూమిలో అక్వజల్ ను యూస్ చేసి ఉంటే, గ్రాన్యుల్స్ ని యూస్ చేసి ఉంటే రూట్ స్ట్రాంగ్ ఉంటుంది. గోల్డ్ యూనిక్ స్ట్రాంగ్ యూస్ పిచికారీ చేసి ఉంటుంటే బ్రాంచెస్ లీవ్ స్ట్రాంగ్ ఉంటుంది. మాస్ నానోటెక్ ని మనం స్ప్రే చేసి యూస్ చేసి ఉంటే ఫ్లవర్ స్ట్రాంగ్ ఉంటుంది. కాబట్టి గాలి ఎక్కువ అయినప్పుడు కూడా మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ అన్నది ఏం చేస్తుంది? ప్లాంట్స్ కి సపోర్ట్ చేస్తుంది. అందరికి అర్థమైందా? అందరికి అర్థమైందా? సో మళ్ళీ చెప్పాలా? ఓకే డన్. సో వెస్టీజ్ అగ్రి గ్రానైల్స్ రూట్స్ ని స్ట్రాంగ్ చేస్తుంది. దానివల్ల మొక్కలు ఎక్కువ వేరులు రావడం వల్ల స్టాండ్ అవుతుంది, గాలికి పడిపోవదు. గాలికి కొమ్మలు ఎరిగిపోకూడదు, బ్రాంచెస్ డ్యామేజ్ అవ్వకూడదు అంటే గోల్డ్ యూనిక్ స్ప్రే చేయాలి, బ్రాంచెస్ స్ట్రాంగ్ ఉంటుంది. ఫ్లవర్స్ డ్రాప్ అవ్వకూడదు, ఫ్రూట్ డ్రాప్ అవ్వకూడదు అంటే అగ్రిమాస్, అగ్రి నానోటెక్ పని చేస్తాయి. అంటే ఏమర్థమైంది? గాలి ఎక్కువ అయినప్పుడు కూడా సో మొక్కలు బలంగా ఉండడానికి, స్టాండ్ అవ్వడానికి మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ సపోర్ట్ చేస్తే ప్లాంట్స్ కి. క్లియర్. సో ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసింది వాతావరణం నుంచి, క్లైమేట్ నుంచి వచ్చిన ఒత్తిడిలు. సో క్లైమేట్ నుంచి వచ్చిన ఒత్తిడిని ఎవరైనా ఆపగలరా? వేడిని ఆపగలరా? చలిని ఆపగలరా? వాటర్ తగ్గిపోవడం ఆపగలరా? వాటర్ పెరిగిపోవడం ఎవరైనా ఆపగలరా? ఆమ్లం ఆపగలరా? ఎవరైనా ఆపగలరా? బట్ అటువంటి ఒత్తిడిలో ఏం ఆపేస్తుంది? మొక్కలలో ఏం తగ్గిస్తుంది? అటువంటి ఒత్తిడిలో వచ్చినప్పుడు మొక్కలలో ఏం తగ్గిస్తున్నాయి? అటువంటి ఒత్తిడులు ఏం తగ్గిస్తున్నాయి? ఏం నష్టాన్ని కలిగిస్తున్నాయి? దిగుబడి, ఎస్, మొక్క ఆరోగ్యం. తర్వాత ఇంకా ఏం తగ్గుతుంది? ఓవరాల్ గా పంట దిగుబడి, నాణ్యత, మొక్క ఎదుగుదల అనేది తగ్గిపోతుంది. ఎస్, క్లియర్. సో బట్ అటువంటి టైంలో కూడా వెస్టీజ్ అగ్రి ప్రోడక్ట్ ని మనం యూస్ చేస్తే ఎలా పనిచేస్తే? వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ వేడికి, గాలికి, చలికి, ఆమ్లం, క్షారం పెరిగినప్పుడు కూడా, వాటర్ ఎక్కువ తక్కువ అయినప్పుడు కూడా మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ ఏం చేస్తే ప్లాంట్స్ కి ఏం చేస్తాయి? వెస్టీజ్ అగ్రి ప్రోడక్ట్ యూస్ చేస్తే ఎలా పనిచేస్తాయి? ఎలా సపోర్ట్ చేస్తాయి? ప్రొటెక్ట్ చేస్తాయి. తర్వాత ఎనర్జీ ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది. ఎస్, బ్యాక్ బోన్ టు క్రాప్. ఓకే డన్. ఎస్, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ వచ్చి బయోటిక్ స్ట్రెస్. సో బయోటిక్ స్ట్రెస్ అంటే ఏంటి? సో కొన్ని కలుపు మొక్కలు, పురుగు, తెగులు, వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్, సో అవి ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటి ఇది? ఏం తెగులు ఇది యాక్చువల్లీ? తొందరగా చెప్పండి. సో ఏం తెగులు? ఫస్ట్ పత్తి, మిరప, సొరకాయ, బీరకాయ, వంకాయ. సో ఇది తెగులు నేమ్ ఏంటి? దీని తెగులు నేమ్ ఏంటి? ఎందుకు వచ్చింది? ఫాస్ట్, తొందరగా. సో ఎందుకు అందరూ సైలెంట్ అయిపోయారు? దీని తెగులు పేరేంటి? ఫంగస్. ఓకే, అంటే శిలీంధ్ర తెగులు. ఏంటి? శిలీంధ్ర వ్యాధులు, శిలీంధ్ర తెగులు. ఎస్, బూడిద తెగులు, మచ్చ తెగులు, వేరుకుళ్ళు, కొమ్మ కుళ్ళిపోవడం, ఆకులు కుళ్ళిపోవడం, వేరులు కుళ్ళిపోవడం, నల్ల మచ్చ తెగులు, ఎర్ర మచ్చ తెగులు, అలాగే అగ్గి తెగులు కూడా. ఎస్. సో ఇటువంటి తెగులు మనకి తెలిసింది బాగా గాలి నుంచి, నేలు నుంచి, భూమి నుంచి, సీడ్స్ నుంచి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? క్లైమేటిక్ కండిషన్ చేంజ్ అయినప్పుడు. తక్కువ నాణ్యత ఉన్న సీడ్స్ ని యూస్ చేస్తే క్లైమేటిక్ కండిషన్స్ కి, సాయిల్
సాయిల్ pH కి తగ్గినట్టు సీడ్స్ యూజ్ చేయకపోయినా, కలుపు మొక్కల్ని రిమూవ్ చేయకపోయినా, డిస్టెన్స్ ప్రాపర్ గా మెయింటైన్ చేయకపోయినా, పంట మార్పిడి చేయకపోయినా, తడిని ఎక్కువ మెయింటైన్ చేసినా కూడా ఈ ఫంగస్ వస్తుంది. సో ఫంగస్ వచ్చింది, మనం తొందరగా ఏం చేయాలి? ఫంగస్ వచ్చినాక మన మొక్కలలో ఏమేం అభివృద్ధులు తగ్గిపోతుంది, గ్రోతింగ్ తగ్గిపోతుంది, కొత్త ఆకులు రాదు, మొగ్గులు రాదు, పువ్వులు రాదు, కాయలు రాదు. ఎందుకంటే సో ఇక్కడ కిరణజన్య సామగ్రి జరగాలంటే, జీవక్రియలు జరగాలంటే మొక్కలు మొక్కల ఆకులు, లీవ్స్, ఆ రూట్స్ నుంచి, భూమి నుంచి వాటర్ ని అబ్జర్వ్ చేసుకోవాలి అయినా కూడా, పోషకాలని, న్యూట్రియంట్స్ ని అబ్జర్వ్ చేసుకోవాలన్నా కూడా ఆకులు ఎలా ఉండాలి, లీవ్స్ ఎలా ఉండాలి, చాట్ బాక్స్ కమెంట్ చేయండి. వాటర్ అబ్జర్వ్ తీసుకోవాలి. రూట్స్ నుంచి న్యూట్రియంట్స్ అబ్జర్వ్ చేసుకోవాలి. అవి తీసుకొని కిరణాజన్య సమగ్ర జరగాలి, కార్బన్ డైఆక్సైడ్ ఇంటేక్ కావాలి, లైట్ ఎనర్జీ అబ్జర్వ్ అవ్వాలి అంటే, క్లోరోఫిల్ కంటెంట్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి అంటే, సో ఇక్కడ లీవ్స్ ఎలా ఉండాలి? లీవ్స్ ఎలా ఉండాలి నేను అడుగుతున్నా. లీవ్స్ షుడ్ బి గ్రీన్ అంటే ఆకులు పచ్చగానే ఉండాలి. ఆకులు హెల్తీగా ఉన్నప్పుడు మాత్రమే వాటర్ అబ్జర్వ్ అవుతుంది. అలాగే న్యూట్రియంట్స్ కూడా అబ్జర్వ్ అవుతుంది, అంటే పోషకాలు కూడా అబ్జర్వ్ అవుతుంది. అలాగే నీళ్ళు కూడా అబ్జర్వ్ అవుతుంది. తర్వాత ఫోటోసిన్సిస్ ఈజీగా జరుగుతుంటది. ఫోటోసిన్సిస్ జరుగుతూనే, జీవక్రియలు జరుగుతూనే, కిరణజన్య సంపర్కం జరుగుతూనే తర్వాత కొత్త ఆకులు, మొగ్గులు, పువ్వులు అనేది మంచిగా వస్తుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది, ఫంగస్ ఎప్పుడు వస్తుందో వాటర్ అబ్జర్ప్షన్ తగ్గిపోతుంది, న్యూట్రియంట్ అబ్జర్ప్షన్ తగ్గిపోతుంది. కాబట్టి ఓవరాల్ గా ఫోటోసిన్స్ యాక్టివిటీ పైన ఎఫెక్ట్ పడుతుంది, మెటాబాలిక్ ప్రాసెస్ పైన ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి నెక్స్ట్ ఏంటి డెవలప్మెంట్ జరగాలో ఆ డెవలప్మెంట్స్ అయితే జరగదు. మనం దీనికి ఏం సొల్యూషన్, దీనికి దీనికి పరిష్కారం ఏంటి? మొక్కలు హెల్తీగా ఉండాలి, రికవర్ అవ్వాలి, మళ్ళీ రీడెవలప్మెంట్ అవ్వాలి అంటే దీనికి సొల్యూషన్ ఏంటి? దీనికి పరిష్కారం ఏంటి? ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ దీనికి పరిష్కారం ఏంటి? ఫస్ట్ దీనికి ఏం స్ప్రే చేయాలి? ఫస్ట్ దీనికి అగ్రి 82, అగ్రి ప్రొటెక్ట్ మనం స్ప్రే చేయొచ్చు. అగ్రి ప్రొటెక్ట్ తో పాటు స్టార్టింగ్ స్టేజ్ లో ఒకవేళ సో మనం గ్రోత్ గ్రోత్ కోసం గోల్డ్ వాడినా పర్లేదు, యూమిక్ వాడినా పర్లేదు, ఫ్లవరింగ్ స్టేజ్ లో మాస్ వాడినా పర్లేదు, బట్ కంపల్సరీగా అయితే మనం ఏం చేయాలి? అగ్రి ప్రొటెక్ట్ అయితే కంపల్సరీగా యూజ్ చేసుకోవాలి, పిచికారీ చేయాలి. తర్వాత కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. ఒకవేళ ఫంగస్ ఎక్కువగా ఉంది, ఆ టైంలో మనం ఏం చేయాలా? అగ్రి ప్రొటెక్ట్ అయినా, అగ్రి 82 అయినా, ఈ రెండు కంపల్సరీగా వాడి తర్వాత బయట ఫంగిసైడ్స్ ని కూడా మనం రికమెండ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ సాఫ్, స్ప్రింట్, తర్వాత అవతార్, కవచ్, యాంట్రకోల్. ఓకేనా? సో ఇటువంటి ఫంగిసైడ్స్ ని మనం ఏం చేయాలి? మెరివాన్, కెప్రేటాప్, ఇటువంటి ఫంగిసైడ్స్ ని ఆ తెగులుకి తగ్గినట్టు మనం రికమెండ్ చేసుకుంటే ఆ ఫంగస్ కంట్రోల్ అవుతుంది. ఆ ఫంగస్ కంట్రోల్ అయినాక మళ్ళీ జీవక్రియలు జరగడానికి, మళ్ళీ కిరణజన్య సంపర్కం జరగడానికి, ప్లాంట్స్ అంటే లీవ్స్ వాటర్ ని అబ్జర్వ్ చేసుకోవడానికి, న్యూట్రియంట్స్ అబ్జర్వ్ చేసుకోవడానికి మనం ఏం చేయాలి? వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ ని 5 డేస్ తర్వాత, 7 డేస్ తర్వాత యూజ్ చేయాలి. అర్థమైంది కదా? సో 5 డేస్ తర్వాత, 7 డేస్ తర్వాత మనం ఏం యూజ్ చేయాలి? మళ్ళీ గ్రీన్స్ లీవ్స్ రావడానికి, మళ్ళీ హెల్తీ ఫ్లవర్స్ రావడానికి, హెల్తీ ఫ్రూట్స్ రావడానికి, మెటబాలిక్ ప్రోసెస్ జరగడానికి, ఫోటోస్ యాక్టివిటీ జరగడానికి, ప్లాంట్ టిష్యూస్ అయితే ఏది డ్యామేజ్ అయిందో, ప్లాంట్ సెల్స్ ఏది డ్యామేజ్ అయిందో అది రికవర్ అవ్వడానికి మన వెస్టిజ్ అగ్రి ప్రొడక్ట్స్ ని మనం ప్రమోట్ చేసుకోవచ్చు, స్ప్రే చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ప్రాబ్లమ్ కి స్ప్రే చేయాలి, తర్వాత మనం డెవలప్మెంట్ కి పిచికారీ చేసుకోవాలి అగ్రి ప్రొడక్ట్స్ ని. ఓకే, క్లియర్. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి, సో వైరస్ డిసీజ్, ఆకు ముడత. సో పత్తి, మిరప. ఉమ్, ఉమ్, తింటా. సో ఆకు ముడత ఎలా వస్తుంది, ఎందుకు లీవ్స్ కర్ల్ అయింది, ఆకులు ముడుచుకోపోయింది, చాట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో దీని నుంచి ఎస్, గుడ్ మార్నింగ్. ఇక్కడ పత్తి, మిరప, పపాయ,
బీరకాయ, వంకాయ ఇటువంటి క్రాప్స్ లో అయితే ఆకుముడత ఎక్కువ వస్తుంది. ఎందుకు ఆకుముడత ఎక్కువ వస్తుంది అంటే, సో నో, ఎవ్వరు కూడా కమెంట్ చేయలేదు, ఆన్సర్ అయితే రాలేదు. ఎందుకు ఆకుముడత, ఎందుకు ఆకులు ముడుచుకుపోతుంది, ఎందుకు లీవ్స్ కర్ల్ అవుతుంది? సో దీనికి కారణం ఏంటి అంటే, రస పీల్చిన పురుగులు, సక్కింగ్ పెస్ట్ అని పిలుస్తాం. పచ్చదోమ, తెల్లదోమ, నల్లి, ఎర్రనల్లి, తామ్రం పురుగు, పేనుబంక, అంటే థ్రిప్స్, మైట్స్, జాసిడ్స్, ఇటువంటి పురుగులకి ఆకుల్లో ఉన్న క్లోరోఫిల్ కంటెంట్ అనేది ఫుడ్ గా అవసరం ఉంటుంది. కాబట్టి సక్ చేసుకున్నాక లీవ్స్ అన్ని కూడా కర్ల్ అయిపోతే ముడుచుకుపోతాయి. సో లీవ్స్ కర్ర అయిపోయినాక, సో అందరికి ఒక క్వశ్చన్, అందరు కూడా చాట్ బాక్స్ లో తొందరగా రికమెండ్ చేయాలి. సో ప్లాంట్స్ అంటే మొక్కలు, లీవ్స్ అంటే ఆకులు. మొక్కలు ఎప్పుడైతే ఆకులు అంటే లీవ్స్ ఎప్పుడైతే అంటే ఆకులు ఎప్పుడైతే వాటర్ ని, న్యూట్రియంట్స్ ని అబ్జర్వ్ చేసుకుంటే చాట్ బాక్స్ లో కామెంట్ చేయండి, అందరు కూడా కామెంట్ చేయండి. ఎప్పుడు ఎక్కువ వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటే ప్లాంట్స్, ఎక్కువ న్యూట్రియంట్స్ ని అబ్జర్వ్ చేసుకుంటే, ఎప్పుడైతే ఫోటోస్ యాక్టివిటీ బాగా జరుగుతుంది, ఎప్పుడైతే జీవక్రియలు బాగా జరుగుతుంది, ఎప్పుడైతే కిరణజన సమయం బాగా జరుగుతుంది, కామెంట్ చేయండి. ఆకులు బాగున్నప్పుడు ఎస్, లీవ్స్ హెల్తీగా ఉన్నప్పుడు, ముడత వచ్చింది, ముడత రావడం వల్ల గ్రోతింగ్ ఆగిపోయింది, అక్కడ ఏమైంది, స్టొమాటా క్లోజ్ అయింది, స్టొమాటా క్లోజ్ అవ్వడం వల్ల సో వాటర్ అబ్జర్ప్షన్ అవ్వట్లేదు, న్యూట్రియన్స్ అబ్జర్ప్షన్ కూడా అవ్వట్లేదు. సో ఇక్కడ మనకి ఒకటే అర్థం చేసుకోవాలి, ప్లాంట్ ఎప్పుడైతే స్ట్రెస్ లో ఉంటుందో, సో అప్పుడు సో వాటర్ ఇంటేక్, న్యూట్రియన్స్ ఇంటేక్ అన్నది కంప్లీట్ గా స్టాప్ అయిపోతుంది, ఆగిపోతుంది. వాటర్ తీసుకోలేవు. ఆకులు బాగున్నప్పుడు మాత్రమే పోషకాలను తీసుకుంటాయి. పోషకాలు తీసుకున్నప్పుడు మాత్రమే జీవక్రియలు బాగా జరుగుతుంది, మెటాబాలిక్ ప్రాసెస్ బాగా జరుగుతుంది. సో దీనికి ఏంటి పరిష్కారం? సో ఇక్కడ అందరికీ బాగా తెలుసు, ఒక్కసారి ముడత వచ్చినాక ఆ ముడతని కంట్రోల్ చేయడానికి ఎవరి వల్ల కాదు. మీరు ఎన్ని కంపెనీ, బ్రాండెడ్ కంపెనీస్ ఎన్నిసార్లు పిచికారీ చేసినా కూడా నల్లి దోమ పోవడం లేదు, ముడత తగ్గడం లేదు. సో దానికోసం మనం ఏం చేయాలా, ముడత రాకుండా ఉండడానికి ముందే జాగృతంగా మనం ఏం చేయాలి, బిఫోర్ ప్రివెంటివ్ గా అప్పుడప్పుడు అక్కడక్కడక్కడ బంతి పువ్వులు నాటుకోవాలి. బంతి పువ్వులు నాటుకోవడం వల్ల యూజ్ ఏంటి? తర్వాత సోలార్ ట్రాప్స్, నైట్ టైం లైట్ ఆన్ చేస్తే ఎటువంటి దోమలు వస్తాయి? నైట్ టైం లైట్ ఆన్ చేస్తే మాక్సిమం లైట్ కి దోమలు ఎక్కువ వస్తాయి. అలాగే మన పొలంలో కూడా ట్రాప్స్, ఎల్లో కలర్ స్ట్రిప్పీ ట్రాప్స్ అయినా, ఎల్లో కలర్ పేపర్స్ అయినా, సోలార్ ట్రాప్స్ అయినా మన పొలములో అక్కడక్కడ పెట్టుకుంటే, బంతి పువ్వులు నాటుకుంటే పక్క పక్కన పత్తి, మిరప, పపాయ, సొరకాయ, బీరకాయ, టమోటా ఇటువంటి క్రాప్స్ ని కూడా పండించడం అవాయిడ్ చేయాలి, తగ్గించాలి. ఈ అలవాటులు మనం పెంచుకుంటే సో ఈజీగా ఈ రసపీల్చిన పురుగుల్ని మనం కొద్దిగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే సో తర్వాత కంట్రోల్ చేయడానికి అస్సలు ఛాన్సే లేదు. తర్వాత నల్లి దోమని కంట్రోల్ చేయడానికి ఎవ్వరి వల్ల కూడా కాదు. ఏ కంపెనీ ప్రోడక్ట్ కూడా 100% కంట్రోల్ అయితే అవ్వదు. సో దీనికి మనం ఏం చేయాలా, బంతి పువ్వులు నాటుకోవడం, సోలార్ ట్రాప్స్, స్ట్రిప్పి ట్రాప్స్, తర్వాత పక్క పక్కనే క్రాప్స్ ని పండించడం, తర్వాత ప్రతి 20 డేస్ ఒక్కసారి ఇటువంటి క్రాప్స్ లో ముడత రాకుండా, వైరస్ రాకుండా ఉండాలి, మొజాక్ వైరస్, లీఫ్ స్పైల్ వైరస్ రాకుండా ఉండాలి అంటే అట్లీస్ట్ 20 డేస్ ఒక్కసారి వేప నూనె మనం పిచికారీ చేస్తూ ఉండాలి. బయట నల్లి మందు, దోమ మందులు పిచికారీ చేస్తూ ఉండాలి. ఓకే, మీరు ఫీల్డ్ కి వెళ్ళారు, ముడత ఉంది, ముడత ఉన్నప్పుడు మీరు ఎలాగా కనిపెట్టుకుంటారు? రస పీల్చిన పురుగు కళ్ళి కనిపించదు. ఓకే, మీరు ఎలా కనిపిస్తారు? దోమ ఉందా, నల్లి ఉందా, పేను ఉందా అని రకరకాల ఉంటాయి. 8 రకాల రసం పీల్చిన పురుగులు ఉంటాయి. ఆ 8 రకాల పురుగులు మీరు డైరెక్ట్ గా చూస్తే మీకు కనిపించదు, అని ఎలా కనిపెడతారు? నల్లి ఉందని, దోమ ఉందని మీరు ఎలాగా కనుక్కుంటారు? ఎలా ఐడెంటిఫై చేస్తారు? తొందరగా ఫాస్ట్ గా చాట్ బాక్స్ కామెంట్ చేయండి. ఎలా మీరు కనిపించుకోవాలి, దాన్ని ఐడెంటిఫై చేయాలంటే ఫోన్ ని కింద పెట్టి, వైట్ పేపర్ కింద పెట్టి దాన్ని బాగా దులపాలి. సో దాన్ని షేక్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా నల్లి ఉన్న, దోమ ఉన్న కూడా ఆకుల పైన ఆ పేపర్ పైన పడుతుంది, మొబైల్ పైన పడుతుంది, మనకి కళ్ళు కనిపిస్తుంది. అది నల్ల నల్లియా, ఎర్ర నల్లియా, పేనునా, తామ్రం పురుగా, పచ్చ దోమ, తెల్ల దోమ మనకి తెలిసిపోతుంది. కాబట్టి దోమ ఉంటే దోమ మందు, నల్లి ఉంటే నల్లి మందు,
దాన్ని పిచికారి చేసి 2 నుంచి 3 సారి అగ్రి ఎయిడ్తో పాటు పిచికారి చేసిన తర్వాత 5 రోజుల తర్వాత 7 డేస్ తర్వాత మళ్ళీ వెస్టిజ్ అగ్రి ప్రొడక్ట్స్ మనం పిచికారి చేయాలి. ఎందుకు మళ్ళీ వెస్టిజ్ అగ్రి ప్రొడక్ట్స్ మనం పిచికారి చేయాలి? నో, రాంగ్. వెస్టిజ్ అగ్రి ప్రొటెక్ట్ నల్లి దోమకి పని చేయదు. అగ్రి నాన్ టెక్ నల్లి దోమ పని చేయదు. నల్లికి నల్లి మందు కొట్టాలి, బయట పురుగు మందే కొట్టాలి, దాంతోపాటు అగ్రేట్ కొట్టాలి. తర్వాత డెవలప్మెంట్ మనం ఏం చేసుకోవాలి? గోల్డ్ అయినా, యూమిక్ అయినా, మాస్ అయినా, నానోటెక్ అయినా దాన్ని కొట్టుకోవచ్చు. ప్రొటెక్ట్ కూడా మిక్స్ కొట్టచ్చు, బట్ ఫంగస్ రాకుండా ఉండడానికి ప్రొటెక్ట్ మీరు కొట్టచ్చు. బట్ ప్రొటెక్ట్ ద్వారా, నానోటెక్ ద్వారా నల్లి దోమ కంట్రోల్ అవ్వదు. మా వెస్టీజ్ లో అయితే, మన కంపెనీలో అయితే ఎటువంటి పురుగుకైనా, దోమకైనా, నల్లికైనా మందులు లేవు. పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్ లేదు. ఓన్లీ ఫంగస్ కోసం, అది కూడా ప్రివెంట్ చేయడానికి మాత్రం అగ్రి ప్రొటెక్ట్ మాత్రం ఉంది. Yes, అందరికి అర్థం మిక్స్ చేసి కొట్టుకోవాలి. క్లియర్. సో ఇక్కడ ఏం చేయాలా? ఫస్ట్ నల్లి మందు మందు స్ప్రే చేసి తర్వాత 5-7 డేస్ తర్వాత మనం పెస్టిజ్ అగ్రి ప్రొడక్ట్స్ ని పిచికారీ చేసుకుంటాం. సో నెక్స్ట్, సో ఇటువంటి పురుగులు ఉన్నప్పుడు ఏం చేస్తారు? వేరు పురుగు అయినా, పచ్చ పురుగు అయినా, ఎస్. సో పచ్చ పురుగైనా, కనికి పురుగైనా, లొద్ద పురుగైనా, కాండం తొలిచే పురుగైనా, కాయ తొలిచే పురుగైనా, ఆకు తొలిచే పురుగైనా, దీనికి ఏం చేయాలి? ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇది ఏం చేస్తుంటది? ఆకుల్ని రంధ్రాలు చేయడం, కట్ చేయడం, వేరుల్ని కట్ చేయడం, కాండల్ని కట్ చేయడం చేస్తుంది. దీనివల్ల మొక్కలు హెల్తీగా ఉంటుందా, అన్హెల్తీగా ఉంటుందా? ఇటువంటి పురుగులు ఉంటే హెల్తీగా ఉంటాయా, అన్హెల్తీగా ఉంటాయా? ఎక్కువ దిగుబడి వస్తుందా, తక్కువ దిగుబడి వస్తుందా? ఇటువంటి పురుగులు ఉంటే ఉపయోగం ఉందా, ఉపయోగం లేదా? నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, దానికి అందరూ ఆన్సర్ చేయండి. సో ఇటువంటి పురుగు ఉంటే మనం అలాగే వదిలేస్తే, చూసి వదిలేస్తే ప్రాబ్లమ్స్ ఏమవుతుంది? కంప్లీట్ గా ఆకుల్ని తినేసి కంప్లీట్ గా ప్లాంట్ టిష్యూస్ సెల్స్ ని డ్యామేజ్ చేస్తాయి. ఈ డ్యామేజ్ అవ్వడం వల్ల, ప్లాంట్ టిష్యూస్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్ గా వాటర్ అబ్జర్వ్, న్యూట్రన్స్ అబ్జర్వ్ తగ్గిపోతుంది. దాని ద్వారా మెటబాలిక్ ఫ్లోస్ తగ్గిపోతుంది, ఫోటోసిస్ యాక్టివిటీ తగ్గిపోతుంది. సో దీనికి మనం ఏం చేయాలి? ఇటువంటి పురుగులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? నెక్స్ట్ క్వశ్చన్, మనం ఏం చేయాలి చెప్పండి. ఫార్మర్స్ ఏం చేయాలి, మనం ఏం చేయాలి? ప్లాంట్ చనిపోతుంది. ఎస్, ఎస్, అగ్రేడి టు పురుగు మందుని మనం పిచికారీ చేపించాలి. ఏం చేయాలా? పెస్టిసైడ్స్ తో పాటు ఆ పచ్చ పురుగుకి ప్రొక్లైము, క్లోరి, మానో, కొరైజన్, కాటోపైడ క్లోరైడ్, రాకెట్. ఓకేనా? సో ఇటువంటి మందుల్ని మనం పిచికారీ చేసుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలి అంటే వెస్టీజ్ అగ్రి ప్రోడక్ట్స్ ని మనం స్ప్రే చేసుకోవాలి. వెస్టీజ్ అగ్రి ప్రోడక్ట్స్ ని మనం స్ప్రే చేసుకోవాలి. ఎస్. సో లాస్ట్ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బ్యాక్టీరియల్ డిసీజ్. సో బ్యాక్టీరియల్ డిసీజ్ కొన్ని కళ్ళు కనిపించదు, సేమ్ ఫంగస్ లాగానే కొన్ని ఆర్గానిజమ్స్ నుంచి వస్తాయి. సీడ్స్ ప్రాబ్లమ్స్ ఉంటే, క్లైమేట్ ప్రాబ్లమ్స్ ఉంటే, సాయిల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ యొక్క ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్స్ కి మనం ఏం చేయాలా? బ్యాక్టీరియల్ డిసీజ్ కి మనం ఏం చేయాలా? సో అగ్రి 82, అగ్రి ప్రొటెక్ట్, దాంతో పాటు కాపరాక్సి క్లోరైడ్ అయినా యూస్ చేయొచ్చు, కొసైడ్ అయినా యూస్ చేయొచ్చు, లేకపోతే ప్లాంటోమైసిన్, స్ట్రెప్టోమైసిన్, ఏదైనా ఒక బ్యాక్టీరియా సైడ్ ను మనం యాడ్ చేసుకోవాలి. లేకపోతే సూడోమోనాస్, ట్రైకోడర్మా మిక్స్ చేసుకొని కూడా పిచికారీ చేసుకోవచ్చు. కెమికల్ అయితే సో ప్లాంటోమైసిన్, కొసైడ్, సిఓసి. బయో ఫర్టిలైజర్స్ అయితే బయో ఫంగిసైడ్స్, బయో బ్యాక్టీరిసైడ్ అయితే ట్రైకోడర్మా, సూడోమోనాస్. బయో స్టిమ్యులెంట్స్ అయితే వెస్టీజ్ అగ్రి ప్రొటెక్ట్, వెస్టీజ్ అగ్రి 82, దాంతో పాటు మనం ప్లాంటోమైసిన్, సివైడి ఒకటి యాడ్ చేసుకొని మనం పిచికారీ చేసుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలి? ఫ్రూట్ క్వాలిటీ, సైజు, షేప్ మంచిగా రావాలి అంటే, ఫ్రూట్ క్వాలిటీ, సైజు, షేప్ రావాలి. ప్లాంట్స్ ఏదైతే లీవ్స్ సెల్స్ డ్యామేజ్ అయిందో, ఫ్రూట్స్ డ్యామేజ్ అవుతుందో, ఎప్పుడైతే లీవ్స్ మొత్తం డ్యామేజ్ అయిపోతుందో, స్పాట్ మచ్చలు ఉంటాయో, ఆటోమేటిక్ గా అబ్జర్బ్స్ అవ్వదు, వాటర్ అబ్జర్వ్ అవ్వదు, న్యూట్రియంట్స్ అబ్జర్వ్ అవ్వదు లీవ్స్ కి. తర్వాత ఫ్రూట్ మెచ్యూర్ అవ్వదు. ఫ్రూట్ టేస్ట్ రాదు, సైజ్ రాదు, షేప్ రాదు, కలర్ రాదు. దీనికి ఫస్ట్ ఏం చేయాలా? ప్రాబ్లమ్ కి మనం ప్రొటెక్ట్ బ్యాక్టీరియల్ సైడ్ పిచికారీ చేసి తర్వాత మనం ఏం చేయొచ్చు?
తర్వాత వెస్టీజ్ అగ్రిలో ఉన్న ప్రోడక్ట్ ఏది రికమెండ్ చేయాలి, సైజు షేప్ కలర్ షైనింగ్ రావాలంటే, అన్ని న్యూట్రిషన్ దొరకాలి అంటే, మైక్రో న్యూట్రియంట్స్ దొరకాలి అంటే మనం ఏది రికమెండ్ చేయొచ్చు? ఎస్. సో అక్కడ మనం అగ్రి మాస్, అగ్రి నానోటెక్ ని మనం రికమెండ్ చేయొచ్చు. అగ్రి మాస్ అయినా అగ్రి నానోటెక్ అయినా మనం దీని ప్రోడక్ట్ కి రికమెండ్ చేయొచ్చు. అలాగే ప్రాబ్లం వచ్చి లాస్ట్ ప్రాబ్లం వచ్చి లాస్ట్ ప్రాబ్లం వచ్చి కలపు. గడ్డి ఎక్కువ ఉన్నప్పుడు, అన్వాంటెడ్ ప్లాంట్స్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఏమవుతుంది? ఏ ప్రాబ్లం జరుగుతాయి? ఎక్కువ హైట్ ఉంటే లైట్ ఎనర్జీ, సూర్య కిరణాలు దొరకదు, అబ్జర్వ్ అవ్వదు. ఎక్కువ కలుపు మొక్కలుంటే ముఖ్యమైన క్రాప్ యొక్క వేర్లు సరిగా డెవలప్మెంట్ అవ్వదు. ముఖ్యమైన పోషకాలకి అవసరమైన పోషకాలు కూడా తగ్గిపోతుంటది. ముఖ్యమైన మొక్కలకి, వేరులకి వాటర్ అందుబాటు ఉండడం కూడా తగ్గిపోతుంటది. అంటే ఇక్కడ రూట్స్ డెవలప్మెంట్ ఆగిపోతుంది, వాటర్ దొరకదు, పోషకాలు దొరకదు, దాంతో పాటు లైట్ అనేది దొరకదు. కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి ఆకుల కలర్ పసుపు కలర్ గా మారిపోవడం, తర్వాత గ్రోతింగ్ అనేది స్లోగా ఉంటుంది. క్లియర్. సో దీనికి మనం ఏం చేయాలంటే, కలుపు మొక్కల్ని మనం తీసేసి నీట్ గా క్లీన్ చేసి వెంటనే అగ్రి గ్రాన్యుల్స్ అయినా అగ్రి నానోటెక్ అయినా రసాయనిక ఎరువులతో పాటు మిక్స్ చేసి మనం యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకి వెంటనే రీగ్రోత్ అవ్వడం. సో ఇప్పుడు వరకు మీరందరూ కూడా వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ తర్వాత నిన్న ఈ రోజు సెషన్ లో మీరందరూ కూడా ఏం నేర్చుకున్నారు? ఇక్కడ మీరు చూస్తున్నారు ఫైనల్ గా లాస్ట్ పిక్చర్ లో అయితే అందరూ కూడా అబ్జర్వ్ చేయండి. రెండు లో క్వాలిటీ, ఇంకొక రెండు హై క్వాలిటీ. రెండు లో క్వాలిటీ, ఇంకా రెండు హై క్వాలిటీ. అంటే ఏం అర్థమైంది? సో భూమిలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, మొక్కలు బలహీనంగా ఉన్నప్పుడు, క్లైమేటిక్ కండిషన్స్ వాతావరణ పరిస్థితులు బాగాలేనప్పుడు మొక్కలు స్ట్రెస్ లో ఉండిపోవడం వల్ల, స్టొమోటా క్లోజ్ అయిపోవడం వల్ల, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఎనర్జీ తక్కువగా ఉండడం వల్ల వాటర్ అబ్జార్ప్షన్, న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్, మెటాబాలిక్ ప్రాసెస్, ఫోటోస్ యాక్టివిటీ, జీవక్రియలు, కిరణజన్య క్రియలు తగ్గిపోతుంది. కాబట్టి తక్కువ దిగుబడి మనం తీసుకుంటున్నాం. అదే విధంగా సపోర్టివ్ గా సప్లిమెంట్స్ గా ఎనర్జీ కోసం, ఇమ్యూనిటీ పవర్ కోసం వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ ని మనం మొదటో రోజు నుంచి లాస్టో రోజు వరకు భూమికి, మొక్కలకి, సీడ్ ట్రీట్మెంట్ కి యూజ్ చేస్తూ వస్తే క్లైమేటిక్ కండిషన్స్ బాగాలేనప్పుడు కూడా సో వాటర్ అబ్జర్వ్ అనేది బాగా అవుతుంటది, న్యూట్రియన్స్ అబ్జర్వ్ అనేది బాగా అవుతుంటది. దాని వల్ల క్లోరోఫిల్ కంటెంట్ అంటే జీవక్రియలు, కిరణజన సమక్రియ మంచిగా జరుగుతుంటది. ఇంకా అది బూస్ట్ అవుతుంటది. కాబట్టి స్ట్రెస్ లో ఉండదు. కాబట్టి ఎక్కువ నాణ్యతమైన దిగుబడి మనం తీసుకుంటాం. అది మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయడం వల్ల. అంటే డే వన్ నుంచి డే లాస్ట్ వరకు మీరు వాటర్ ని ప్రాపర్ గా ఇవ్వాలి, మీరు న్యూట్రియంట్స్ ని ప్రాపర్ గా ఇవ్వాలి, మీరు ప్లాంట్స్ ప్రాపర్ గా వాటర్ ని అబ్జర్వ్ చేసుకోవాలి, న్యూట్రియంట్స్ ని అబ్జర్వ్ చేసుకోవాలి, రూట్స్ ప్రాపర్ గా డెవలప్మెంట్ అవ్వాలి, జర్మినేషన్ ప్రాపర్ గా జరగాలి. అలాగే సాయిల్ కార్బన్, సాయిల్ పిహెచ్, మైక్రోబ్స్, ఎనీథింగ్ అన్ని కూడా ప్రాపర్ వేలో డెవలప్మెంట్స్ అవ్వాలి, జరగాలంటే మనం వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ యూస్ చేసుకోవచ్చు. అంటే డూ యూ వాంట్ టు ఫీడ్ యువర్ ప్లాంట్ యాజ్ పర్ దేర్ నీడ్స్? మొక్కలకి ఏ టైంలో ఏది అవసరం ఉంటుందో, మొక్కలలో ఏ టైంలో ఏమి జీవక్రియలు జరగాలో, అభివృద్ధి జరగాలో అవన్నీ ప్రాపర్ గా కరెక్ట్ టైంలో జరగడానికి మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ సేమ్. మనం చిన్న పిల్లలకి ఎలాగ బూస్ట్, హార్లిక్స్, బోర్న్విటా ఇస్తున్నామో, మనం ఎలాగ సప్లిమెంట్స్ వాడుతున్నామో, అదే విధంగా మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ కూడా ప్లాంట్స్ కి సప్లిమెంట్స్ గా సపోర్టివ్ గా మనం వాడుకోవచ్చు. ఎస్. ఇదివల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి ఎక్కువ తీసుకోవచ్చు. అగ్రి ప్రొడక్ట్స్ ని యూజ్ చేయడం వల్ల సో మన భూమి బాగా రీఛార్జ్ అవుతుంది, మళ్ళీ ఛార్జ్ అవ్వడం. లేకపోతే కెమికల్స్ వాడితే భూమిలో ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ పెరిగిపోతే అన్ని లోపాలు ఉంటాయి. తర్వాత పోషకాలు తగ్గిపోవడం, పీస్ తగ్గిపోవడం, వానపం తగ్గిపోవడం, గట్టిగా అయిపోవడం, తడి తగ్గిపోవడం, పోషకాలు తగ్గిపోవడం, పిహెచ్ మారిపోవడం, ఆమ్లం పెరిగిపోవడం, సారం పెరిగిపోవడం. ఇవన్నీ కాకుండా ఉండాలి, మన భూమి మంచిగా ఉండాలి. సో పోషకాలు బలంగా అంటే మొక్కలు బలంగా ఎదుగుతుండాలంటే భూమి మంచిగా భూమి సారమైన భూమిగా చేంజ్ అవ్వాలి. బ్యాడ్ సాయిల్ నుంచి గుడ్ సాయిల్ కన్వర్ట్ అవ్వాలంటే వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఎక్కువ వేరుడు వచ్చింది కాబట్టి మొక్క హైట్ బాగుంది, ఆకులు పచ్చగా ఉంది, గ్రీన్ గా ఉంది, పువ్వులు ఎక్కువ వచ్చింది, చిగులు ఎక్కువ వచ్చింది. ఇక్కడ కూడా అంతే, భూమి బాగుంటే మొక్కలు బాగుంటుంది.
మొక్కలు బాగుంటే ఆకులు బాగుంటే ఆటోమేటిక్ గా ఎక్కువ వాటర్ అబ్జర్వ్ అవుతుంది, ఎక్కువ న్యూట్రియన్స్ అబ్జర్వ్ అవుతుంది, కాబట్టి లీవ్స్ కి ఆటోమేటిక్ గా మనకి ఫ్లవర్స్ అయినా దిగుబడి అయినా ఎక్కువ వస్తుంది. అది మన వెస్టేజ్ అగ్రి ప్రోడక్ట్ ద్వారా. సో ఇది ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంటే, సో డిఫరెంట్ వెస్టేజ్ అగ్రి ప్రోడక్ట్ వల్ల డిఫరెంట్ పైన వాడింది మొత్తం కెమికల్, కింద అగ్రి ప్రోడక్ట్స్ కూడా వాడిన బట్ కెమికల్ తక్కువ ఇచ్చింది. సో ఈ విధంగా మనం 20 డేస్ కి, 40 డేస్ కి, 60 డేస్ కి రెగ్యులర్ గా ఫాలో అప్ చేసి ఫార్మర్స్ కి రిజల్ట్స్ అనేది మనం చూపించాలి. సో నిన్న అందరికీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను. మనం అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయాలి. అగ్రికల్చర్ ప్రొడక్ట్ ద్వారా టీమ్ బిల్డ్ చేసుకోవాలి. అగ్రికల్చర్ ప్రొడక్ట్ ద్వారా చెక్కులు పెరగాలి అంటే మనం ఏం చేయాలి? 5 క్రెడిబిలిటీ చెప్పిన, 5 అలవాట్లు చేసుకోవాలి అని చెప్పిన. ఏం చెప్పినా ఒక్కసారి చాట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? ప్రతిరోజు ప్రతిరోజు పొద్దున 7 o'clock కి ప్రతిరోజు పొద్దున 7 o'clock కి డైరెక్ట్ గా పొలం పైన పోవాలి. లేకపోతే టీ పాయింట్. టీ పాయింట్ అంటే ఏంటి? టీ, కాఫీ టీ తాగుతారు అందరూ. పల్లెటూరులో కూడా టీ పాయింట్స్ ఉంటాయా? కాఫీ పాయింట్స్ ఉంటాయా? టీ పాయింట్ అంటే ఏంటి? 2 ప్లేస్ కి మీరు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తారు? ఫార్మర్స్ మేజర్ గా ఎక్కడ గ్యాదరింగ్ అవుతారు? మేజర్ గా అర్లీ మార్నింగ్ ఫార్మర్స్ ఎక్కడ పొలం దగ్గరకు వెళ్తారు, లేకపోతే టీ పాయింట్ దగ్గర ఉంటారు. కాబట్టి ఫస్ట్ టీమ్ తో పాటు మన టీం అందరం కలిసి ఏం చేయాలా? టీ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే పొలంకి వెళ్ళాలి. ఎందుకంటే 1 cup of tea, one powerful connection. Let's build trust with farmers, solve the real problems, and grow together. Use this tea meeting to educate the farmers, inspire the farmer, expand your agri team, and together let's make every farmer feel heard and supported. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి అంటే కంప్లీట్ గా అలవాట్లు చేసుకోవాలి. మీరేం చేయాలా? ఫస్ట్ టీ పాయింట్ ఫీల్డ్కి వెళ్ళాలి. ఫార్మర్స్ ని ఎడ్యుకేట్ చేయాలి. ఏం చేయాలి? ఫార్మర్స్ ని గ్యాదరింగ్ చేయాలి. ఫార్మర్స్ ని ఎడ్యుకేట్ చేయాలి. తర్వాత సీజన్ అండ్ క్రాప్స్ ఏ మంత్స్ లో, వర్షాకాలంలో, ఎండాకాలంలో, చలికాలంలో ఏ క్రాప్ ని పండిస్తారు అంటే ఎడ్యుకేట్ ద ఫార్మర్. సెకండ్ పాయింట్, టార్గెట్ ద సీజన్ అండ్ క్రాప్స్. తర్వాత ఏం చేయాలి? ఫీల్డ్ కి వెళ్ళాలి. ఫీల్డ్ ని చూద్దామని తీసుకువెళ్ళాలి. దాంతోపాటు అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేయాలి. తర్వాత ప్రాపర్ రికమెండేషన్ చేయాలి. అంటే గివ్ ద ప్రాపర్ రికమెండేషన్ చేయాలి. ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి రికమెండ్ చేయాలి. తర్వాత ప్రాపర్ ఫార్మర్ సర్టిఫికేషన్. సో మళ్ళీ వెళ్ళి దాని రిజల్ట్ ని మనం కన్వర్ట్, ఆ రిజల్ట్ ని మనం చూపించి సో హ్యాపీగా ఉన్నారా లేరా, సో హ్యాపీగా లేదంటే మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మళ్ళీ రెగ్యులర్ ఫాలోఅప్ చేసి తర్వాత ఫైనల్ గా ఆ రివ్యూ ని, ఆ రిజల్ట్ ని మనం వీడియో చేసుకొని ఫోటోస్ తీసుకొని సోషల్ మీడియాలో పెంచుకుంటే ఆటోమేటిక్ గా మన టీం కూడా బిల్డ్ అవుతుంది. రిజల్ట్ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇంకా ఒక 5 to 10 ఫార్మర్స్ కి ఏమవుతుంటుంది? స్ప్రెడ్ అవుతుంటది ఆ రిజల్ట్. సో ఈ విధంగా మనం అగ్రికల్చర్ ద్వారా ఏం చేసుకోవచ్చు? సేల్స్ పెంచుకోవచ్చు, టీమ్ బిల్డ్ చేసుకోవచ్చు. ఎస్. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో నిన్న అండ్ ఈ రోజు సో చాలా టైం, 2 hours లేట్ అయినా సో ఇప్పటి వరకు సో యాక్టివ్ గా ఉన్న వాళ్ళు సో ఎఫెక్టివ్ గా, సపోర్టివ్ గా రెస్పాన్స్ అవుతూ విన్నారు. మీ అందరికీ కంగ్రాచులేషన్. మీ అందరికీ ఆల్ ద బెస్ట్. బట్ ఒకటి రూల్ నంబర్ 2 రూల్స్ ఉంటాయి. ఒకటి రూల్ ఏంటంటే, ఇప్పుడు నేను ఏదైతే 5 పాయింట్స్ చెప్పినా దాన్ని మీరు అందరూ కూడా ఫాలో చేయాలి. ఇంకొక రూల్ ఏంటంటే, రూల్ నంబర్ 1 ని మీరు మర్చిపోవద్దు. ఆ 5 రూల్స్ ని మీరు ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్. సో అందరికి అర్థమైందా? అందరి క్లారిటీ వచ్చిందా? సో మీ అందరికి కాన్ఫిడెంట్ వచ్చిందా? అగ్రికల్చర్ ట్రైనర్ ద్వారా నెక్స్ట్ వీక్ ప్యాడీ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే చిల్లీ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎస్. సో అందరూ రెగ్యులర్ గా ఫీల్డ్ వెళ్తారు. టీ పాయింట్ దగ్గర మీటింగ్ చేస్తారు. ఫీల్డ్ కి వెళ్ళి ఫీల్డ్ లో మీటింగ్ చేస్తారు. నమ్మకం నాకైతే ఉంది. ఫీల్డ్ కి వెళ్ళి
అక్కడ నుంచి మీరు వెంటనే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీ అప్లయన్స్ కి మీరు ఫొటోస్ ని పంపించండి. ప్రాబ్లమ్స్ రాసుకొని నోట్ చేసుకొని తర్వాత ఇంటికి వచ్చినాక ప్రాబ్లమ్స్ కి ఏంటి సొల్యూషన్, ప్రాబ్లం ఎందుకు వస్తుంది, అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, అన్ని మేనేజ్మెంట్ కూడా మీరు నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. చాలా ఈజీ. మీరు కూడా ప్లాన్ డాక్టర్ గా ఎక్స్పర్ట్ అవ్వచ్చు. బట్ 3 మంత్స్ మీరు కంటిన్యూస్ గా ఎఫెక్ట్ పెట్టాలి. 3 మంత్స్ కంటిన్యూస్ గా మీరు ఫీల్డ్ కి వెళ్ళాలి. 3 మంత్స్ ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫికేషన్ చేయాలి. ప్రోడక్ట్ ని డంపింగ్ చేయకూడదు. ప్రోడక్ట్ ని రాంగ్ రికమెండేషన్ చేయకూడదు. ప్రాబ్లమ్స్ ఏది ఉందో దానికి ప్రాపర్ రికమెండేషన్ మీరు చేయాలి. రెగ్యులర్ ఫాలోఅప్ చేయాలి. ట్రస్ట్ ని బిల్డ్ చేయాలి. జెన్యున్ గా ఉండి ఫార్మర్స్ తో జెన్యున్ గా రెస్పెక్ట్ఫుల్ గా ట్రస్ట్ ని మెయింటైన్ చేసుకోవాలి. బిలీవ్ ని మెయింటైన్ చేసుకుంటే ఆటోమేటిక్ గా బిజినెస్ అన్నది చాలా ఈజీగా వెళ్తుంది. మీరు హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయండి, కాస్మెటిక్ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయండి, బ్యూటీ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయండి, సాయంత్రం టైంలో హోమ్ మీటింగ్ చేసుకోండి. బట్ అక్కడ మీరు ప్రమోట్ చేసిన మళ్ళీ మీకు రీపర్చేసింగ్ అన్నది మళ్ళీ మీరు ఫాలో అప్ చేస్తూనే వస్తుంది. బట్ అగ్రికల్చర్ లో ఎలా అంటే మీరు ఒకటి ట్రస్టెడ్ మెయింటైన్, ఒక ట్రస్ట్ అన్నది బిల్డ్ అయితే జెన్యున్ గా ఉంటే నమ్మకం అన్నది బాగుంటే రిజల్ట్ బాగా వస్తే ఆటోమేటిక్ గా మీరు ఫీల్డ్ కి వెళ్ళినా వెళ్ళకపోయినా రీపర్చేసింగ్ జరుగుతుంటది. టీమ్ కూడా బిల్డ్ అవుతుంటది. ఎస్, అగ్రికల్చర్ ద్వారా మీకు అదే బెనిఫిట్. బల్కి ఆర్డర్ వస్తుంది. ఎక్కువ పీవీ ఉన్న ప్రొడక్ట్స్ కూడా అగ్రికల్చరే. ఈజీగా బల్కీగా మనం ప్రమోట్ చేసుకోగలిగే ప్రోడక్ట్ కూడా అగ్రికల్చరే. అగ్రికల్చర్ ఫ్రా అగ్రికల్చర్ ఫార్మర్స్ ని మీరు ఎప్పుడైతే ట్రిప్ కి ఎలిజిబుల్ చేస్తారో ఆటోమేటిక్ గా మీ బిజినెస్ అనేది బాగా స్టాండ్ అవుతుంది. ట్రిప్ కి తీసుకురావడానికి క్వాలిఫై అవ్వడానికి సో మాక్సిమం ప్రయత్నం చేయండి. మాక్సిమం ఫార్మర్స్ కి మీరు సపోర్ట్ చేయండి. ఎస్, అందరికి కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ లవ్ యూ ఆల్. ఎస్, సో ఇంకా లాస్ట్ 2 మినిట్స్ టైం ఇస్తాను. మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే చాట్ బాక్స్ మీరు కమెంట్ చేయండి. సో నెమోటోడ్స్ కి వెస్టీజ్ లో ఎటువంటి ప్రొడక్ట్ లేదు. నెమోటోడ్స్ కి నెమోటోడ్ సైట్స్ ని మీరు యూస్ చేయాలి, వ్యాపన్ యూస్ చేయాలి. ఇంకొకటి నెమోటోడ్స్ ఉంటే కెండాల్ రూట్ అని వస్తుంది. వెలాగ్రో కంపెనీది కెండాల్ రూట్ అని వస్తుంది. కెండాల్ రూట్ అయినా వ్యాపోందైనా మీరు యూస్ చేసుకోవచ్చు. లేకపోతే బారాజైడ్ అనేది ఇమ్మాక్టమ్ బెంజైడ్ పురుగు మందుని మీరు రికమెండ్ చేసుకోవాలి. ఎస్, సో క్లియర్. ఇంకేదైనా డౌట్స్ ఉందా? ఇంకేమైనా సపోర్ట్ కావాలా? పీపీటీ కావాలంటే మీ పెన్ లెవెల్ పెరగాలి. అగ్రికల్చర్ ద్వారా మీరు ఎంత లెవెల్ అచీవ్ అవుతారో అప్పుడైతే పీపీటీ ఇస్తా, లేకపోతే ఈ పీపీటీ అయితే ఇవ్వను. ఎస్, పీపీటీ కావాలంటే ఫస్ట్ ఫీల్డ్కి వెళ్ళండి. మీరు అగ్రికల్చర్ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయండి, టీమ్ బిల్డ్ చేయండి, తర్వాత మీకు ఇస్తాను ఈ పీపీటీ. బట్ రిమైనింగ్ వేరే ఏదైతే ఉన్నాయో ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుగులో ఉంటుంది అవన్నీ మీకు ఇస్తాను. తర్వాత ఆఫీసులో కొత్తగా కెటలా కూడా వచ్చింది. ఇట్ మే బి 40 రూపీస్ అనుకుంటా. దానికి డీపీ కూడా వస్తుంది. దాన్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఎస్, మనవన్నీ కూడా ఆర్గానిక్. అంటే మనది ఆర్గానిక్ ఆర్గానిక్ అని చెప్పొచ్చు. దానికి బయో కూడా అనుకోవచ్చు. బయో ఫర్టిలైజర్స్, బయో స్టిమ్యులెంట్స్, ఆర్గానిక్ చెప్పొచ్చు. మూడు ఆర్గానిక్ మాన్యూర్, బయో ఫర్టిలైజర్స్, బయో స్టిమ్యులెంట్స్. అంటే భూమిలో కొలిపిన పదార్థాల నుంచి, సముద్రంలో పెరిగిన నాచు నుంచి ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, అమినో ఆసిడ్స్, ఎంజిమ్స్, ఇన్ఆర్గానిక్ కాంపోనెంట్స్ సో ఇలాగా ఎక్స్ట్రాక్ట్ చేసి తయారు చేసిన పదార్థాలు వెస్టీజ్ అగ్రి బయోస్టిమ్యులెంట్స్, వెస్టీజ్ అగ్రి బయోస్టిమ్యులెంట్స్ సప్లిమెంట్స్ తో సపోర్టివ్ గా వాడుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్.